జనరలీ కెమెరా అనగానే ఐఎస్ఓ అంటారు, అపర్చర్ అంటారు, మేబీ వైట్ బ్యాలెన్స్, ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయి. సో కైండ్ ఆఫ్ చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవాళ ఆ డౌట్స్ అని క్లారిఫై చేసుకునే ప్రాసెస్ ఇది. ఫోటోగ్రఫీ ఇస్ వెన్ యు ఆర్ పెయింటింగ్ విత్ లైట్. ఒక కెమెరా పర్సన్ కెమెరా హోల్డ్ చేసి ఒక ఇమేజ్ ని క్లిక్ చేస్తున్నాడంటే ఇస్ ఇట్ అన్ ఆర్ట్ ఆర్ ఇస్ ఇట్ అ సైన్స్? ఫోటోగ్రఫీ కెన్ బి ఒక ఫోన్ లో వీ కెన్ షూట్ అ ఫిల్మ్ నౌ. Absolutely. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ దట్? I don't know if it is sounding controversial to you. ఆ అద్దంలో పూల జడ కనిపించాలి, ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉండేవారు. సో దట్ వాస్ దేర్ స్పెషల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. అంటే ఇది స్పెషల్, ఈ బట్టలు కొనుక్కున్నా, ట్రయల్ బట్టలు వేసుకున్నా, అంటే ఇట్ హాస్ ఇన్ అ వే మాడిఫైడ్ అవర్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో. ఎందుకని పెళ్ళైన తర్వాత యానివర్సరీ వరకు కూడా ఫోటోలు రావు? ఎక్కువైనా పర్వాలేదు లెక్క, తక్కువ కాకుండా చూసుకొని తీసేస్తారు. ఇది తీసుకొని వచ్చి కస్టమర్ కి ఇచ్చేటప్పటికి 10,000 నుంచి 20,000 ఫోటోలు అవుతాయి అనుకున్నాం. Now imagine how tough it is for me to select that 120 out of that 120 one best photo. అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనగానే మనకు జనరల్లీ ఆర్ మీకు చాలా తెలుసు, మాకు జనరల్లీ గుర్తొచ్చింది దట్ వైడ్ లెన్స్ ఇంత పెద్దగా ఉంటుంది, అది క్యారీ చేస్తాం. నిజంగా వాళ్ళు పడే కష్టము మీరు మాట్లాడితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్స్ దగ్గర బురదలలో వెళ్తారు, కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తారు, ఆ సీజన్ కోసం స్టడీ చేసి వెయిట్ చేస్తారు. ఈ టైంకి ఈ జంతువు ఇక్కడ మీటింగ్కి వస్తుంది, ఈ టైంకి హంటింగ్కి వస్తుంది, ఈ టైంకి నీళ్ళు తాగడానికి వస్తుంది. దే హ్యావ్ అ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే మీరు అన్నట్లు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు అని చెప్పి, బట్ విల్ దే మేక్ గుడ్ మనీ అనేది ఒక క్వశ్చన్. I asked many of the wildlife photographers the same thing. Many said, not many, every photographer they said, this is not for money. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పేరుతో ఏమేమి అవుతున్నాయి నేను చెప్పనక్కర్లే, మళ్ళీ అది వైరల్ వీడియో అవుతుంది. వాళ్ళు కానీ వాళ్ళులాగా వాళ్ళు ఒక చిత్రాన్ని దిగి వాళ్ళు ఎవరికి అది చూపించి ఎవరి మెప్పు పొందుకోవాలనేది ప్రశ్న. ఇఫ్ దే క్యాన్ ఆన్సర్ ఇట్ వెళ్ళండి. మేము మా సంగతి అంటారు ఆ ఫోటోగ్రఫర్గా, మాకు పైసలు ఇస్తుంది మేము ఇస్తాం. ఫోటోగ్రఫీకి లైటింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుంది అంటే ఫోటోగ్రఫీలో ఇప్పుడు ఫిల్ లైట్ వేస్తారు, బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లైట్ పెడతారు. దిస్ ఇస్ లైక్ డిఫాల్ట్. నికాన్ అనేది అంటే సేల్స్ మధ్యలో పడిపోయాయంటే వాట్ జస్ట్ హ్యాపెన్ టు నికాన్ అనేది? వాట్ హ్యాపెన్ టు అంటే ఐ యాజ్ అ యూజర్ ఆఫ్ నికాన్ ఐ ఫీల్ నికాన్ ఇస్ ఎక్సలెంట్. అంటే నో కంపారిజన్ విత్ అదర్ బ్రాండ్స్. రెడ్ అని మీ పేరు విన్నారా? రెడ్ కంపెనీ నికాన్ కొనేసింది, ఇది చాలా మందికి తెలియదు. అంటే యూ డోంట్ నో టు రెస్పెక్ట్ దట్ ఆర్ట్. ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, కానీ ఆన్ అ సిన్సియర్ నోట్, సీరియస్ నోట్ కూడా కాదు, సిన్సియర్ నోట్, మన దేశంలో ఆర్ట్కి ఇజ్జత్ ఇవ్వదు. వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని. ఇవాల్టి మన గెస్ట్ అఫీషియల్ మెంటర్ ఫర్ నికాన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఫైనాన్స్ ప్రొఫెషనల్ నుండి ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ వరకు తన జర్నీ ఈజ్ అమేజింగ్. ఉమెన్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ అని హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ వొకేషనల్ కాలేజ్ ఫర్ ఫోటోగ్రఫీ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పటి వరకు 1000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు, 50+ ఫోటో వాక్స్ అండ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీఈస్ అఫీషియల్ ఫోటోగ్రఫీ మెంటర్ ఫర్ Indian Army. Let's talk to him and know his journey. First of all, thank you so much for your time, sir. So, Nikon India mentor anangane, I thought, maybe in a role emuntada ani cheppesi oka chinna question vachindi. So, would you brief that? Great. Firstly, thank you for having me here. It's a honor. Me channel gaani, me content gaani, I really admire the way you people are taking it forward. So, Nikon India mentor ante ippudu manaku cameras ki influencers etla aithe unnaro ఆ కెమెరాస్ గురించి నేర్పించడానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైనా కెమెరాస్ లాంచ్ అయినాయి, వారు చాలా మందికి ఫీచర్స్ గురించి అవగాహన ఉండదు. సో దాని గురించి వాళ్ళ వర్క్ షాప్స్, ఇప్పుడు లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఏరియా వైజ్ గా, రీజియన్ వైజ్ గా మన స్టేట్స్ లో అసోసియేషన్స్ ఉంటాయి, ఫోటోగ్రఫర్స్ అసోసియేషన్స్, అండ్ కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు. లైక్ దీంట్లో ఈ ఫీచర్ ఉంది, ఇప్పుడు సే ఎగ్జాంపుల్ కి లేటెస్ట్ గా నికాన్ Z6 కెమెరా ఉంది, దీంట్లో 6K 60p తీయొచ్చు, ఆర్ 4Kలో 120 ఫ్రేమ్స్ స్లో మోషన్ వీడియో తీయొచ్చు. నిజానికి ఒక సినిమా తీయొచ్చు. అంటే ఇప్పుడున్న కెమెరాస్ లో ఆపర్చునిటీస్ నాట్ జస్ట్ పాడ్కాస్టింగ్, నాట్ జస్ట్ యూట్యూబ్ వీడియో,
ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టెక్నాలజికలీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. అలాంటి విషయాల గురించిన అవగాహన, ఇంకా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు లైటింగ్ గురించి వాడడం కానీ ఆర్ జనాలను తీసేటప్పుడు ఫోటోగ్రఫీ టెక్నిక్స్ ఇలాంటి విషయాల గురించి అవగాహన తెలిసిన వాళ్ళని పిలిచి చెప్పమని చెప్తారు. ఆ మాదిరిగా నేను దాంట్లో ఉండడం అనేది జరిగింది. సో నికాన్ మెంటర్ గా ఐ హావ్ డన్ ఓవర్ 9 వర్క్షాప్స్ ఇప్పటిదాకా. ఓకే, సో దట్స్ యువర్ రోల్ అన్నమాట. అంటే జనరలీ మెనీ రోల్స్ యా, సూపర్ ఫైన్. ఓకే, సో ఫస్ట్ ఫోటోగ్రఫీ ఆర్ మేబీ కెమెరా అంటే ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్. గ్రేట్. సో 10-15 days కోర్స్, అరే ఏదేదో బాగుంది మంచి స్టైల్ గా కెమెరా వేసుకొని దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఉండే. ఐ డోంట్ నో వెదర్ ఐ కంటిన్యూ అట్లా ఏం లేకుండే, బట్ నేర్చుకుందాము అని చెప్పి ఐ వాజ్ మాస్ కామ్ స్టూడెంట్. సో ఐ థాట్ ఇట్ విల్ బి లైక్ యాడెడ్ అడ్వాంటేజ్ లాగా అని చెప్పేసి స్టార్ట్ చేస్తా. 10-15 days డిఫరెంట్ టర్మ్స్, ఆ టర్మినాలజీ డిఫరెంట్ ఉంటది అండ్ టెక్నిక్స్ చాలా అంటే డిఫరెంట్ అనిపించింది. ఓ కమాన్, ఇది అసలు తొందరగా నేర్చుకునే థింగ్ కానే కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ టైమ్ యాజ్ వెల్. సో ఐఎస్ఓ అంటారు, అపర్చర్ అంటారు, మేబీ వైట్ బ్యాలెన్స్, ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయి. సో కైండ్ ఆఫ్ చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవాళ ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రాసెస్ ఇది. సో జనరలీ కెమెరా అనగానే మనం పాతకాలం నుండి బ్లాక్ అండ్ వైట్ డేస్ నుండి అప్పటి నుండి చూస్తున్నాం కదా. సో ఇప్పటికి కెమెరా అంటే లిటరలీ ఒక ఫోన్ లో వీ కెన్ షూట్ అ ఫిల్మ్ నౌ. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ దాట్? ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు ఒక్క దాంట్లో జరగలేదండి. రైట్ ఫ్రమ్ కుకింగ్, ఇప్పుడు నేను మా క్లాస్ లో ఇవాళ చెప్తా ఉన్నప్పుడు ఐ వాస్ టెలింగ్, ముందు జనరేషన్ చూస్తే బట్టి కట్టెలు పోయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే టాకింగ్ అట్ అ వెరీ లేమన్స్ మాస్ లెవెల్, కట్టెల పొయ్యితోని ముందు వంట వండేటాళ్ళు. ఇంకా ఇంట్లో లేడీస్ కూడా మసాలాలు నూరాలంటే రోకల్ బండలు. దేర్ వాస్ క్వాలిటీ, డెఫినెట్లీ దేర్ వాస్ క్వాలిటీ, దేర్ వాజ్ అ స్టాండర్డ్. కానీ ఇప్పుడు ఇట్ హాస్ కమ్ టు అ పాయింట్, ఇండక్షన్ కుక్కర్లు అంటే మంట కంటికి కనిపించలేదు కానీ వంట అయిపోతుంది. అంటే ఇది ఫన్నీగా ఉన్నా కానీ టెక్నాలజికలీ మనకు అన్ని చేంజ్ అయినాయి. ఎల్పిజి గ్యాస్ స్టవ్ కానీ, ఇప్పుడున్న మైక్రోవేవ్ ఓవెన్ లో కుకింగ్ కానీ, సర్టెన్ థింగ్స్ ఆర్ లైక్ సొఫిస్టికేటెడ్. నో ఫోటోగ్రఫీకి వచ్చేటప్పటికి ఎస్ దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఈ ఫిలిం టెక్నాలజీ తీయడము, డార్క్ రూమ్ లో ప్రాసెస్ చేయడము, దిస్ వాజ్ ప్యూర్లీ అనలాగ్. ఇట్ వాజ్ అంటే సింపుల్ బై డెఫినేషన్. ఇది చెప్తే కొంచెం టెక్నికలీ ఉంటది కానీ ఫోటోగ్రఫీ ఈజ్ వెన్ యూ ఆర్ పెయింటింగ్ విత్ లైట్. యూ లైట్ అప్ అ సబ్జెక్ట్. ఇంకా సైంటిఫిక్ గా మాట్లాడాలంటే లైట్ ని డైరెక్ట్ గా చూడలేము. ఇవి చెప్తే ఇది మరి మనం ఫిజిక్స్ గురించి 8th క్లాస్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు ఉంటుంది. అంటే ఆ ఇన్సిడెంట్ రే పడడము, రిఫ్లెక్టెడ్ రేగా అవ్వడము, దిస్ ఇస్ ఆల్ టెక్నికల్. బట్ అల్టిమేట్లీ ఒక ఆర్టిస్ట్ గా మీరు మాట్లాడితే, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా, సే మీరు అంటున్నారు ఇప్పుడు ఒక మెడలో కెమెరా వేసుకోవాలి అంటే యూ ఆర్ ట్రైంగ్ టు టెల్ అ స్టోరీ. ఫ్యాసినేషన్ గా మాట్లాడండి. ఇమోషనల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నట్టు చిన్నప్పుడు లేము. చిన్నప్పుడు ఇన్ఫాక్ట్ వీ డిడ్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ ఇమేజ్. మన జనరేషన్ కి అట్లీస్ట్ బార్న్ ఇన్ 90s మాట్లాడితే 90s అండ్ బిఫోర్ దట్ ప్రీ బర్త్డేలు, ఫస్ట్ బర్త్డేలు ఫోటోలు లేకుండా అండి. స్టూడియోకి వెళ్ళి పేరెంట్స్ తోటి నిలబడు, నవ్వు అంటే ఒకటి అని ఆ పేరెంట్స్ చెప్పి సీరియస్లీ అంటే చిన్నప్పుడు. ఇంకా అబ్బాయిలకు ఎట్లా ఉండేది, ఆడపిల్ల వేషం వేసి ఒక ఫోటో పిలక, అంటే పుట్టు వెంట్రుకలు తీసే ముందు ఒక ఫోటో. ఈవెన్ శ్రీమంతం గురించి మాట్లాడితే ఐమ్ ష్యూర్ మన జనరేషన్ కి ఉన్న మదర్స్ కాలంలో మాట్లాడితే ఆ పూలజడ డెకరేట్ చేసి వెనకాల ఒక అద్దము, ఆ అద్దంలో పూలజడ కనిపించాలి. ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉండేవారు. సో దట్ వాస్ దేర్ స్పెషల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. అంటే ఇది స్పెషల్ అన్నట్లుగా ఉండేది. ఈచ్ మూమెంట్ టు ఫోటోగ్రాఫ్ ఇట్ వాజ్ అ మెమరీ. మెల్లగా మనకి ఇది వచ్చింది. ఇది వరమో శాపమో నేను మాట్లాడాలనుకోవట్లేదు. అంటే టెక్నాలజీ ఒక వేగా చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు మీరు చూడండి ఎంత అడిక్షన్ అయిపోయింది జనాలు. ఆఖరికి మీరు రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా ఫుడ్ తినాలంటే కూడా తినే ముందు దాన్ని తీసుకొని చూపించాలనే ప్రెషర్ ఎక్కువైపోయింది. అంటే ఇన్ అ వే దిస్ ఇస్ సైకలాజికల్ ఆల్సో. ద ప్రెషర్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ మోర్. నేను హ్యాపీగా ఉన్నా అని చూపించుకోవాలని ఫోటోలు దిగుతున్నారు తప్ప జనరల్లీ అంటే నో కామెంట్స్. ఇది డిబేటబుల్ కూడా అవ్వచ్చు. కొన్ని నేను చెప్పేటప్పుడు ఇవి పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు ఎంతమంది నిజంగా ఒక మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. హాలిడేస్కి వెళ్తే కూడా ఆ స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్టోరీస్ కానీ చూపించుకోవాలి. నేను ఇది చేస్తున్నా, ఇది తింటున్నా, ఇక్కడ వెళ్తున్నా, ఈ బట్టలు కొనుక్కున్నా, ట్రయల్ బట్టలు ఇవి వేసుకున్నా. అంటే ఇట్ హాస్ ఇన్ అ వే modified our peace of mind also. మొబైల్ అడిక్షన్ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఆఫ్ ద టాపిక్, కానీ ఇంత అడిక్షన్ రావడానికి కూడా ఫోటోగ్రఫీయే కారణం. వెరీ ట్రూ. yes or no? అంటే యు ఆర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ సీయింగ్ ఫొటోస్. 7 seconds స్క్రోల్ చేసుకుంటా స్లోలీ వి గాట్ టర్న్ టు వీడియో.
సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఫ్యూచర్ ఎట్లుంటుంది నాకు తెలియదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ ఏఐలో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మనకి ఫిల్టర్స్ సహా చూస్తున్నాం. ఒరిజినాలిటీకి కొంచెం దూరం అవుతున్నాం అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఇఫ్ యూ కెన్ నోటీస్ కరెక్ట్లీ, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ సౌండింగ్ కాంట్రవర్షియల్ టు యూ, బీయింగ్ ఒరిజినల్ తగ్గుతుంది. నా ఫేస్ లకు ఫిల్టర్లు పడ్డము, లేదున్నట్టు కలర్స్ లో కూడా అన్యాచురల్ కలర్స్ చూపించడము, మైండ్ కి వీఆర్ ఫీడింగ్ టూ మచ్ ఆఫ్ విజువల్ కాంటెంట్. అందులో వచ్చే ఆ హై హార్మోన్ వాట్ యూ కాల్ డోపమైన్. ఐ ఫీల్ ఫోటోగ్రఫీ ఇస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ దిస్. Am I making sense to you? Of course. ఇవన్నీ మనకు ఒక పాయింట్ కి ఆగేదైతే కాదు, మారుతానే ఉంటాం. ఆబ్వియస్లీ మనం అనుకున్నామా అండి టచ్ ఫోన్ వస్తుందని? ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, గల్లీకి ఒక ఫోన్ ఉండేది, వాళ్ళ ఇంటికి వచ్చిందంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడదాము. వీ హావ్ సీన్ దోస్ డేస్. అండ్ ఐ ఫీల్ 90s నుంచి 2000 ఈ మిలేనియల్ జనరేషన్ వాళ్ళు దే వర్ ఫార్చునేట్. అంటే మనం ల్యాండ్ లైన్ చూసినాము, ఈ స్మార్ట్ ఫోన్ చూసినాం, వీడియో కాల్స్ కూడా వీఆర్ సీయింగ్ ఇట్ నౌ. సో థింగ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మింగ్. సో అయితే నార్మల్ గా మీరు చెప్పినట్టుగా ఇందాక అన్నారు కదా, యూర్ ట్రైంగ్ టు టెల్ అ స్టోరీ అని చెప్పి, అంటే ఒక కెమెరా పర్సన్ కెమెరా హోల్డ్ చేసి ఒక ఇమేజ్ ని క్లిక్ చేస్తున్నాడంటే, ఇస్ ఇట్ అన్ ఆర్ట్ ఆర్ ఇస్ ఇట్ అ సైన్స్? హౌ డు యు డిఫరెన్షియేట్ ఇట్? ఆర్ మేబీ ఆఫ్ కోర్స్ మిక్చర్ ఆఫ్ బోత్, బట్ యా, నాట్ జస్ట్ టు. ఇప్పుడు నార్మల్ గా మనం అన్నాం అనుకోండి, ఆర్ట్ వర్క్ ని చూపిస్తున్నారు, బట్ హౌ డు యు టెల్ దెమ్? అంటే జనరల్ ఎట్లా అంటారు, కెమెరా పర్సన్ అంటే టెక్నికల్ పీపుల్ అంటారు, బట్ హౌ ఇస్ ఇట్? ఇది మీకు చెప్పాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. నో లెట్స్ టాక్ అబౌట్ కుకింగ్. వంట వండుకోవడం లైఫ్ స్కిల్, కానీ ఇదే వృత్తి అయితే ఇది ప్రొఫెషన్. ఇది పార్ట్ టైం బిజినెస్ అయితే అంటే ఇది ఆప్షనల్. నేను పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, సాయంత్రం ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నాను అనుకుందాం. మమ్మీ చాలా బాగా వండుతున్నావు. ప్రతి కొడుకు చెప్పేది, మమ్మీ నీ అంత మంచి వంట వండే టైం లేదు, నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టినా మనం పెద్ద బిల్డింగ్ కట్టేస్తాం. అంటే జనరలీ సన్ స్పీక్ టు దేర్ మదర్ లైక్ దిస్. ఇప్పుడు ఇది ఫోటోగ్రఫీకి ఎందుకు రిలేటెడ్? ఫోటోగ్రఫీ క్యాన్ బి ఆర్ట్ ఫామ్. ఫస్ట్ ఆర్ట్ ఫామ్ ఏ రకంగా? ఇది వాళ్ళు ఏదైనా ఆర్ట్ ని క్రియేట్ చేయాలి అనుకోవడం, ఒక ప్లేస్కి వెళ్ళారు, ఆ ప్లేస్ లో చూడలేని అరుదైన సన్నివేశాన్ని ఏదో చిత్రీకరించారు. లెట్స్ అజ్యూమ్ సే లే లదాఖ్ ఇట్లా ఉంటది అని ఎట్లా తెలిసిందండి మనకు? అంటే సంబడి వెంట్ దేర్, సంబడి షాట్ అ ఫోటో, బా ఇట్లుందంట, యూ గెట్ టు నో దిస్ ఇస్ ఆర్ట్ ఫామ్. హాబీ ఉండొచ్చు కొంతమందికి, అంటే వాళ్ళు దే ఫైండ్ ఇట్ యాజ్ అ సోల్ సాటిస్ఫైయింగ్ థింగ్. లైక్ కొంతమందికి మ్యూజిక్ ఉంటుంది, కొంతమంది పెయింటింగ్, కవిత్వాలు, పాటలు. వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే లిజనింగ్ టు మ్యూజిక్ అంటారు. సమ్ పీపుల్ దే వాంట్ టు ట్రావెల్, దే ఎక్స్ప్లోర్, దే షూట్ సంథింగ్ విచ్ దే సీ. రేర్ అనిమల్స్ ని షూట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని చోట్ల వెళ్ళి ఆ వైల్డ్ లైఫ్ లో దే ఆర్ ఫ్యాసినేటెడ్. ఇది వాళ్ళకు ఒక మెడిటేషన్ ఫామ్ లాగా అయిపోతుంది. ఐ హావ్ సీన్ ఫోటోగ్రాఫర్స్ లైక్ దట్. కాబట్టి ఓవర్ ఇయర్స్ కొంతమంది స్టోరీస్ వింటే అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అంటే ఎట్లా ఇప్పుడు సే మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, చాలా దగ్గర వాళ్ళు, ఒక ఆయనకి ట్రైబల్స్ మీద షూట్ చేయాలని, సతీష్ లాల్ అందేకర్ అని, మీరు యూ కెన్ సర్చ్ హిమ్. సో సతీష్ గారు హీ వాంటెడ్ టు షూట్ ట్రైబ్స్. భారతదేశంలో ఈ ట్రైబల్ వాళ్ళు అంతరించిపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ వేషధారణ ఇప్పుడు లేదు. ఇప్పుడు వసరాంలమ్మ సినిమా మీరు ఇమాజిన్ చేసుకుంటే, బ్లౌజ్ లేకుండా ఆ టాటూస్ వేసుకొని, మెడలో కడియాల్లాగా, చెవులకు పెద్ద పెద్ద కమ్మళ్ళు, ఇది అందం వాళ్ళకు. అంటే వాళ్ళ ఆచారము, వాళ్ళ ట్రెడిషన్. ఇప్పుడున్న జనరేషన్ లో ఇది ఉందా అంటే లేదు, అంతరించిపోతుంది. సో దిస్ కమ్స్ యాజ్ అ థర్డ్ కేటగిరీ, డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ అంటే ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఉంటారు మా తాతగారు. ఇప్పుడు పూర్వకాలంలో మనము రాజరాజేంద్ర జమానా ఎక్కడన్నా మీరు వెళ్ళినారంటే కత్తులు పట్టుకొని వాళ్ళది ఒక పెయింటింగ్ ఉండేది. ఈవెన్ ఇన్ మూవీస్ చూసి బాహుబలి ఎవరు వండినారో, వాళ్ళు ఎవరు ఇట్లాంటి చిత్రాన్ని చిత్రీకరించారు అని వాళ్ళకి ఒక మూట ఇట్లా తీసి పాడేస్తారు. మనకేమైంది, ఇది ఒక పోర్ట్రేట్ ఆర్ట్ గా అయిపోయింది. నా ఇది కంపల్సరీ కూడా అయిపోయింది. కంపల్సరీ ఎక్కడైంది, మనము ఆ జ్ఞాపకాలను ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఇది మళ్ళీ చెప్పాలంటే నిజంగా ఎస్ఎల్ చెప్పొచ్చు. మెనీ పీపుల్ హ్యావ్ స్పోకెన్ మెనీ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ ఫోటోగ్రఫీ యాజ్ అ ఆర్ట్ ఫామ్. ఈ రోజు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకా 20 ఏళ్ల తర్వాత లుంబిని గారు ఎలా ఉంటారు ఇస్ అ క్వశ్చన్. ఇప్పుడు ఆ రోజు అప్పట్లో మా నాన్నగారు ఇలా ఉండేవారు, మనం పాత ఫోటోలు చూస్తే ఎట్లా ఉండేది. ఫ్యాషన్ కూడా ఓవర్ ఇయర్స్ చేంజ్ అయింది. కాలర్లు పెద్దగా ఉండేవి, బెల్ బాటమ్ ప్యాంట్లు ఉండేవి. పాత సినిమాలు చూస్తే మనం చూస్తాము, వాళ్ళ కాలంలో బైక్స్ అలా ఉండేవంట. వి సీ దట్. అంటే హిస్టరీ చూపించడానికి కూడా ఇది ఒక ఫామ్ అయింది. అండ్ మోర్ ఓవర్ దిస్ హాస్ బికమ్ అ లైవ్లీహుడ్. అంటే వెరీ సిన్సియర్లీ స్పీకింగ్, ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. వెడ్డింగ్స్, ఇంకా ఇండియా యాజ్ అ నేషన్, మన దేశంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
పెళ్లి అంటే ఒక ఇజ్జత్ కా సవాల్, పెళ్లి అంటే ఇజ్జత్ కా సవాల్, అంతే. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఆర్గ్యుమెంట్ మీరు ఎంత చేసినా మారుతున్నాయి, ఇప్పుడు మారుతున్నాయి. కొంతమంది ఎట్లాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలతో వస్తున్నారు, పెళ్లికి ఇంత ఖర్చు ఎందుకు, పిల్లల్ని చదివిద్దాం, ఇంత ఖర్చు ఎందుకు, చెట్లను నాటుదాం ఈ డబ్బుతో. మంచి ఆలోచనలే, ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఇట్. కానీ ఓవర్ ఇయర్స్ మనం ఏం చూసినాము, ఆడపిల్ల పుట్టిందంటే ఫస్ట్ సినిమాల నుంచి పెళ్లి కూతురు పెళ్లి వెళ్తుంది, ఆడపిల్ల ఆడ వెళ్ళే పిల్ల దాకా నుంచి వీఆర్ బాటప్ ఇన్ అ డిఫరెంట్ ఇమోషనల్ స్టేజ్ వేర్ వెడ్డింగ్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్. నో ఇది పెద్ద ఆపర్చునిటీ. అఫ్ కోర్స్ వెడ్డింగ్ మార్కెట్ లో మీరు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, కొన్ని వేల కోట్ల బిజినెస్ అది, సంవత్సరాల తరబడి స్పెసిఫిక్ డేట్స్ లో ఫుల్ బిజీగా ఉంటారు. పంతుళ్ళు, క్యాటరర్స్, ఫంక్షన్ హాల్స్, బ్యాండ్ బారాత్ వాళ్ళు, సో మెనీ పీపుల్ రిలై ఆన్ దట్ వన్ ఇండస్ట్రీ కాల్డ్ ఈవెంట్ ఇండస్ట్రీ, స్పెసిఫికలీ వెడ్డింగ్. దాంట్లో ఫోటోగ్రాఫర్స్ ఆల్సో ప్లే వైటల్ రోల్. ఎందుకు, కస్టమర్స్ కూడా ఎట్లా అడుగుతారు, మీ దగ్గర బెస్ట్ ఏంది, అది అవసరమా లేదా సెకండరీ, బెస్ట్ ఏంటి ఒకటి. సెకండ్, వీ లివ్ ఆన్ కంపారిజన్. ఇది ఎవరన్నా చూసి ఆ అవగాహన మిత్తులు పోయినా బాగుండు అనిపిస్తుంది. అంటే మాకే పర్సనలీ వెన్ సంబడి క్లయింట్ ఆస్క్స్ మీ ఫర్ అ కొటేషన్, డ్రోన్ ఉందా, ఉంది మా దగ్గర 100% ఉంటది, కానీ డ్రోన్ ఎగరేసే ప్లేస్ మీకుందా. అంటే ఇది వాళ్ళని తక్కువ చేయడం కాదండి. ఇప్పుడు కొన్ని ఇండోర్ లో పెళ్లి అవుతుంది, ఇప్పుడు ఇండోర్ లో ఈజీగా ఒక ఫ్లోర్ లాగా చూసుకుంటే ఒక 15 feet హైట్ ఉంది అనుకుందాం, 15 feet 20 feet. ఇప్పుడు ఈ చిన్న హోటల్లో డ్రోన్ లేపాల్సిన అవసరం లేదు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాన్ లో మీరు రిసెప్షన్ చేసినారు, డ్రోన్ పెడుతున్నారా, మీనింగ్ ఉంది. ఎల్ఈడి ఎగ్జాంపుల్ కి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కే చెప్తున్నాను. ఎల్ఈడి లైవ్ స్ట్రీమింగ్ పెడతాం, ఎల్ఈడిలో లైవ్ కనిపించాలంటే. ఎందుకు, వేల మంది క్రౌడ్ ఉన్నప్పుడు వచ్చి అందరు ముందు కూర్చోలేరు, ఏం జరుగుతుందో అక్కడ తెలియాలి. టీవీలో మనం ఒక కెమెరా పెట్టి దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం, ఇది ఎల్ఈడి. ఇప్పుడు 100 మంది వస్తే ఎల్ఈడి అవసరమా, ప్రాక్టికలీ అవసరం లేదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అవసరం లేదు. కానీ కస్టమర్స్ దే వాంట్ టు స్పెండ్. ఏంది అంటే, అయ్యా ఎల్ఈడి పెట్టలేదా, వాళ్ళు పెట్టుకున్నారు, ఆ డ్రోన్ లేదా, ఎందుకు వాడుతున్నాం తెలియదు మాకు, కానీ వాడతాం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ ఆన్. సో జనరలీ జనాలకి ఇవన్నీ థింగ్స్ తెలవడం వల్ల కూడా ప్రాబ్లమే. అంటే టూ మెనీ థింగ్స్ అయిపోయేసరికి అవి మాకు కావాలి, మా పెళ్లిలో కూడా కావాలి, ఇవన్నీ. ఓకే. అండ్ వన్ మేజర్ క్వశ్చన్ అనుకోండి, కంప్లైంట్ అనుకోండి, ఎందుకని పెళ్ళైన తర్వాత యానివర్సరీ వరకు కూడా ఫోటోలు రావు? ఇంత ఫోటోలు ఉంటాయి కానీ డాక్యుమెంట్ మరి కాపీస్ రావు, ఎందుకని అర్థం కాలేదు. కాపీస్ ఇస్తారు, దట్స్ అ కరెక్షన్. కాపీస్ ఇస్తారు కానీ సెలెక్ట్ అయ్యి ఆల్బమ్లు రావు. కాపీస్ ఇస్తారు, మీరు గమనించండి. ఫోటోలు రాలేదంటారు కానీ, ఫోటోలు రాలేదంటే ప్రింట్లు రాలే. ఇప్పుడున్న టెక్నాలజీకి మేము తీస్తామండి, నిమిషాలు కాదు కదా, సెకండ్లలో క్లౌడ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అన్ని ఆల్మోస్ట్ కెమెరాస్ ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ అక్కడ షూట్ చేస్తా ఉండే ఫేస్ రికగ్నిషన్ తోని మేము ఈవెంట్ లో ఒక QR కోడ్ తో పెడతాం. కొన్ని యాప్స్ ఉన్నాయి దానికోసం అని. అందులో ఎట్లా అంటే ఇన్స్టెంట్ ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. ఇప్పుడు సే యూ కేమ్ టు యువర్ ఈవెంట్, మీ ఫ్రెండ్స్ వెడ్డింగ్, ఆ వెడ్డింగ్ లో మేము ఉన్నాము, షూట్ చేస్తున్నాం అంటే అక్కడికక్కడ మేము అప్లోడ్ చేయొచ్చు. మీరు అన్నం తినే లోపల మీ ఫోటోలు మీ ఫోన్ లో మీరున్నవి మాత్రమే, వెనకాలన్నా ముందున్నా, మీరు దిగినా మీరు కనిపించినా వచ్చేస్తాయి మీకు. ఎస్, దిస్ ఇస్ వన్. సెకండ్, ఇక్కడ ఏమవుతుంది, అడిషనల్లీ టెక్నాలజీలో మేము ఒకళ్ళిద్దరం కాదు షూట్ చేసేది, సైన్యం పోతుంది మాది. కస్టమర్స్ కూడా ఇట్లా అడుగుతారు, 1-2 కాదండి. ఇప్పుడు ముందు జనరేషన్ లో రీల్స్ ఉండే, నిజానికి అది సుఖంగా ఉండే. అంటే నన్ను అడిగితే నేను చూస్తున్నా కాబట్టి, ముందు మీకు ఎప్పుడు అనిపించలేదా అండి, ఫోన్ కంటే ల్యాండ్ లైన్ జమానా బాగుండే, ఊరికే అడుగుతున్నారు ఎక్కడున్నావు ఏంది, ఇది ఒక లాంటి ఫ్రస్ట్రేషన్ ఎట్లా అయితే ఉందో. అప్పుడు ఒక రీల్ కి 36 ఫిలిమ్సే ఉండే. అంటే ఇమాజిన్, ఐ గివ్ యూ అ కెమెరా, 36 ఫొటోసే తీయొచ్చు. అది నువ్వు ఇమీడియట్లీ చూడలేవు, ఒక టైం ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ 36 అయిన తర్వాతనే దాన్ని డెవలప్ చేయొచ్చు. ఈ 36 అయిపోతే మళ్ళీ 36 నువ్వు వేయాలి, దానికి సో అండ్ సో అమౌంట్ కాస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైతుంది, మైండ్ కి ఒక స్పీడ్ బ్రేకర్ అవుతుంది. లిమిటెడ్ రిసోర్స్ ఉందనుకోండి, ఇప్పుడు మన ఇంట్లోనే అండి షవర్ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ పెడతాం, అరే ఒక బకెటే ఉందంటారా అయిపోతుంది అంటే ఏం చేస్తాం, విత్ ఇన్ దట్ 1 bucket we will try to have our shower mass level. అదే కాన్సెప్ట్ అక్కడ కూడా ఉంది. 36 ఫొటోస్ ఇంటూ నంబర్ ఆఫ్ రోల్స్ వెళ్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, కెమెరాలు అడ్వాన్స్డ్, ఒక సెకండ్ కి ఇప్పుడు నికాన్ G6 చూస్తే క్రాప్డ్ ఫార్మాట్ లో 120 ఫొటోస్ తీయొచ్చు. జనాలకు ఎట్లా అయిపోయింది, కస్టమర్స్ కి కూడా ఇప్పుడు సే
నేను నవ్విన దగ్గర నుంచి కావాలి. ఇప్పుడు నేను ఇట్లా అని ఇట్లా అన్నాను, నాకు 120 ఫోటోలు నా తల ఇటు తిరిగి ఇటు వెళ్ళేదాకా నాకు వచ్చేయాలి. ఐ నీడ్ 120 ఫోటోస్ ఆఫ్ మైన్. Now imagine how tough it is for me to select that 120 out of that 120 one best photo. ఫస్ట్ మనకు అంత టైం లేదు. లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకు అవుతుంది అని చెప్తున్నాను, ఇక్కడ కస్టమర్ ని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు కస్టమర్ ఫొటోస్ మేము తీసినామండి పెళ్లి, ఇప్పుడు మీరు సంవత్సరం అయినా రాలేదు అంటున్నారు కదా, దీనికి ఒక్కొక్కరి ఆన్సర్ ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు మేము ఫోటోగ్రాఫర్ అనుకుందాం, ఎవరిదో ఎందుకు నాదే అనుకుందాం. నా ఎగ్జాంపుల్, నేను ఒక ఫోటోగ్రాఫర్. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ డేట్లు ఆ పర్టికులర్ డేట్ కి పడతాయి పెళ్లిళ్ళు, ఫిబ్రవరి ఆర్ నవంబర్ వాట్స్ ఎవర్ ముహూర్తాల ప్రకారంగా మెజారిటీ పెళ్లిళ్ళు అయ్యే రోజులు పడతాయి. ఇప్పుడు ఆ రోజే ముహూర్తం బాగుంది, ఇన్ని ముహూర్తాలలో ఈ ముహూర్తం చాలా స్పెషల్ అండ్ అందరం మన బిలీఫ్ సిస్టమ్ కొద్ది ఏమంటాం, ఆ రోజే పెళ్లి అవ్వాలి. ఆ రోజు మీరు గమనిస్తే ఫంక్షన్ హాల్ నుంచి, పంతుల నుంచి, ప్లేస్ నుంచి, క్యాటరింగ్, బారాతోల దగ్గర నుంచి అందరు కాస్ట్లీ ఉంటారు. స్టిల్ మనకు అదే కావాలి. అంటే ఇది నేనేం సెంటిమెంట్ ని తక్కువ చేయట్లేదు, మన సిస్టమ్ అట్లున్నది. అంటే ఆ ముహూర్తం ఆ రోజు అవుతుంది. ఇక్కడ ఒక నేను 2-3 పెళ్లిళ్ళు కూడా ఒప్పుకొని ఉండొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ టీమ్ వేర్ ఐ కెన్ రిలై. వీళ్ళు పోతారు, నువ్వు ఆ పెళ్లికి పో, నువ్వు ఈ పెళ్లికి పో, షూట్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆల్మోస్ట్ అందరు ఎక్స్పర్ట్లే ఉంటారు ఆబ్వియస్లీ షూట్ చేసి. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక పెళ్లికి ఒక 7-8 మంది వెళ్ళినారు అనుకున్నాం, డివైడ్ అవుతాం. ఒకరు గ్రూప్సే తీస్తారు అండ్ వాళ్ళకి ఏంది, కస్టమర్స్ కి కూడా ప్రతిదీ కావాలంటారు. మీరు కొన్ని ట్రెడిషన్స్ లో చూస్తే, అంటే మీకు అంత అవగాహన ఉందో లేదో, ఫ్యామిలీలలో పెళ్లిళ్ళు అవుతాయి కదా, పెళ్లి కొడుకుని చేసే దగ్గర నుంచి స్వీట్ పెట్టు బావకి, బొట్టు పెట్టు బావకి, దండై బావకి, బట్టలు పెట్టు బావకి, కాళ్ళకి దండం పెట్టు బావది, మళ్ళీ బావతో ఒక ఫోటో దిగు, 6 ఫోటోస్ ఇక్కడ. ఇప్పుడు ఆల్బమ్ లో ఏం వెళ్తుంది ఇస్ అ బిగ్ క్వశ్చన్. అర్థమవుతుంది, అంటే ఇది ఆలోచిస్తే అమ్మాయి ఇంతుందా, మేము షూట్ చేసేటప్పుడు మాకు అది అర్థం కాదు, వచ్చి కాపీ చేసి సిస్టమ్ లో పెట్టి చూస్తాం కదా, ఉన్నాయి ఫోటోలు, అంటే వి విల్ నాట్ రియలైజ్. అండ్ మెమరీ కార్డ్స్ కూడా ఎట్లా అయిపోయినాయి, హ్యూజ్ డ్యూరేషన్, 512 GB వచ్చేసింది. ఇప్పుడు 1 TB కార్డ్స్ కూడా వచ్చాయి మెమరీ కార్డ్స్. ముందు ఎట్లా ఉండే 4 GB 16 GB లిమిట్ ఉండే. ఇప్పుడు మాకు ఏమైంది, పవర్ఫుల్ అయిపోయినాం, కాదు కొడతా పోతున్నాం. ఇప్పుడు ఈ డంప్ ఇమాజిన్ చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లోనే 6 ఉన్నాయి. ఒక పెళ్లికి వెళ్ళి ఒకడు తీస్తేనే ఇట్లా వేలల్లో వెళ్తున్నాయి. మల్టిప్లై విత్ నంబర్ ఆఫ్ గెస్ట్స్, మల్టిప్లై విత్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇంట్లో పెళ్లి కొడుకు, సంగీతం, వాళ్ళు వెళ్ళేటప్పుడు కావాలి, వచ్చేటప్పుడు కావాలి, తినేటప్పుడు కావాలి. కస్టమర్ల ఎక్స్పెక్టేషన్ మేము చాలా గౌరవం ఇస్తున్నాం అండ్ దాని వల్లనే మేము ఉన్నాం. దట్స్ అవర్ లైక్ ఇప్పుడు వ్రతము, నోములు, ఆ మేకప్ షాట్స్, ఎవ్రీథింగ్ వి నీడ్. ఈ మొత్తం సీక్వెన్స్ ఒకరు కాదు షూట్ చేసేది మళ్ళీ, అండ్ మళ్ళీ దాంట్లో ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు తగ్గినాయి కానీ అమ్మాయి సైడ్ వాళ్ళు ఒకరు వస్తారు, అబ్బాయి సైడ్ వాళ్ళు ఒకరు వస్తారు. ఇక్కడ ఇంకా దీంట్లో కాంపిటీషన్, ఇజ్జత్ కా సవాల్ మాకు. అంటే అమ్మాయి వాళ్ళు చెప్తారు అబ్బాయి వాళ్ళది బాగుండే, అబ్బాయి వాళ్ళు చెప్తారు అమ్మాయి వాళ్ళది బాగుండే. ఈ భయానికి కూడా వీళ్ళు బాగా షూట్ చేస్తారు. సో ఎక్కువైనా పర్వాలేదు లెక్క, తక్కువ కాకుండా చూసుకొని తీసేస్తారు ఫోటోస్. ఇది తీసుకొని వచ్చి కస్టమర్ కి ఇచ్చేటప్పటికి 10,000 నుంచి 20,000 ఫోటోలు అవుతాయి అనుకుందాం. నేను రఫ్ నంబర్ చెప్తున్నాను, చాలా అండి తక్కువలో తక్కువ 3,000 ఫోటోలు నేను మీకు ఇచ్చాను అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ ఇట్ ఈస్ యువర్ సిస్టర్స్ వెడ్డింగ్ ఆర్ సంబడీస్ వెడ్డింగ్ అండ్ ఐ గివ్ యూ 3,000 ఫోటోస్. యూ టెల్ మీ హౌ మచ్ టైమ్ విల్ యూ టేక్ టు సీ దోస్ 3,000 ఫోటోస్? అర్థమవుతుంది, అంటే ఇది చూస్తే ఇంత అమ్మా అవునా, నేను తీసుకెళ్తే మీకు బొమ్మ కనిపిస్తుంది. ఆ 3,000 ఫోటోల లోపల మళ్ళీ మీరు ఒక్కరు చూస్తారా? చూడరు. అందరూ ఓకే చేయాలి, మా అక్క రావాలి, మా బావ రావాలి, ఆయన రావాలి. అండ్ అది చూసి ఇమీడియట్లీ టక్ ఇది కావాలి, ఇది వద్దు అని చెప్తామా? లేదు, ఎటో పోతాం. అంటే అది చూసి దాని వెనకాల ఆంటీ చూడరా ఈమెనే కదా ఇది పెట్టింది, ఇంకెటో స్టోరీలు పోతాయి. దేర్ ఆర్ ఇమోషన్స్. ఈ ఆంటీ ఈ పెళ్లికే వచ్చింది ఇన్ని సంవత్సరాలు లేకుండా. ముషిగారు అమ్మమ్మలు మన నానమ్మలు ఏం చెప్తారు, నీ పెళ్లి చూసి పోతాను రా. అన్ని ఇమోషనల్ స్టోరీస్ అన్ని కలిసి ఆ 3,000 ఫొటోస్, ఒక్క ఫోటోకి 5 సెకండ్సే అనుకుందామండి. ఇమాజిన్ క్యాల్కులేట్ చేస్తే 15,000 సెకండ్స్ అంత టైం డివైడెడ్ బై 60 సో మెనీ మినిట్స్. ఇన్ని గంటల టైం ఎవరి దగ్గర లేదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు పనిచేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఐ హావ్ సీన్ వెడ్డింగ్స్ వేర్ దే కమ్ టు ఇండియా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్, దే మ్యారీ అండ్ దే ఫ్లై బ్యాక్. మీరు చూసుంటారు, మా బావగారు జర్మనీలో ఉన్నారు, అక్కయ్య ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇండియాకి వస్తున్నారు, అంత టైం లేదు. ఆ లోపలనే ఇవన్నీ అయిపోవాలి, సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి, వ్రతం అండ్ దే ఫ్లై బ్యాక్. కెరియర్ ప్రొఫెషనల్లీ ఇద్దరు సమవర్తులు ఉన్నారు.
సో దీస్ ఆల్ థింగ్స్ పుట్ టుగెదర్ వాళ్ళు టైం తీసుకుంటారు ఒక 6 నెలలు. అండ్ ఇంకొకవేళ లోకల్ పెళ్లిలో అనుకుందాం, ఇండియాలోనే ఉన్నారు, పెళ్ళైన వారానికి ఒక్కొక్కరు ఇంటికి పిలుస్తారు, అదేంది సలివిడి పెట్టమ్మా మా కోడలు అని చేస్తారు, పూజలు అవుతాయి. అండ్ ఐఎమ్ వెరీ సిన్సియర్లీ టెలింగ్ యూ. అండ్ కార్పొరేట్ కల్చర్ లాగా చూసుకుంటే సాటర్డే సండే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. దే కాంట్ ఈవెన్ అప్లై మచ్ లీవ్స్. అండ్ వాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళు తీసుకోవడమే ఉంటలేదు. కరెక్ట్ మీ ఫ్యామ్ నాట్. ఈ దాంట్లో ఆ ఫోటోలు చూసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక ఆల్బమ్ సెట్ మేము ఒక 100 sheets ఇస్తున్నాం అనుకుందాం. అంటే దాదాపుగా 200 పేజీలు. దీంట్లో రఫ్లీ 350 నుంచి 600 మధ్యలో డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఈవెంట్ రఫ్లీ. ఈ చెప్పేది మళ్ళీ ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ ఒక్కొక్కలాగా ఇస్తారు. ఇందులో నుంచి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఆ కస్టమర్కి ఎందుకు తలనొప్పి మేమే సెలెక్ట్ చేసి వేసేస్తామంటారు. ఇట్లా స్వాతంత్రం ఇచ్చినా ప్రాబ్లం లేదు. అంటే మేము ఖాళీ ఉన్న టైంలో మేము కూర్చొని కొట్టేస్తాం. కస్టమర్ ఏమంటారు, కాదు ఈయనెవరో మీకు తెలియదు, ఎవరు ఇంపార్టెంట్ ఎవరు కాదు మాకు తెలియదు, ఆ ఎర్రచొక్క అయినా మా వియంకుడు అండి మాకు తెలియదు. ఇప్పుడు వీ కాంట్ స్కాన్. కస్టమర్స్ ఇంకా అడుగుతారు తెలుసా వచ్చి, ఏంటండి అన్ని అబ్బాయి సైడ్ వాళ్ళే తీసినారు, మేము ఎట్లా తెలుస్తాయి, ఇప్పుడు మేము చూసి ఏమైనా స్కాన్ చేస్తామా? సి ఇఫ్ గర్ల్ సైడ్ హ్యాస్ హైర్డ్ అస్, అమ్మాయి సైడ్ వాళ్ళు మమ్మల్ని హైర్ చేసుకున్నారు. అబ్బాయి సైడ్ చుట్టం వస్తే మేము ఎట్లా చూసి చెప్తాము అది అబ్బాయి సైడ్ వాళ్ళ చుట్టము అని తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ వాళ్ళు రాలేదు, మిస్ అయినారు ఏదో ఒక పాయింట్లో, ఇప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి రాలేదు, మోమాటస్తులు ఉంటారు కొంతమంది రారు, ఆర్ ఫ్లోలో అందరు వెళ్ళేటప్పుడు వచ్చి దూరం నుంచి ఇట్లా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినారు అనుకోండి, వాళ్ళతో ఫోటో లేదు, కస్టమర్ మళ్ళీ అది కూడా అడుగుతారు కదా. ఇట్లా అన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడు తీసుకొని వస్తారు తెలుసా, నెక్స్ట్ సీజన్ కి మేము ఫుల్ టైట్ ఉంటాం, అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చెయ్యి బాబు అయ్యింది. మళ్ళీ అక్కడ ఏం చెప్తారు తెలుసా, ఇంకా పెయిన్ఫుల్ పాయింట్ ఫోటోగ్రాఫర్స్ కి, ఇది నేను అంటే సింపథైజ్ కోసం చెప్పట్లే, ఎందుకు డిలే అవుతుంది మీరు క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇస్తున్నాను. అక్కడ మేము ఖాళీ ఉన్న టైంలో ఆఫ్ సీజన్ ఉంది, ఆఫ్ సీజన్ టైంకి మాకు సెలెక్టెడ్ ఫోటోలు రావు. ఈ టైంలో మేము అడుగుతా ఉంటే 2-3 సార్లు అడగడానికి బాగానే ఉంటుంది, ఇస్తామా ఎక్కడ పోతున్నాం అనే దాకా వచ్చేస్తుంది. అండ్ వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మాకు ఇంత పెద్ద ప్రాబ్లం, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక 2 లక్షలకి పెళ్లి మాట్లాడుకున్నాం, వాళ్ళ మైండ్లో ఏముంటుంది, 50,000 ఇచ్చినాము, 1,00,000 ఇచ్చినాము, ఇంకా 1,00,000 ఆ ఆల్బమ్ తీసుకునేటప్పుడు ఇద్దామని ఉంటుంది. అంటే మాకెంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఆలోచించండి. ఫినాన్షియల్లీ వీ విల్ బి సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ డిలే. కస్టమర్కి ఏం పోయేది ఉండదు, తీసుకుందాంలే ఎక్కడ పోతుంది. వాళ్ళ మైండ్ వాళ్ళ లాజిక్ కరెక్టే, ఏమి ఆల్బమ్ తీసుకోలే, ప్రింటింగ్ కి కాస్ట్ అవుతుంది కదా అనుకుంటారు, కానీ ఇక్కడ స్కిల్ కి కాస్ట్ అవుతుంది కదా అని లేదు. అండ్ దట్స్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైవ్లీహుడ్. అది వస్తేనే కదండి ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు మేము మా టీంకి ఇచ్చేస్తాము, మా నెల ఖర్చులు మాకు ఉంటాయి, ఈ మొత్తం వచ్చి అది ఎడిట్ అయ్యి ప్రింట్ అయ్యే లోపల నెక్స్ట్ సీజన్ వచ్చేస్తుంది. పెళ్లి షూట్లు ఉంటాము, ఆ టైంకి ఏమైంది సర్వనా ఫోటోలు ఏమైంది వస్తుంది. ఇప్పుడు ఆ టైం మేము చెప్పాలి అక్క పెళ్లిళ్ళు ఉన్నా. అండ్ అప్పుడు ఏం చెప్తారు తెలుసా, ఇప్పుడు సే లాస్ట్ February 7th రోజు ఇచ్చినారు, February 14th వచ్చింది, లాస్ట్ ఇయర్ February 14th మీ పెళ్ళయింది, కానీ నాకు ఎప్పుడు ఫోటోలు ఇచ్చినారు Feb 7th. ఏమంటారు, సంవత్సరం అయింది పెళ్ళయి ఫోటోలు ఇయ్యలే, మీరు ఎప్పుడు ఇచ్చారు మాకు సెలెక్ట్ అయ్యి, you took 1 year to select. మీరు సంవత్సర కాలము సెలెక్ట్ చేయడానికి తీసుకుంటారు, మేము మాత్రం ఇవాళ ఇస్తే వారం రోజులలో ఇట్లా మ్యాజిక్ అయిపోవాలి. అంటే పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్ తెలుసా. ఇంకా మాకు చెప్తారు ఎట్లాంటివి యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేస్తే అయిపోతుంది కదా, కళ్ళలో కనిపిస్తుంది. సో దేర్ ఇస్ డెఫినెట్లీ పెయిన్ ఇన్ ఇట్. బట్ ఇట్స్ ఫన్ టాకింగ్ టు యూ. అంటే రియల్ గా వెరీ ట్రూ రియల్ గా ఏమైతుంది అనేది మీ పర్స్పెక్టివ్. జనరలీ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది చెప్పిన. సో జనరలీ మీ దగ్గర ఏం ప్రాబ్లం ఉంటుందో మీరు అంటారు కదండి, ది గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. చూస్తే అట్లానే ఉంటది. అండ్ ఇంకా కొన్ని సినిమాలలో కూడా నేను ఏదో సినిమాలో చూసినా, నాకు అనిపిస్తుండే, అంటే అశోకవనంలో అర్జునుడి కళ్యాణం అని విశ్వక్సేన్ గారి ఒక సినిమా ఉంటది. ఒక అంటాడు ఇట్లా పెట్టి కొట్టడమే కదా ఇక అన్ని. ఇప్పుడు ఆ మాటకు వస్తే కదా, ప్రొఫెషనలీ మా దగ్గర కానీ బిఎఫ్ఎక్ కానీ 4 years దాన్ని చదువుగా చదువుతారు. ఇప్పుడు మా కాలేజ్లో కానీ 6 months దాన్ని ప్రొఫెషనల్లీ నేర్చుకొని పోర్ట్ఫోలియో, లైటింగ్, ఇప్పుడు మీకు అన్ని లిస్ట్ నేను చెప్తే ఆ పాడ్కాస్ట్ సరిపోదు, టాపిక్స్ గా చెప్పుకుంటా పోతే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ వన్. ఇదని కాదు, ఇప్పుడు ఏది మీరు ఒక గిటార్ వాయించటం చూసిన ఒక మ్యూజిషియన్ ఏముందా డివైస్ ఉంటుంది, ఇట్లా కొడతావు సౌండ్ వస్తా అంటే ఎట్లుంటది, అంటే యూ డోంట్ నో టు రెస్పెక్ట్ దట్ ఆర్ట్. ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, కానీ ఆన్ సిన్సియర్ నోట్, సీరియస్ నోట్ కూడా కాదు, సిన్సియర్ నోట్, మన దేశంలో ఆర్ట్కి ఇజ్జత్ ఇయ్యదు.
ఒప్పుకున్నా వెరీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే యాంకరింగ్ చేస్తా ఫోటోగ్రఫీ చేస్తా అంటే ఏంది ఇవన్నీ ఫ్యాషన్ కోర్సులు వస్తాయి పోతాయి, అట్లేం కాదు. నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఇదే చెయ్యి, ఏవైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయో వాటికి ఇంకా ఇప్పటికి టిల్ డేట్ దిస్ ఇస్ 2025 బట్ స్టిల్ అదే డిమాండ్ ఉంది. సో అంటే ఏంది మాట్లాడే కదా ఏముంటది ఆడ. పీపుల్ టెల్ దట్. ఐ రియల్లీ వాంటెడ్ టు టెల్ అబౌట్ ఇట్. ఇప్పుడు సుమ గారు టు మీ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. వీళ్ళు ఏం చేశారంటే నిజంగా మంచిగా మాట్లాడడం గలగల. ఆర్జే ఈజ్ అ కెరియర్, విజే వీడియో జాకింగ్, ఇప్పుడు ఇట్లా హోస్టింగ్, యాంకరింగ్, పెద్ద పెద్ద ఈవెంట్స్ ని సెలబ్రిటీస్ ని ఒక స్టేజ్ లో పిలిచి గౌరవనీయులు సో అండ్ సో వస్తున్నారు, ఇది మాట్లాడడం. ఎంసీయింగ్ అంటారు. ఏం కావాలి నీకు దీంట్లో అంటే లొడలొడ వాగు. ఇది చెప్పినా కానీ వాస్తవం. అంటే కొన్ని మన దేశంలో లైక్ హౌ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఆర్ట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. మీరు ఒక ఎంఎఫ్ హుసేన్ అని మీరు రియలైజ్ అయ్యి గుర్తింపు వచ్చేదాకా ఎవరు దేకరు. ఐ టెల్ మై స్టూడెంట్స్ ఆల్సో ద సేమ్ థింగ్. ఏం ఫోటోగ్రఫీ చేస్తావా, కెమెరా పట్టుకొని తిరుగుతావా, మళ్ళీ దీంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆడపిల్లవి మొగరాయిడ్ లెక్క కెమెరా పట్టుకొని పోతావా ఉన్నారు. కానీ దేర్ ఆర్ సో మెనీ ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ నా సర్కిల్ లో కానీ మా స్టూడెంట్స్ లో కూడా మస్తు ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళు అందరు చేయొచ్చు. ఇది ఫోటోగ్రఫీకి మాత్రమే లీనం కాదు. మీరు మ్యూజిక్ అనండి, సినిమా డైరెక్షన్, యాక్టింగ్, డాన్సింగ్, కుకింగ్, ఇవన్నీ ఏంటి అంటే ఆర్థడాక్స్ కాదు. అంటే ఒక స్కూల్కి వెళ్ళినామా చదివినామా జాబ్ వచ్చిందా కాదు. కష్టపడాలి, పోరాడాలి, నిరంతరం కృషి చేయాలి. చిన్న పెద్ద అన్ని చేస్తూ ఉంటే ఒకరోజు సడన్ గా వస్తుంది. అరే నీకు తెలియదా లుంబిని గారు యాంకర్ రా, మస్తు సెలబ్రిటీ రా, సడన్ గా ఓవర్ నైట్ అవుతుంది. కానీ ఓవర్ నైట్ వెనకాల ఎన్ని సంవత్సరాలు నింపుకున్నాడో ఇంకే తెలిసి ఉంటుంది, నీకే తెలిసి ఉంటుంది. సో ఈచ్ వన్ హ్యాస్ అ స్టోరీ అండ్ దీస్ ఫీల్డ్స్ సమ్వేర్. ఇప్పుడు ఇట్లాంటి పాడ్కాస్ట్ కానీ మన ఇంటరాక్షన్స్ కానీ ఐ సీ అ చేంజ్. నేను చూస్తున్నది ఏంటి, నేను పర్సనల్లీ చెప్తున్నాను, నేను సిఏ ఇంటర్మీడియట్ అటెంప్ట్ చేసినాను. సిఏ అవ్వాల్సిన వాడిని, సిపిఏ యుఎస్కి వెళ్ళి చదువుకోవాల్సిన వాడిని, ఎంబీఏ అయిపోయింది. నామకి ఆ సైడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేసేసినాం, చదివేసినాం. పేరు పక్కన ఏం చదువుకున్నారా సర్వానా ఎంబీఏ చేసేసినాం. కానీ రియాలిటీకి అవసరమైంది ఏంది, లైఫ్ స్కిల్. దెన్ ఐ జాయిన్ డెలాయిట్. అక్కడ హార్వర్డ్ స్కూల్ ఈ లండన్ది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఐ డిడ్ అ డిప్లొమా ఆల్సో లీడర్షిప్ స్కిల్స్. ఎసెన్షియలీ ఇవన్నీ నేర్పించినవి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎబిలిటీ. నిజానికి ఎంబీఏ మాట్లాడితే కూడా షూర్ ఇది చాలా మందికి తగులుతుంది కూడా. ఎంబీఏ ఈజ్ యాక్చువల్లీ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బట్ యూ టెల్ మీ హౌ మెనీ ఎంబీఏ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రియలీ ఏబుల్ టు స్పీక్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అక్కడే ఆ ఒక్క నిమిషం మాట్లాడడానికి ఇక్కడ నుంచి సౌండ్ ఇక్కడికి వినిపిస్తుంది. అంటే సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్ దట్. ఇది స్కిల్ ఎడ్యుకేషన్ మనకు ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అండ్ స్కిల్ కి ఒక గుర్తింపు వస్తుంది. అండ్ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళి ఒకే ఒక ఛాన్స్ అని అడుక్కునేటట్లేము. ఏ టాలెంట్ అంటే అదండి. ఇప్పుడు పాడ్కాస్టింగ్ ఇండస్ట్రీ, ట్రావెల్ లాగర్స్ మీరు చూస్తున్నారు. వీలాగర్స్ ఎంతమంది చూస్తే అక్కడెక్కడ వెళ్ళి తిరుగుతా కెమెరా పెట్టుకొని మాట్లాడుకుంటా ఉంటాయి. ఆటగాడు, బైక్ మీద వెళ్తున్న వాళ్ళు, సో మెనీ ఐ సీ ఆ యూట్యూబర్ హూ ఇస్ గోయింగ్ ఆన్ సైకిల్, వీల్స్ ఆన్ రంజిత్ అని ఒక ఆయన సైకిల్ లోనే వెళ్తున్నాడు. యూట్యూబ్ హస్ బికమ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అంటే కెరియర్ పాత అంటే ఇది అర్థం కాదు అందరికి, కానీ డెఫినెట్లీ పని చేసేటోళ్ళ కంటే వీళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. నేను ఎవరిని ఏ జాబ్ అనట్లేదు, కానీ ఆ జాబ్ చేసేటోళ్ళ కంటే వీళ్ళకు అపారమైన ఫ్లెక్సిబిలిటీ, జాబ్ సాటిస్ఫాక్షన్, ఇన్కమ్ కూడా ఇమీడియట్లీ రాదు. ఇవన్నీ ఎట్లా అంటే ఆ బ్యాంబూ ట్రీ స్టోరీ వినే ఉంటారు మీరు. ఫస్ట్ 5 years అది పెరగదంటారు, 6వ సంవత్సరం రప్చిక్. అంటే ఈ 5 years ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్, 6th year ఇట్ విల్ గ్రో. సడన్లీ అప్పటిదాకా కదా ఈ బ్యాంబూ చెట్టు లాగా మిమ్మల్ని కూడా అనే ఉంటారు. ఐమ్ షూర్ ఎవ్రీబడి హాజ్ అ స్టోరీ. ఈ సక్సెస్ అయిన వాళ్ళు వెనకాల అందరికి ఎక్కడైతుందిరా, ఏం చేస్తున్నావురా, అది వాళ్ళు నోట్తో చెప్పరు, కళ్ళతో మాట్లాడతారు. మన రిలేటివ్స్ కూడా వచ్చి ఒకటి ఇట్లా వేసేసిపోతారు, పేపర్ రాకెట్ లెక్క ఒక అగ్గిరవ్వ వాడు ఉంటుంది. నేను ఇంకా పెళ్లి కాలేదా, అయ్యా ఏంది ఇంతే సంపాదిస్తున్నావా, ఏం చేస్తున్నావు అయ్యా, దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ దగ్గర రూమ్ లోనే చాలా మంది రిలేట్ అవుతున్నారు. మస్త్ అండి సీరియస్లీ. అంటే ఇది చాలా మంది పెయిన్. అండ్ మళ్ళీ అక్కడతో నాగరు. ఇంకా పెయిన్ పాయింట్ ఏంటంటే అదే ఏజ్ గ్రూప్ లో ఉన్న కజిన్ ఇంకొకరు, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్స్ లైక్ బికమ్ అ ర్యాట్ రేస్. ఏమో భయ్ నేను ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో. ఇవాళ రోజు ఇప్పుడు మళ్ళీ మనం కోర్ట్స్లలో చదవడానికి మస్తు మంచిగా ఫీల్ అవుతాం. లైఫ్ ఇస్ టుడే, లివ్ ఇట్, ఇఫ్ యూ లవ్ ఇట్ డూ ఇట్, ఇవన్నీ మస్తు చదువుతాము.
కానీ వెన్ ఇట్ కమ్స్ టు డూయింగ్ ఇట్ క్వశ్చన్ మార్క్. అంటే సో మెనీ బ్యారియర్స్ కమ్, స్పెషల్లీ అబ్బాయిలకి. నేను అమ్మాయిలను తక్కువ చేస్తలేను, ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే ప్రెషర్ తీసుకుంటున్నారు. అబ్బాయిలకి పర్టికులర్లీ 23 నుంచి 28 ఏజ్ ఉంది చూడండి, సో మచ్ ఆఫ్ ప్రెషర్ మెంటలీ. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నువ్వు చదివినావు కదా ఏమైంది అంటే ఒక స్టిగ్మా మనకు తెలియకుండానే కంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పెళ్లి గురించి, ఇంట్లో బాధ్యతల గురించి, ఇన్కమ్ గురించి, ఫ్యూచర్ చదువు గురించి, ఇల్లు ఎప్పుడు కొంటావు, ఏంది నీ భవిష్యత్తు, దానిపైన బాధ్యతలు, మమ్మీ డాడీ వయసు అవుతుంది, అక్క పెళ్లి చేయాలి, XYZ రీజన్స్ పడతా ఉంటాయి. ఇక దాంట్లో సచ్చినట్టు ఏదో ఒకటి చదివి ఒక జాబ్ రావాలని పోయి అక్కడ కూర్చుంటాడు. కానీ వీని లోపల ఉన్న ఆర్టిస్టో, సింగరో, ఫిలిం డైరెక్టరో, యాక్టరో కొట్టుకుంటా ఉంటుంది వానికి. ఏదో ఒక రోజు నాకు అవకాశం రాదా, నేను పోనా బయటికి. ఆ ఇన్కమ్ పాయింట్ ఒకవేళ వీళ్ళ ఆర్ట్ ఫామ్ నుంచి తీసుకొని రాగలిగితే దే విల్ బి వండర్ఫుల్. ఇది నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరు, ఇది పాడ్కాస్ట్ ఎవరైనా చూసినా గానీ వాళ్ళ లోపల ఒక కళాకారుడు ఉండే ఉంటాడు. నో కళాకారుడు కుడ్ బి ఎనీబడి, సింగర్, డాన్సర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్, ఎవరైనా, ఎనీ కుక్, కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు, సో మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ దేర్ ఇన్. ఆ పర్టికులర్ మనిషికి అడ్డంకి ఏంటి అంటే మిడిల్ క్లాస్ కష్టము. ఇన్కమ్ సోర్స్ గా దీన్ని మార్చడం ఎలా అని తెలిస్తే మస్తు భారతదేశం కళాకారుల దేశం అవుతుంది అప్పుడు. ఐ సీ దట్. పర్ఫెక్ట్. సో వెరీ మచ్ థింగ్. అయితే ఫోటోగ్రఫీనే తీసుకుంటే కంపారిటివ్లీ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ బ్యారియర్స్ అన్ని ఓకే, కానీ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మస్తు డిమాండింగ్ థింగ్ అయిపోయింది మార్కెట్ లో. సో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే జనరలీ 6 months కోర్స్ ఉంటుంది, మీరు చెప్పినట్టుగా 4 years కోర్స్ కూడా ఉంటుంది. బట్ అంటే ఏది చేస్తే బెటర్, అంటే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ అవ్వాలి అంటే ఏది చేస్తే బెటర్? అండ్ మోర్ ఆర్ లెస్ ఎక్కడ మనం క్లాసెస్ లో కూర్చొని నేర్చుకోవడం కన్నా ఫీల్డ్ వర్క్ చేస్తేనే ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు కదా. ఎట్లా? ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నానండి. నాట్ ఎవ్రీబడి హూ రన్స్ ద రేస్ విన్స్ ద రేస్. దీంట్లో ఉన్న లోతు ఆలోచించాలి. ఇది కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా మధ్యలో చూసున్నా నేను. ఫోటోగ్రఫీని కెరియర్ గా ఎంచుకోవచ్చా, ఈ సంవత్సరం చేయకూడదు, అది ఇది అని కొంతమంది అంటారు. కానీ బేసికలీ భారతదేశం ఒక యుద్ధ భూమి. ఇది ఆన్ వెరీ సీరియస్ నోట్ చెప్తున్నాను. ఇప్పుడు IAS ఎంతమంది రాస్తారండి? ఎన్ని లక్షల మంది రాస్తారు. పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ ఎంతమంది ఉంటుంది? మీరు ఒక ఇండస్ట్రీ చెప్పండి, అక్కడ కాంపిటీషన్ లేదు. సినిమా ఇండస్ట్రీ చెప్తాడు ఆయన, పూరి జగన్నాథ్ గారి సినిమాలో 2% పాస్ అవుతున్నారు, 2% సినిమాలో హిట్ అవుతుంది. బట్ స్టిల్ ఇండస్ట్రీ సర్వైవింగ్. థియేటర్ల మీద కంటే OTTలు వచ్చేస్తుంది. స్టిల్ థియేటర్, ఫిలిం ఇండస్ట్రీ సర్వైవింగ్. ఆ లార్జ్ ఆపర్చునిటీస్ దేర్ ఇన్ దట్. చాలా మంది ఇప్పటికీ ప్యాషనేట్ ఉన్నారు. కళారంగం ముఖ్యంగా ఒక ఆర్ట్ ఫామ్ ని మీరు బిజినెస్ గా మార్చడం అనేది పెద్ద ఛాలెంజ్. ఇది అడ్మిట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మీరు కోర్స్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ కోర్స్ కంటే పని రావడం ఇంపార్టెంట్. ఐ వాంట్ సే ఇప్పుడు పోయి ఇక్కడే ఈ మా కాలేజ్కి వస్తేనే మీకు ఫోటోగ్రఫీ వస్తుందని నేను చెప్పాను. ఆర్ ప్రపంచంలో బెస్ట్ కెమెరాకి, బెస్ట్ ఫోటోగ్రఫర్కి, బెస్ట్ ఫోటోగ్రఫీ స్కూల్కి నువ్వు వెళ్ళి జాయిన్ అయినా కానీ వచ్చేస్తాయని చెప్పలేము. నేర్చుకునేటోడు కసి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్, పురాతన కాలం నుంచి అర్జునుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఏకలవ్యుడు ఉన్నాడు. ద్రోణాచార్య ఆయన నేర్పించాలనుకున్న ఆయన అర్జునుడికి పర్సనల్లీ ఇచ్చినాడు, అది వేరే విషయం. కానీ ఏకలవ్య హ్యాడ్ దట్ ప్యాషన్ టు లర్న్. సో ఆయన కూడా చరిత్రలు నిలబడ్డది, మనం ఆ పేరు గురించి చెప్పుకుంటాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆ నేర్చుకునేటోన్ కసి, పట్టుదల, డెడికేషన్, ఫ్యూచర్ ప్లాన్, అఫర్మేషన్ అండ్ కమిట్మెంట్. నాట్ ఎవ్రీబడి డస్ ఇట్. అంటే నో ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఇట్. ఇంకా అన్నారా అవునండి అని చెప్తాం. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగినారు అనుకోండి కదా, అక్క ఇట్లా కరియర్ నేను చేయొచ్చా, నేను కూడా నీ లెక్క అవ్వాలనుకుంటున్నా, ఒక మంచి యాంకర్ అవ్వాలనుకుంటున్నా, మీరు ఏం చెప్తారు? నేను ఈ జర్నీ మొత్తం తట్టుకొనికుంటే రా ఉంటది. ఓవర్ నైట్ అవుతుందా కాదా చెప్పలేను, అవుతుందా కాదా కూడా చెప్పలేను. ఒక పర్ఫెక్ట్ పాత్ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్ లో అట్లా 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 ఇవన్నీ అన్రికగ్నైజ్డ్ అండి. ఎట్లా చెప్తాం? ఒక ఆపర్చునిటీ, ఒక మేకప్ ఆర్టిస్ట్, మీరు షాక్ అవుతారు చెప్తే. నేను చూసిన పరేషాన్, నేను చీర కట్టి మేకప్ వేయడానికి ఒక పెళ్లిలా నేను 75,000 కట్టింది ఒక పెళ్లి కూతురు. మా కళ్ళ ముందే 75,000 ఇస్తే నాకైతే అదే ఫీలింగ్ ఉండే. నాకు ఇప్పుడు నా సైలెన్స్ లో మీరు వినిపించగలిగితే, మైండ్ డిజైన్ లేసిన వాళ్ళు 5,000 తీసుకుంటున్నారు ఒక్కొక్క డిజైన్. నో కామెంట్స్ అబౌట్ ఇట్. అదొక ఆర్ట్ ఫామ్, నేను గౌరవిస్తున్న దాన్ని. అంటే చెప్తున్న అవకాశం ఏంది? ఇప్పుడు మా క్లాస్ లో నేను చదువుకునేటప్పుడు అమ్మాయిలు కొంతమంది పెన్సిల్ డిజైన్లు ఇట్లా చేయి దింపి, మీ క్లాస్ లో కూడా ఉండే ఉంటారు ఇట్లా చేయి ఇట్లా వేసుకొని దాని మీద డిజైన్ వేసేటారు. కొత్తగా క్రియేటివ్ గా ఏదో చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ కి, ఒక డిజైన్ కి 5,000 ఇస్తారు అంటే అదొక మంచి కరియరా కాదా?
మనకేందంటే పైసలు కావాలి, అంతే. కానీ పని మీద ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇది క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఐ ఫీల్ నా లోపలనే నాకు అదొక ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు బార్బర్ అన్నాను అనుకోండి, ఏంద్రా మంగళం పని చేస్తావా అంటారు ఫ్యామిలీలలో. కానీ ఇమాజిన్ ఫ్రాంచైజీ జాయింట్ లైక్ జావేద్ హబీబ్, మాట్లాడి చూడండి. నెట్వర్త్ ఆఫ్ జావేద్ హబీబ్ కొన్ని వేల కోట్లు, కొన్ని వందలాది ఫ్రాంచైజీలు, ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి విజన్ తోని మీరు ఆర్ట్ ఫామ్ ని తీసుకొని వెళ్ళగలరా ఇస్ అ క్వశ్చన్. ఐ థింక్ ఐఎమ్ ఆన్సరింగ్ ఇట్ ప్రాపర్లీ. ఇది లోతైన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి నేర్చుకుంటారు అంటే, అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అన్ఫార్చునేట్లీ నేర్పించిన దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. లైక్ యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, ఎంబీఏ బిజినెస్ చేయాలి నిజానికి, కానీ ఎంబీఏ క్లాసులలో లెక్చరర్లు ఎంతమంది బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా, థియరీ చదువుకొని వచ్చి మన మాట. నేను ఎంబీఏ అని మాట్లాడడానికి నాకు క్వాలిఫికేషన్ ఉన్నది ఇది మాట్లాడడానికి. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు. థింక్ అబౌట్ ఇట్. దెన్ ఫాలోడ్ బై దట్ ఒక నర్సింగ్ స్కూల్నే మీరు చూడండి. నర్సులు ఎందుకు అంత మంచిగా పని చేసుకుంటారు? పొద్దున క్లాస్ ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళి పని చేస్తారు. థియరీ అయింది, ప్రాక్టికల్ అయింది, కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇప్పుడు మీకు చెప్తున్నట్టు మాలాంటి కాలేజెస్కి వచ్చినా కానీ ఎవరన్నా, నా దగ్గర అని కాదు, ఎవరన్నా అన్న దగ్గరనో సీనియరో ఫోటో స్టూడియోనో పెద్ద అయినా వాళ్ళ దగ్గర వెళ్ళినా కానీ వీళ్ళ అన్వేషణ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. దే సీ దట్ ఐమ్ షూర్ మీరు కూడా ఎవరైనా రోల్ మోడల్ గా చూసే ఉంటారు. అయ్యి మేము మాట్లాడుతుంది అక్క, స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే ఒక చార్మ్ ఉంది. యూ విల్ ఫీల్ దట్ వైబ్. ఫ్రమ్ దేర్ యూ గెట్ ఇన్స్పైర్డ్, దేర్ యూ స్టార్ట్ లెర్నింగ్ అండ్ దెన్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ వెన్ యూ గెట్ ఆన్ ఫీల్డ్. మీరు రంగంలో దిగి యుద్ధంలో ఆయుధం బట్టి పోరాడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. తీసారు తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ లో కస్టమర్ ఇచ్చే డబ్బు ఇంకా సాటిస్ఫాక్షన్ పెంచుతుంది. అంటే ఇట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. నేను మీద ఒక ఫోటో తీసినానండి సడన్ గా, లుంబిని గారు మీద ఒక ఫోటో తీయాలనుకుంటున్నా, ఊరికే తీసిచ్చినాను. ఇప్పుడు అందులో ఇట్లాంటి ఫోటో నా జీవితంలో ఎవరు తీయలే అనేటట్టు మీరు నాకు చెప్పగలిగితే యూ విల్ ఫీల్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఐ విల్ ఫీల్ అ సెన్స్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఇదే ఫోటో వలన వేరే ఏదైనా అకేషన్ యూ విల్ థింక్ ఆఫ్ మీ. ఆయన అక్కడే అట్లా తీసిండు, మా ఇంట్లో దావత్ ఉంటే ఇంకెట్లా తీస్తాడు, ఆర్ మా పర్సనల్ ఈవెంట్ ఉంటే ఆయన ఇంకెట్లా తీస్తాడు. ఇఫ్ ఐ కమ్ టు యువర్ మైండ్ యూ విల్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. ఇది రావాలంటే నేను నిలదొక్కుకోవాలి. అట్లా ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. అండ్ ఆల్సో మూవీలో ఎక్కువగా ఓకే మూవీ అంటే గుర్తొచ్చింది 3 Idiots లో ఓకే హీరోకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, ప్యాషన్ మాధవన్ గారికి. సో హీ వాంట్ టు పర్సూ దాట్. అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనగానే మనకు జనరలీ ఆర్ మీకు చాలా తెలుసు, మాకు జనరలీ గుర్తొచ్చింది దట్ వైడ్ లెన్స్ ఇంత పెద్దగా ఉంటది, క్యారీ చేస్తుంటారు టెలి లెన్స్. ఓకే, సో ఆ లెన్స్ గురించి అదే వస్తుంది ఇమాజినేషన్. సో ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసి అంటే అనిమల్స్ కి దూరంగా ఉండాలి కాబట్టి అంత పెద్ద లెన్స్ యూజ్ చేస్తారా? వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? ఆన్సర్ ఇప్పుడు గర్దించే సింహం దగ్గర పోయి స్మైల్ ప్లీజ్ అంతే కదా. ఓకే, వెరీ ఫన్నీ నోట్. మా దగ్గర పిల్లలు అడిగినా గానీ సార్ ఇంత పొడవు ఉంది ఏంటి, దట్స్ కాల్డ్ టెలి లెన్స్. టెలిస్కోపిక్ ఎలా అంటామో టెలి లెన్స్. అందులో మళ్ళీ రేంజ్ ఉంటుంది, 70 to 200, 150 to 600 అట్లా మెన్షన్ చేసి ఉంటాయి. మీరు అది ఆ సినిమా అని కాదు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫస్ట్ ఎందుకు ఇష్టం అనేది వాళ్ళ ఆన్సర్ కాదు. అంటే కొంతమంది ఇప్పుడు జాను సినిమాలో శర్వానంద్ గారిని చూస్తున్నారు, 96 లో విజయ్ సేతుపతి చూసి ఇన్స్పైర్ అయినారు. అంటే అందరికి ఎవ్రీబడి వాంట్స్ టు గో టు సచ్ ప్లేసెస్. ఐమ్ ష్యూర్ అంటే ఎవ్రీబడి జనరల్ గా చెప్పాలంటే ఎక్సెప్ట్ కొంతమంది తప్ప ప్రకృతిని ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇట్లా వెళ్ళాలి రాబోయే ఏముందిరా అని ఫీల్ ఉందిరా, అదేంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వాళ్ళ అనుభూతి. అంటే ఇంకా కొంతమందికి ఎట్లా దే రియలీ లవ్ టు సీ నేచర్. బర్డ్ ఫోటోగ్రాఫర్స్ ఇట్లా వైల్డ్ లైఫ్ లో వెళ్ళి వాళ్ళు మోర్ దెన్ ఫోటోగ్రఫీ దే స్టడీ ద అనిమల్. అది కనిపించినంత కాదు, వాళ్ళు చింపుకునేది వాళ్ళదే ఉంటది. నిజంగా వాళ్ళు పడే కష్టము మీరు మాట్లాడితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర బురదలలో వెళ్తారు, కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తారు, ఆ సీజన్ కోసం స్టడీ చేసి వెయిట్ చేస్తారు. ఈ టైంకి ఈ జంతువు ఇక్కడ మీటింగ్కి వస్తుంది, ఈ టైంకి హంటింగ్కి వస్తుంది, ఈ టైంకి నీళ్ళు తాగడానికి వస్తుంది. దే హ్యావ్ అ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. ఈవెన్ బర్డ్ ఫోటోగ్రాఫర్స్ మీరు చూస్తారు చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్ లో, నిజంగా చాలా మంది ఉన్నారు. అదృష్టం ఏంటంటే కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు ప్లాన్ చేసి సో అండ్ సో ఫారెస్ట్ ఈ ప్లేస్ కి ఒకటి వెళ్తున్నారు, షూట్ చేస్తారని, లేదా ఈ బర్డింగ్ లొకేషన్ కి వెళ్ళి ఈ పక్షి కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని మనం చిన్నప్పుడు చదువుకుంటాం మైగ్రేటరీ బర్డ్స్. ఆ బర్డ్స్ ఏమున్నాయి, దాని కేటగిరీ ఏంటి, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, అది షయ్యా కాదా, అది ఏ టైంకి ఎట్లా ఫ్లై అవుతుంది, అది వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ టైపా, అంటే హర్బివోరస్ కార్నివోరస్ అంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ దే స్టడీ.
ఇట్స్ నాట్ లైక్ ఇవాళ అన్నారు రేపు తీసినారు అన్నట్టు కాదు. అండ్ మోర్ ఓవర్ అది కెరియర్ గా తీసుకోవడం కంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ చేస్తారు. టెలి అయితే ఆ రీజన్ కే వాడతారు. అండ్ సఫారీస్ లో వెళ్తారు వీళ్ళు, దానికి కూడా ఒక మంచి స్టడీ ఉంటది. ఈవెన్ యాక్ట్రెస్ సదా గారు మీరు చూస్తే నికాన్ లో అఫీషియల్ ఇన్ఫ్లుయెన్సర్ మా నికాన్ దాంట్లో. మేడం మీరు రీల్స్ చూడండి, సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంకొక సపరేట్ పేజ్ ఉంటుంది, నాట్ ఆర్టిస్ట్. షీ రియలీ లవ్స్ టైగర్స్. మేడం టైగర్స్ ని చాలా ఇష్టపడతారు, వాటికి పేర్లు ఉంటాయి. టైగర్స్ ఆ రిజర్వ్ లో ఉంటే కూడా దానికంటూ పేరు ఉంటది. ఆ టైగర్ గురించి వీళ్ళు వెళ్ళి ఆ టైంకి దానికోసం ఎదురు చూసి ఒక డిస్టెన్స్ నుంచి వీళ్ళు దిగారు మళ్ళీ కిందికి. చాలా ఉంటాయి, అది జాగ్రత్తలు లాగా అనుకోండి రాదు. దిగినారంటే దానికి ఆ స్పర్శకు తెలిసి వచ్చి వేసేస్తుంది లిటరలీ. అంటే డిఫెన్స్. మరి అది మనల్ని అటాక్ చేస్తాను కూడా కాదు. ఇప్పుడు దానికి ఏం అర్థం అవుతుందో మనకెట్లా అర్థం అవుతుంది. ఇట్ ఈస్ వైల్డ్. వైల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వైల్డ్ అనిమల్. అట్ అ డిస్టెన్స్ యూ నీడ్ టు బి. ఈ ఆప్టికల్ లెన్సెస్ ఏమవుతుంది, ఇప్పుడు మీరు చెప్తున్న టెలిస్కోపిక్ లెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ దాకా ఆప్టికలీ జూమ్ చేయడానికి యూజ్ అవుతుంది. యూ కెన్ ఆప్టికలీ జూమ్ ఇట్, అంత డిస్టెన్స్ లో కూడా దగ్గర ఉన్నట్టు వస్తుంది. క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండే. నాట్ అట్ ఆల్. ఆప్టికల్ కదా. ఇప్పుడు టెలిస్కోపిక్ లెన్సెస్ ఉంటాయండి కొన్ని. టెలిస్కోప్ చూస్తారు, ఈ దాని నుంచి నక్షత్రము, ఆకాశంలో చంద్రుడి మీద ఉన్న క్రేటర్సే కనిపిస్తున్నప్పుడు జంతువు మీద ఉన్న డీటెయిలింగ్ ఎందుకు కనిపించదు? దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే మీరు అన్నట్లు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు అని చెప్పి, బట్ విల్ దే మేక్ గుడ్ మనీ అనేది ఒక క్వశ్చన్. ఐ ఆస్క్డ్ మెనీ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ద సేమ్ థింగ్. Many said, not many, every photographer they said, this is not for money. Okay. They said that is not for somebody who want to earn money. ఇది కాంట్రాడిక్షన్ లా కామెంట్స్ కూడా రావు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఫోటో తీసినానండి, మీరు నాకు డబ్బులు ఇస్తారు. సింహం జంతువు నైదేతా ఎవరిస్తుండొచ్చు? ఆ సింహం మా దగ్గర ఉంది. ఇప్పుడు బెంగాల్ వైట్ టైగర్, బెంగాల్ గవర్నమెంట్ నాకు గుర్తింపు ఇస్తుండొచ్చు. అంటే మా దగ్గర ఉన్న టైగర్ ని నువ్వు తీసినవు, థ్యాంక్ యూ బాబు అని చెప్పి ఒక పురస్కారం ఇచ్చి సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు? అది మన వనరులు లాగా. దట్స్ లైక్ మై వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అంటే మా రిసోర్సెస్ మనకున్న వాటిలో, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న వనరుల సంపద, అడవి మృగాల సంపద, దిస్ అనిమల్ ఇస్ ఫౌండ్ హియర్ అనేది ఇట్స్ అ రిజర్వ్. అంటే ఇట్స్ అ అసెట్ ఆఫ్ ద కంట్రీ కదా. మా దేశంలో ఇన్ని పక్షులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఆ మాదిరి ఉంటే మేబీ దైర్ ఇస్ అ పాసిబిలిటీ. లేదా ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్ ఇట్లాంటివి టెలికాస్ట్ చేసి వాళ్ళ దాంట్లో ఒక ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళకుందా ఇది ఒక ఆపర్చునిటీ. దే మైట్ హైర్ యూ అండ్ గివ్ యూ అ డీసెంట్ థింగ్. కానీ ఆ లెవెల్కి ఇవ్వాలంటే నువ్వు ఎట్లా ఉండాలని ఆలోచించు. నిజంగా నీలో అది ఉంది, నేను కష్టపడతా, సంవత్సరాల తరబడి వెళ్తా. ఇప్పుడు మీరు 3 Idiots ఎగ్జాంపుల్ చెప్పినారు. 3 Idiots సినిమాలో కూడా మాధవన్ గారు ఆయన ఒక లెటర్ ఉంటుంది బ్యాగ్ లో, అమెరికాన్ తీసి పోస్ట్ చేస్తే ఆయన చూసి సెలెక్టెడ్ అని చెప్పిన తర్వాత ఈ ముచ్చట అవుతుంది. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ టు ద షో. ఇది మర్చిపోతారు చాలా మంది. పోయేంత లగ్జరీ ఉండాలి కదా. అన్ని నువ్వు వదిలిపోయి ఆ లెవెల్ కి నువ్వు రీచ్ అయితే సినిమా వేరే. అండ్ కొంతమంది విలాగర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వరుణ్ ఆదిత్య అని కూడా ఉన్నారు, మీరు ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయొచ్చు. వీళ్ళని కంపెనీసే ఇన్ఫ్లుయెన్సర్స్ గా పిలుస్తారు అప్పుడు. అంటే అంత బాగా తీస్తున్నారు. సదాగాని కూడా ఇన్ఫ్లుయెన్సర్, నికాన్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఈచ్ బ్రాండ్ ఆ కెమెరాని వాడుతున్నందుకు, మా కెమెరాతో నువ్వు ఇంత మంచి ఫోటోలు తీసినవా రా బాబు అని చెప్పి దే ఇన్వైట్ దెమ్. అంటే యు ఆర్ అ స్కిల్డ్ పర్సన్. అప్పుడు దే బికమ్ అంబాసిడర్స్. ఈ 3 నాకు తెలిసి అర్నింగ్ సోర్సెస్. 4వదిగా ఏమైనా మ్యాగజైన్స్ లో పబ్లిష్ అవ్వడము, లేదా ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ లో విన్ అవ్వడము. హరికే పాటిబండ అని ఒకరు ఉన్నారు, నేను ఆయన గెస్ట్ లెక్చరర్ గా కూడా పిలిచినాను మా కాలేజ్ కి ఏదైతే ఉందో. వి ఇన్వైట్ సచ్ పీపుల్ ఆల్సో. ఆయన ఒక ఫోటో తీస్తే 144 ఫొటోస్ నుంచి లండన్ లో జరిగిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో ఈయన ఫోటో గెలిచింది. ఇది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. అంటే భారతదేశం గర్వపడాల్సిన విషయం. 144 ఫోటోలలో ఆ మనిషి ఫోటో సెలెక్ట్ అయింది. అంటే ఇమాజిన్, రేరెస్ట్ మూమెంట్ అది. ఫోటో కూడా ఇఫ్ పాసిబుల్ ఐ కెన్ షేర్ ఇట్, యూ కెన్ షో ఇట్ ఆన్ ద స్క్రీన్. సో సచ్ అన్ అమేజింగ్ ఆర్ట్, సమ్ పీపుల్ గెట్ ఇట్. ఆయన ఆ ఫోటో రావాలని కలగాని పోలే. ఆ రోజు ఆయన అదృష్టం బాగుంది, ఆయన కంటికి అక్కడ కనిపించింది, ఈయన తీయడానికి రెడీ ఉన్నాడు, తీసినాడు. హీ వాజ్ నాట్ ఇమాజినింగ్. అంటే ఆ రోజు పొద్దున్నే లేచి ఆయన కనిపించుండదు కదా, ఇవాళ కనిపిస్తుంది నేను తీసినా కానీ ఈ ఫోటోకి అక్కడ అవార్డు వస్తుంది ఈయనకు తెలుసుండదు. ఈయన ప్రయాణంలో ఈయన చేసే నిరంతర కృషి ఈయన చేస్తా ఉంటే విజయం అదే వరించింది. సో సచ్ థింగ్స్ హ్యాపెన్. అండ్ 5th వాళ్ళే సొంతంగా ప్రమోట్ చేసుకోవచ్చు, లైక్ వీలాగ్స్ చేయడము, ఫోన్ పెట్టుకొని. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా కూడా ఉన్నారు, వైల్డ్ లైఫ్ ఎట్లా తీయడం. ఇవాళ నేను ఈ జంతువు కోసం వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఐ గైస్ ఈ రోజు ఈ జంతువు కోసం వెళ్తున్నాను గైస్. మేబీ ఇక్కడ స్కిల్ కమ్యూనికేషన్ మళ్ళీ కనెక్ట్ టు మీ. అంటే ఇక్కడ ఉట్టి ఫోటోగ్రఫీ మంచి ఫోటోలు తీస్తా, నేను తీసుకొని నా జోబులో పెట్టుకుంటా అంటే రాదు.
ఇప్పుడు నేను అది తీసి పోస్ట్ చేసి దానికి ఫ్యాన్స్ ని పెంచుకొని అప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. సో బతకడం తెలవాలండి, లైఫ్ స్కిల్ అది. కరెక్ట్ కదా? అంతే కదా. సో మీరు కూడా ఎంబీఏ చేశారు, బట్ నేనేం బిజినెస్ చేయట్లేదు అంటే, అని కాకపోతే మీ ఏది చేసినా మీ ప్రొఫెషన్ లో ఆ ఎంబీఏ లో నేర్చుకునే ఏదో ఒక థియరీ, ఏదో ఒక థింగ్ మీరు అప్లై చేస్తుంటారు. అంటే డెఫినెట్లీ ఆ ప్రాక్టికల్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో బిజినెస్ చేస్తున్నారు, బట్ బిఫోర్ దట్ యు ఆర్ ఎ ఫోటోగ్రఫర్ కదా. ఫోటోగ్రఫీ ఇస్ ఆల్సో బిజినెస్. యా, సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే ఇప్పుడు ఆ పాయింట్ కి చెప్తే నాకు లోపల ఒక కొబ్బరి బొండం స్టోరీ దగ్గర నుంచి ఉంటదండి. మీకు అలాంటి స్టోరీ? కొబ్బరి బొండం అంటే సినిమా స్టోరీ కాదు. అంటే మాకు తుకారాం గేట్ దగ్గర, లాలగూడ దగ్గర తుకారాం గేట్ ఒక ప్లేస్. అక్కడ మేము జిమ్ పోయి జెన్పాక్ లో పని చేస్తుండే నేను అప్పటికి. ఇప్పుడు చెప్పొచ్చులే, అప్పుడు చెప్పొద్దు. 7,000 రూపాయలు జీతం ఉండేది, అది 7,000 రూపీస్ పర్ మంత్. అక్కడ ఇంకా పాష్ లివింగ్. అంటే అప్పటికి ఐ వాజ్ వెరీ యంగ్, 19 years ఐ వాజ్. సో ఆ కొబ్బరి బొండం రోజు ఒకటి తాగేటాను జిమ్ పోయి వచ్చి మంచిగా. ఇట్లానే మాటల్లో మాట రాజు ఆయన పేరు. మేము రాజు ఏం సంగతి అది ఇది అనేసి ఇట్లా మాట్లాడుతుంది. ఒక లారీ వచ్చింది, ఆ లారీ నుంచి మొత్తం లోడ్ దిగింది, కోనసీమ కొబ్బరి బొండం. ఇట్లనే అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఐ ఆస్క్డ్ హిమ్, ఎంత సంపాదిస్తావు రాజు, ఏంది ఏం సంగతి అన్న. ఆ నంబర్ నాకు ఇట్లా తిరిగింది. ఆ లారీ మాదే అన్న అన్నాడు. ఆ లారీ మాదే అన్న అన్నాడు. అండ్ వాళ్ళు ముగ్గురు, అంటే వాళ్ళ ఫాదర్, వాళ్ళ అన్న, ఆ అబ్బాయి 3 చోట్ల బండ్లు పెట్టుకొని ఉన్నారు. కొబ్బరి బొండాలు ఇప్పుడు మనకు కనిపించదు కానీ ఎంత అప్పుడు ఉండే 25 రూపాయలు ఒక కొబ్బరి బొండం. ఎన్ని అమ్ముతారు అంటే రోజుకి వెళ్తే అన్న ఒక 500-400 దాకా అమ్ముతామన్నాడు. నా ఇమాజిన్, మల్టిప్లై ఇట్, మీకెంత మిగులుతుంది? 10-15 రూపాయల దాకా మిగులుతుంది అన్న. నా ఇమాజిన్ దట్ నంబర్, మల్టిప్లై ఇట్, క్యాల్కులేట్ మీరు చేసుకోండి. మనం ఏమనుకుంటే ఆఫ్టర్ ఆల్ కొబ్బరి బొండాలు వాడు చూస్తే నిజంగా కట్ చేస్తే ఆ ముగ్గురు సంపాదన, ఆ ఫ్యామిలీకి ఎంత పెద్ద రెవెన్యూ. ఏం చేస్తున్నారంటే నిజంగా నరుకుతున్నారు, కొడుతున్నారు, ఇస్తున్నారు. టు దెమ్ దట్ ఈస్ ప్రొఫెషన్. ఆ స్టోరీ నాకు ఎక్కడో మైండ్ లో ఉండిపోయింది. అండ్ ఈ బస్సులో నేను డెలాయిట్కి వచ్చేటోని, మల్కాయర్ నుంచి డెలాయిట్కి ఐటెక్సీ. ఈ బంజారాయిల్స్ ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నేను మాట్లాడుతూ ఉండే, ఈ బంజారాయిల్స్ దాటంగానే అన్ని పాష్ కార్లు, మస్తు హైఫై మనుషులు, కాస్ట్లీ బట్టలు. ఇక్కడ వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా సంపాదించుంటారు? మనం జాబులు చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఇట్లా అవుతాము, కనెక్ట్ అవుతున్నారు. అంటే సీరియస్లీ మన మైండ్లలో ఇలా ఆలోచనలు రావాలి. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కార్పొరేట్ జాబ్. నేను ఉద్యోగానికి వ్యతిరేకం కాదు, కానీ లైఫ్లో ప్రతి ఒక్కడు సాధించుకోవాలనుకుంటాడు, సంపాదించాలనుకుంటాడు, వ్యాపారం చేయాలనుకుంటాడు. కొన్ని ఆపేస్తుంటాయి, అరే ఇది వద్దు, ఇప్పుడు ఈ కమిట్మెంట్ ఉంది, ఇల్లు కొన్నాం, ఇప్పుడే ఈఎంఐ ఎట్లా, ఇది కొన్నాం, అయ్యా పెళ్లి కాలే ఇంకా, జాబ్ వదిలేస్తా అంటావు, జాబ్ లేదంటే పిల్లనియర్రా నీకు, అన్నింటలిండే ఒకదానికి ఒకటి జనాలు ఏమనుకుంటారని ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇంకా దాంట్లో కాంపిటీషన్, ఈ ఫీల్డ్ ఇట్లుందా, ఇక్కడ వెళ్తే అవుతుందా కాదా, సో మెనీ పారామీటర్స్ విల్ స్టాప్ యూ. ఇది దాటుకొని పోతే ఇట్స్ లైక్ 18+ చెప్పాలంటే ఇట్స్ 1 in a million sperm. సో అట్లా రేర్గా ఉంటారు. అండ్ బిజినెస్ గా చెప్పాలి అంటే ఎంబీఏ నాకు డెఫినెట్లీ హెల్ప్ చేసింది. ఇన్ఫాక్ట్ నాకు సిఏ ఆర్టికల్షిప్ ఇంకా హెల్ప్ చేసింది. ఐ ఆల్సో డిడ్ మై సిఏ ఆర్టికల్షిప్. సో ఈ రియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కంపెనీస్ లో పని చేసుకుంటానే చదువుకుంటా ఉండే నేను. అంటే రెగ్యులర్ గా రోజు కాలేజ్ వెళ్ళి చేయలే ఎంబీఏ, రెగ్యులర్ ఎంబీఏనే. కానీ ఆ టైంలో ఐ యూస్ టు వర్క్ ఫర్ జెన్పాక్ట్, అటెండెన్స్ కోసం పోయి వచ్చేవాళ్ళం. నైట్ షిఫ్ట్ ఉండే మాది, నైట్ షిఫ్ట్ కాలేజ్ ఉండే. పొద్దున్న లేచి మాది అక్కడి నుంచే అయిపోతుండే, అంటే ఆల్మోస్ట్ 7-8 o'clock అవుతుండే. 9 o'clock కాలేజ్కి వెళ్ళినామా, ఒక 10-12 దాకా ఉన్నామా, సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, రైట్, ఎగ్జామ్ రాసినాం, పాస్ అయిపోయాను. కానీ ఇక్కడ చదువుకుంటా పని చేసుకుంటా ఉన్నప్పుడు ఆ కార్పొరేట్ కల్చర్, బాస్లు ఎట్లుంటారు, టీంలో ఎట్లా మాట్లాడాలి, ఫారెన్ క్లయింట్స్ ఉంటారు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి. మేము పనిచేసిన పేరోల్ అంటే ఫారెన్ కంట్రీలో పనిచేసిన వాళ్ళది అవర్లీ బేసిస్ సాలరీ ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సాలరీస్ కరెక్ట్ గా ప్రాసెస్ అవుతున్నాయా లేదో. అండ్ స్టేట్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఈ స్టేట్ వాళ్ళకి ఇది అనేసి. అక్కడ నేను ఎక్కువ నేర్చుకున్నాను. అండ్ వెన్ ఐ జాయిన్ డెలాయిట్ లో నాకు జీవితం మార్చింది నిజంగా. యాజ్ అ కంపెనీ వర్క్ కల్చర్ మంచిగా నేర్పిస్తుంది. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మేనేజర్, వాళ్ళు చుట్టూ ఉండే కలీగ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఆ స్టోరీస్, దట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. అండ్ టు వెరీ పర్సనలీ, ఎమోషనలీ మీరు కూడా అవును అంటారు. అండ్ ఎవరైనా చూస్తున్నా కానీ తెలిసే ఎస్, ఎడ్యుకేషన్ నిజంగా క్లాస్ రూమ్ లోనే దొరుకుతుంది, ఈ స్కూల్లో పోతే ఆ కాలేజీలోనే దొరుకుతుంది అని ఉండదు. అది మనం చేసే పని, మనం ఉండే మనుషులు, మనం ఉన్న వాతావరణం, మన అనుభవాలు, మన పెయిన్ఫుల్ మూమెంట్స్, పాజిటివ్ అచీవ్మెంట్స్, స్ట్రగుల్స్, ఛాలెంజెస్, ఇవి నేర్పిస్తాయి.
దట్స్ లైక్ వండర్ఫుల్. అండ్ రీసెర్చ్ చేస్తాం మనం, అన్వేషణ. ఐ ఆస్క్ యూ సంథింగ్, ఇప్పుడు నాకు కొత్తగా వచ్చింది తలనొప్పి వచ్చింది, ఈ తలనొప్పికి ఒక టాబ్లెట్ రాశారు. నో యూ గో గూగుల్ వేసుకొని ఈ టాబ్లెట్ కరెక్టో కాదో, దిస్ ఇస్ అ రీసెర్చ్. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ డౌట్ పడా ఈ టాబ్లెట్ వేయొచ్చా లేదా. నెక్స్ట్ టైం తలనొప్పి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తాను, నేను వేసుకున్నా, నాకు పని చేసింది, నువ్వు కూడా వేసుకో. సో అరే చెప్తున్నా అంటే వేసుకోవాలి అని జనాలు నమ్ముతారు. దిస్ ఇస్ హౌ ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. మీరు అన్నట్టుగా ఫోటోగ్రఫర్ అయితే సరిపోదు, మంచి ఫోటో తీసుకొని జోబులో దాచిపెట్టుకుంటే సరిపోదు, కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు వెడ్డింగ్ ఉంది, ఏదైనా ఎనీ ఈవెంట్, మేజర్ గా మనం వెడ్డింగ్ మాట్లాడితే మీకు ఎందుకు మేడం ఫికర్, మేము మంచి ఫోటోలు తీసాము అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే డెఫినెట్లీ హైర్ చేసుకుంటారు. సో ఆ కమ్యూనికేషన్ పాయింట్ అనేది అందరి దగ్గర ఉండకపోవచ్చు. సో హౌ ఇస్ ఇట్? మీకు అంటే మీరు చెప్తున్న దాంట్లో మేము చూసుకుంటాం అంటే కస్టమర్ నంబర్ వాళ్ళు చూపించాల్సి వస్తుంది డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ, అది ఎగ్జామ్, దట్స్ ది ఎగ్జామ్. మై కాన్ఫిడెన్స్ డజంట్ గివ్ మీ మై ప్రూఫ్ ఆఫ్ షోయింగ్ యూ ది అవుట్పుట్ విల్ మేక్ మీ ఫీల్ కాన్ఫిడెంట్. అబ్బా తీసినావా, ఓకే అంటే మీకు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను రీచ్ అయినా లేదా మీరు చెప్తారు, అది మీ రెస్పాన్స్ మాట్లాడతాం. మీరు నోటితో చెప్పారేమో కానీ కళ్ళతో చెప్పేస్తారు. అంతే, ఆ నవ్వు, స్మైల్, అబ్బా మస్తు ఉంది. ఇది ఒక పాయింట్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. నో సెకండ్లీ, ఇది మీరు చెప్పిన దానికి సామెతలతో చెప్తే గుర్తుంటది మీకు. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. సెకండ్లీ, లైఫ్ అండ్ డెత్ లైస్ అట్ ద టిప్ ఆఫ్ ద టంగ్. మీరు బాగుండాలన్నా, మంచిగా సంబంధాలను ఏర్పరచుకోవాలన్నా, ఫర్ ఎనీథింగ్ ది వర్డ్స్ విచ్ యూ స్పీక్ రియల్లీ మ్యాటర్. అంటే మీ థాట్స్ ఇక్కడ చెప్పాలంటే ఇది స్వామి వివేకానంద గారి బుక్స్ లో కొన్ని రాసి ఉంటాయి. థాట్స్ మేక్ యువర్ వర్డ్స్ అండ్ వర్డ్స్ విల్ టర్న్ ఇన్ టు యాక్షన్స్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను వస్తున్నానండి, ఖచ్చితంగా వస్తాం అంటే చెప్పినావు కదా, మాట ఇచ్చినావు కదా. ఫస్ట్ ఒక థాట్, మాట, యాక్షన్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఇప్పుడు బిజినెస్ చేయాలి అని మీరు డిసైడ్ అయినారు. ఫర్గెట్ అబౌట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గెటింగ్ మనీ, రీచింగ్ సో మెనీ క్రోర్స్, ఇది కాదు నేను చెప్తున్నది. బిజినెస్ యాజ్ అ ఫార్మ్, ఇది మీకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రోటీ కపడా మకాన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ మీ మైండ్లో ఏముంటుంది, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అయితే, అరే నేను ఈ నెల పని చేస్తే 35,000 వస్తున్నాయి, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే కనీసం 35,000 రావాల్సిందే. దిస్ ఇస్ మై ఆపర్చునిటీ కాస్ట్. ఈ 35 ఎట్లా రావాలని నేను నానా క్యాల్కులేషన్ చేసుకుంటా. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు మీకైనా ఇదే అయి ఉంటుంది. జాబ్ వదిలి నేను ఫ్రీలాన్సర్ గా ఒక మంచి ఇట్లా హోస్ట్ లాగా ఉండాలి అంటే యూ వుడ్ హావ్ క్యాల్కులేటెడ్. ఎవ్రీబడి డస్ అ క్యాల్కులేషన్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఆ క్యాల్కులేషన్ కి వాళ్ళు చేసుకొని, కమ్యూనికేషన్ లేకపోతే నిజంగా మనిషి లేడండి. అండ్ నేను క్లాసెస్ లో పిల్లలకి చెప్తున్నట్టు, నోబడీ ఈజ్ ఇంట్రోవర్ట్ ని నేను ఇవన్నీ కళ్ళు మూసుకొని నాకు గుడ్డోని అన్నట్టు. నోబడీ ఈజ్ ఇంట్రోవర్ట్. వాళ్ళకి కరెక్ట్ కంపెనీ రావాలి. ఇంకా ఇఫ్ ఐ షుడ్ టెల్ యూ వెరీ పాజిటివ్లీ, కొంతమంది లోపల ఏమైనా ఆల్కహాల్ ఏమైనా తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. యూ వుడ్ హావ్ సీన్ మెనీ పీపుల్. అంటే అప్పటిదాకా వీడు ఎమోషన్ దాపెట్టుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ కంట్రోల్ పోతుందో దే స్టార్ట్అప్ వెళ్ళిపోతుంది. సో దే ఓపెన్ అప్. అంటే దిస్ ఇస్ బేసిక్ సైకాలజీ. కమ్యూనికేషన్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడడం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ ఏంటి. సే ఎవరన్నా కస్టమర్ని, ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు అవసరం. ఇక్కడ నేను వెళ్ళి అడుక్కోవట్లేదు. కన్విన్స్ చేయడం వేరే, అడుక్కోవడం వేరే. సార్ ప్లీజ్ సార్ మా ఈవెంట్. నో, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వై ఆమ్ ఐ బెటర్ దెన్ అదర్స్. తీసుకుంటావా లేదా, ఇది ఒక ఆఫర్. నువ్వు యాక్సెప్ట్ చేసినావా, యాక్సెప్టెన్స్. దెన్ ఇట్ బికమ్స్ అన్ అగ్రిమెంట్. బేసిక్ ఇది కామర్స్ లో చెప్తారు చూడండి, ఆఫర్, యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్. ఐ ప్రపోజ్ యూ దట్ యూ ఆర్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఐ కమ్ టు యూ, ఐ టెల్ యూ ఐఎమ్ సో మచ్ ఎక్స్పర్ట్, నేను ఇవి చేసిన, ఇవి పొడిచిన, ఇన్ని ఫోటోలు తీసిన అని చూపిస్తా. మీకు నచ్చాలి, నేను ఒక రేట్ చెప్తా, అది మీకు నచ్చాలి. నేను మళ్ళీ కండిషన్స్ పెడతా, నాకు ఇన్ని టైం ఉంటుంది, ఇది కావాలి, మీరు ఇంత టైం ఇవ్వాలి, ఇది ఎక్స్పెక్టేషన్, ఇవన్నిటికీ మీరు ఒప్పుకోవాలి. తర్వాత నేను ముందుకు పోతే ఇద్దరం అంగీకరిస్తే నేను మీకు ఫొటోస్ ఇస్తాను, నేను నాకు డబ్బు ఇస్తాను. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి. ఫర్ ఎవ్రీథింగ్. మీరు కొనే హెయిర్ క్లిప్ దగ్గర నుంచి, ఇది ఒక బ్రాండా, ఒక వాచా, ఒక నెయిల్ పాలిషా, వై యూ హావ్ సీన్ దట్ ప్రోడక్ట్, యూ హావ్ టెస్టెడ్ ఇట్. ఇది కూడా కమ్యూనికేషన్. ఎట్లా తెలిసింది మీకు? లాక్మే బాగుంటది, ఐటెక్స్ బాగుంటది, సంబడి హాస్ యూజ్డ్ ఇట్, దట్స్ ఆల్సో ప్రాపర్ కమ్యూనికేషన్. దే స్టార్టెడ్ మార్కెటింగ్ అబౌట్ యూ. కమ్యూనికేషన్ అన్నిట్లో ఉంటది. లీగాలిటీలో ఉంటది, ప్రమోషన్ లో ఉంటది, రూమర్ లో ఉంటది, పాజిటివ్ లో ఉంటది, నెగటివ్ లో ఉంటది. వితౌట్ కమ్యూనికేషన్ దర్ ఇస్ నథింగ్. plays a very vital role. Yeah. అండ్ ఆల్సో ఫోటోగ్రఫీలో, ఎస్పెషలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో బ్రైడ్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు ఈ కైండ్ ఆఫ్ ఫోటో కావాలి అని చెప్పి ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్ సేవ్డ్ రీల్స్ లో పెళ్ళైతే ఎలాంటి ఫొటోస్ నాకు కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది
ఐ హ్యావ్ ఎ పిక్చర్. ఎస్. సో అవి మేము మీకు చెప్పినప్పుడు హౌ డు యూ ఫీల్? అంటే వీళ్ళకి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు తీసినట్లు అట్లే నన్ను తీయమంటారు ఏంది అని అనిపిస్తుందా మీకు? లేదంటే ఆర్ మేము మా రకంగా తీస్తాం కదా, మా స్టైల్ మాకు ఉంటది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది పాయింట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అండి. నో, బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు అమ్మాయి అంటేనే ఇది పెద్ద వర్ణన చేయొచ్చు, ఇంకా పెళ్లి అంటే ఇంకా పుస్తకమే రాయొచ్చు. అంటే చాలా థాట్స్ తోని, చాలా ఎమోషనలీ. ఎంత స్పెసిఫిక్ ఉంటారంటే చీరల షాపింగ్ కి పోతే కొన్ని సినిమాలలో చూస్తాం. వెంకటేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, ఆడవారి మాటలు కర్దాలే వేరు. ఇట్స్ లైక్ అవర్స్ టుగెదర్. ఆగా చీర దగ్గరనే అట్లుంటే ఇంకా లైఫ్ టైం దాకా తిరిగి చూసుకునే ఫొటోస్ కి ఎందుకు అడగరండి? దే హ్యావ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. నా ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఒక కమ్యూనికేషన్. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్. మీరు నాకు ఇది అని చూపిస్తే నేను మీకు ఎదర్ అవుతుంది కాదు రెండిట్లో ఒకటి చెప్పాను. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఒకవేళ చేయగలను అంటే కాన్ఫిడెంట్ ఉండాలి. చేస్తాను, నేను ఇది చేసిన ఇట్లాంటిది మాది కూడా చూడండి, రెండు సేమ్. అండ్ నో టూ బ్రైడ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ సేమ్. లెట్ మీ బీ హానెస్ట్. ఎంత మీరు ఏ ట్రెడిషన్ పెళ్ళి అన్నా చెప్పండి, ముస్లిం పెళ్లి, క్రిస్టియన్ పెళ్లి, హిందూ పెళ్లి, ఈచ్ బ్రైడ్ ఇస్ డిఫరెంట్. అటైర్ డిఫరెంట్, ఇమోషన్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, అక్కడ వేసుకునే డ్రెస్సులు డిఫరెంట్. 100 రీజన్లు ఉంటాయి. ఒకరి ఫోటో ఇప్పుడు ఎక్కడో అక్కడ కత్రినా కైఫ్ ఇట్లా దిగిందంట, సేమ్ అట్లాంటి ఫోటోనే నాకు కావాలి అంటే ప్రాక్టికలీ కాదు. లెట్స్ బి లైక్ వెరీ ట్రాన్స్పరెంట్. మీరు ఇన్స్పైర్ అవ్వండి. కాస్ట్యూమ్ అట్లానే చూస్తాం మనం. ఆ సీరియల్లో ఆమె కట్టుకుందక్క, ఆ చీర బాగుంది, డ్రెస్సులు చూస్తారు, ఫెయిర్ ఎనఫ్. కానీ యాజ్ ఇట్ ఈస్ అదే కావాలి నాకు అంటే మార్కెటింగ్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ చెప్పగలగాలి, నేను ఇట్లా తీస్తా, మీరు ఇట్లా అడుగుతున్నారు, మీకు ఓకే అంటే మన మీద ముందుకు పోదాం, లేదు అంటే కాదు. ఇట్స్ బెటర్ టు గివ్ అప్. అంటే ఇక్కడ 2 ఛాలెంజెస్ అండి. మీకు ఒకవేళ ఎక్కడన్నా అసంతృప్తి మైండ్ లో క్యారీ చేసినారనుకోండి, మీ ఫోటోనే నేను తీసుంటా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏ ఫోటోగ్రాఫర్ అన్న ప్రపంచంలో ఫోటో తీస్తే, ఇప్పుడు లుంబిని గారి ఫోటో తీస్తే లుంబిని గారి ఫోటోనే వస్తుంది. లుంబిని నవ్విందా, టైం నవ్వెట్లుంది, లైటింగ్ స్టైల్ ఎట్లా ఉంది, ఇవన్నీ సెకండరీ. కానీ ఫోటో ఎవరిది? ముందు మీకు అది సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఎక్కడన్నా మైండ్ లో అరే ఏం చేసింది నాకు లేదు, లేదా ఇంకొకరిని మైండ్ లో పెట్టుకొని ఉన్నారు అనుకోండి, సే ఎక్స్ ఫోటోగ్రాఫర్, ఎక్స్ తీస్తేనే మస్తు, మీరు అది మైండ్ లో పెట్టుకున్నారు అనుకోండి, YZ ABC ఎవరు వచ్చినా మీకు నచ్చదు. ఇది సైకాలజీ కదండి. ఇప్పుడు నాకు అది కావాల్సిందే అని నేను పెట్టుకున్నాను అనుకోండి, వేరే ఏది వచ్చినా నాకు నచ్చదు. అంతే. ఇప్పుడు అట్లాంటి ఫోటో కావాలంటే అట్లాంటి ఫోటో వస్తేనే సాటిస్ఫై అవుతాము, అంతకన్నా బెటర్ వచ్చినా పట్టించుకోకపోవచ్చు. అండ్ హౌ విల్ యూ జడ్జ్ ద ఫోటో? మీరు చెప్పండి, ఎట్లా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు దాంట్లో నవ్వు ఉండొచ్చు, ఎమోషన్ ఉండొచ్చు, మీరు ఏడ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఐ హావ్ సీన్ ఇమోషనలీ పెళ్లి ఎట్లాంటి మూమెంట్ అండి, రకరకాల భావోద్వేగాలు ఆడపిల్లకి స్పెషల్లీ. కొంతమంది అమ్మాయిలు నేను పెళ్లి హ్యాపీగా చేసుకున్నాను హ్యాపీగా ఉంటారు. కొంతమంది అమ్మాయిలకి నేను చూస్తున్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ విల్ రిలేట్, మనసు బరువుగా ఉంటది. అంటే వేరే ఊరికి వెళ్ళిపోతున్నామా, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళం వెళ్ళిపోతున్నామా. పెళ్లి కొడుకుని చూస్తే హ్యాపీ ఉంటారు, మళ్ళీ పక్కన నాన్నని చూస్తే బాధగా ఉంటది, నాన్నని వదిలి వెళ్ళాలన్నా ఉంటది అప్పగింతలకి. అంటే ఈచ్ స్టోరీ ఇస్ అగైన్ డిఫరెంట్. జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఇంకా ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ ది వెడ్డింగ్స్, దాంట్లో పెళ్లి కూతురు చాలా ఎక్సైటెడ్ గా పెళ్లి చేసుకోనికుండే, కానీ సరిగ్గా తాళి కట్టి ఆ జీలకర్ర బెల్లం పెట్టే టైంకి షీ క్రైడ్ అవుట్ లౌడ్. ఆమెకు వాళ్ళ నాన్న గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నారు, వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఆమె అక్కడ ఏడ్చేసింది. అందరు చుట్టూ వాళ్ళు పది చెప్తున్నారు, మేకప్ పోతుంది మేకప్ పోతుంది, ఆమె కానీ లేదు అక్కడ కాట్కా ఇవన్నీ ఇదంతా లేదు. షీ క్రైడ్ అవుట్ లౌడ్, షీ వాస్ మిస్సింగ్ హర్ ఫాదర్. ఇది ఎమోషన్, దీనికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రఫీ యాజ్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. అండ్ అక్కడ నేను ఇఫ్ ఐఎమ్ ద డంబెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ ద వరల్డ్ వుడ్ బి సంబడి హూ స్టాప్స్ ద ఎమోషన్. మేడం ఏడవకండి, మీరు అనొద్దు, నేను ఐఎమ్ నాట్ హియర్ టు డైరెక్ట్ యూ, ఐఎమ్ దేర్ టు డాక్యుమెంట్ యూ. నేను అక్కడ జరిగేదాన్ని తీసుకొని కొన్నాను, కానీ ఏం జరగాలో చెప్పడానికి లేను నేను. కనెక్ట్ టు దిస్. పెళ్లి చాలా పవిత్రమైనదండి. హిందూయిజం, సనాతన ధర్మము, ఒక్కొక్క ధర్మం ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక హిందూ తెలుగు సౌత్ ఇండియన్ పెళ్లిళ్ళనే ఆమ్నే సామ్నే ఇట్లా ముఖాముఖి కూర్చోబెట్టి అది చూసుకోండి అమ్మా, ఈ బ్రహ్మ ముహూర్తంలో అది కలిసింది జీలకర్ర బెల్లం, ఇంకా విడదీయలేము, మీరు కూడా ఇట్లా కలిసిపోవాలి అన్నట్టు ఆ సూక్ష్మరంధ్రం యూ క్లోజ్ ఇట్. ఈ సినిమాలలో కూడా చెప్పారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కి అన్ని తెలుసు, ఎందుకంటే మేము చూసిన పెళ్లిళ్ళు వాళ్ళే చూసుండరు, అక్కడ ఉన్న పెళ్లి పెద్ద మనుషులు కూడా చూసుండరు. ఒక్కొక్క పంతులు ఒక్కొక్క స్టోరీ చెప్పుంటాడు, మాకు తెలుసు దీని వెనకాల ఏంది, సప్తపది ఏంది, ఇది కట్టడం ఏంది, దీని వెనకాల ఆచారం ఏంది, అరుంధతిని ఎందుకు చూపిస్తారు మాకు తెలుసు. ఇది స్టడీ చేసినప్పుడు దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ ట్రెడిషన్. సెకండ్, ఐ షుడ్ రెస్పెక్ట్ అండ్ డాక్యుమెంట్ యువర్ ఇమోషన్. అందరు ఈయన నవ్వుతా ఉండరు,
కొంతమంది సైలెంట్ నవ్వులు ఉంటాయి, కొంతమంది కళ్ళలో. ఇప్పుడు అదేం సినిమా రేసుగురంలో శృతి హాసన్ గారు ఉంటారు, ఎక్కడ లోపల నవ్వుతుందేమో, బయట ఇట్లానే ఉందేమో. పెళ్లి కొడుకులు కూడా కొంతమంది సిగ్గుంటది, కొంతమందికి పళ్ళు చక్కగా లేవు అనేసి భయం ఉంటది, నవ్వుతే ఇప్పుడు నాకు వంకర అవుతుంది ఇంకా నవ్వలేను. దేర్ మైట్ బి సో మెనీ ఫ్యాక్టర్స్. ఇంకా చెప్పాలంటే పెళ్లి కూతురుని ఎట్లా రెడీ చేస్తారు మీకే తెలుసు. ఇంత యాక్చువల్లీ చిన్న జుట్లు, దానికి కిలోన్నర పూల జడ పెట్టి కూసబెట్టి ఇటు తిరగండి అటు తిరగండి అంటే షీ విల్ నాట్ కంఫర్టబుల్. కానీ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇవన్నీ ప్రాక్టికల్ గా మాట్లాడి ఆ దాంట్లో ఆమె నవ్వుతుందా లేదా తెలియదు, ఇది సరిపోదని అక్కడ ఆమె మైండ్ ఏం తిరుగుతుందో అసలే తెలియదు. అండ్ నంబర్ మీరు నేను చెప్తే ఒక పెళ్లిలో నేను ఎండు కొబ్బరి వర్సెస్ పచ్చి కొబ్బరి అని కొట్లాడుకున్నారు. కొబ్బరి అంటే బొండం తెస్తారా, దట్ వాజ్ లవ్ అరేంజ్డ్. ఆ పెళ్లిలో ఏముండే, ఇప్పుడు తెలుగు సైడ్ లా పచ్చి దాని మీద రేడియం స్టిక్కర్లతో పేర్లు వేసి తీసుకొని వస్తారు తాలిబొట్లు. తమిళనాడు పెళ్లిలో ఎండు కొబ్బరి తీసుకొని వస్తారు. అక్కడ ఒక పాయింట్ లో ఎవరో ఆంటీ పెట్టింది పుల్ల. ఇది ఎవరి పేర్లు చెప్తాను కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. పుల్ల ఇన్ ద సెన్స్ అదేంటి ఇది తీసుకొచ్చినావు అన్నది. కథం ఆర్గ్యుమెంట్ ఇంకెటో పోయింది. ఇప్పుడు వీళ్ళు లవ్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి సవాళ్ళు కామన్. ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళ ఇంట్లో తమిళియన్స్, వీళ్ళకు అదే ఇంపార్టెంట్. వాళ్ళ ఇంట్లో తెలుగు వాళ్ళు, వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఈ దానికి ఒక అర్ధగంట బయసైంది. ఇప్పుడు వీళ్ళ మూడు పోయింది, ఎవరికి ఇంపార్టెంట్ ఆ బోండము అంటే పెళ్లి చేసుకోవాలి ప్రశాంతంగా, వాళ్ళిద్దరు బతికిరా లేదా, దిస్ ఇస్ ద స్టోరీ. బట్ సర్టెన్ రిచువల్స్ ఆల్సో బికమ్ పెయిన్. ఇప్పుడు అట్లాంటి ప్లేస్ లో మేము పోయి మేడం నవ్వండి, ఐ కాంట్ టెల్ యూ, యు ఆర్ డిస్టర్బ్డ్, ఇఫ్ పాసిబుల్ ఐ షుడ్ గెట్ యూ టు పీస్ చెప్పాలి ప్రేమగా. పోయి ఫోటోగ్రాఫర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇక్కడ నేను ఇక్కడ వయసు గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ కొంతమంది చాలా సీనియర్స్ ఉంటారు, 50+ వాళ్ళు కూడా తీసేటోళ్ళు ఉన్నారు ఫీల్డ్ లో. ఇంకా అంటే దే ఆర్ లైక్, వాళ్ళని చూసి ఏజ్ లో చెప్పలేం, వాళ్ళ నంబర్ కూడా గెస్ చేయలేం. వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళు తీసే స్టైల్ కి తెల్లెంటికలు వచ్చినా వాళ్ళు యంగ్ పిల్లల కంటే ఇంకా బాగా తీయగలరు సీనియర్ ఫోటోగ్రాఫర్. అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్ల బచ్చల్లాగా కనిపిస్తుండొచ్చు, కానీ వీళ్ళ ఫోటోలు పర్సనాలిటీ వల్ల కాదు, తీసే నైపుణ్యత వల్ల బాగుంటది. వీళ్ళు కమ్యూనికేట్ చేయగలగాలి. సే ఎగ్జాంపుల్, నౌ యు ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్, గాడ్ ఫర్ వద్దులే లుంబిని కాదు, సమ్ ఎక్స్ పెళ్లి కూతురు ఇట్లా అయింది. పెళ్లి కూతురికి నేను గుర్తు చేపియాలి, అమ్మా ఇలా పెళ్లి నీది, నువ్వు దీనికోసం సంవత్సరాల తరబడి కష్టపడ్డావు, గుర్తు తెచ్చుకో, ఏమేం కళలు కన్నావు, ఈ మూమెంట్ బతుకు, ఇక్కడ ఉండు, ఆలోచించకు ఏమైతుంది తర్వాత, అక్కడ పోతామా ఇక్కడ పోతామా, ఇది సృష్టి, నువ్వు మెంటలీ ప్రిపేర్ అయిపోయినావు, అయిపో అండ్ లివ్ ద మూమెంట్. స్మైల్ న్యాచురల్లీ వస్తుంది. ఫోటోలో మీరు చూస్తే అండి, మోర్ దెన్ లైటింగ్, టెక్నికాలిటీ, జ్యువెలరీ, ఎవ్రీథింగ్, వాట్ విల్ యూ లుక్ అట్ ఇట్? ఇమోషన్. మీ నవ్వు, అబ్బాయి మిమ్మల్ని చూసిన తీరు, మీరిద్దరు ఒకరినొకరు చూసుకున్న తీరు, దోస్ షుడ్ కమ్ ఇన్ టు పిక్చర్. ఐ ఫీల్ ఎమోషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాపీయింగ్ సంబడీ స్టైల్. సో అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్, ఇప్పుడు పెళ్లి చేరకన్నా ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా, పైసలు ఉంటే ఎన్ని పైసలు ఉంటే అంత మంచిగా అవుతుంది అనుకో, అది వేరే విషయం. బట్ యా, ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? మెనీ థింగ్స్ అండి. ఐ మైట్ సౌండ్ లైక్ అన్ ఓల్డ్ ఇఫ్ ఐ టెల్ యూ దిస్. అంటే ముసలాడిలాగా ఓల్డ్ స్కూల్ బాయ్ అంటారు చూడండి, అరే ఇది వేషానికి రూపానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మనం ఏ జనరేషన్ లో ఉండే ముందు, అది నిజానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురే ఒకరినొకరు చూసుకునేటోళ్ళు కాదు. ఫలానా రావు గారి అమ్మాయి, ఫలానా అయ్య గారి అబ్బాయి వివాహము, ఆ మధ్యలో ఈ తెర పెడితే, ఆ తెర తీసినప్పుడే, వరుడు సినిమా చూసున్నారా మీరు? అల్లు అర్జున్ డస్ నాట్ సీ ద బ్రైడ్ ఇన్ దట్ మూవీ. నిజానికి ముందు ఆచారం అట్లా ఉండే. ఈ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పేరుతో ఏమేమి అవుతున్నాయి నేను చెప్పనక్కర్లే, మళ్ళీ అది వైరల్ వీడియో అవుతుంది. ఇది క్లాస్ లో వెన్ ఐ టెల్ మై స్టూడెంట్స్, దెర్ ఇస్ అ స్మాల్ లైన్, సెన్సిటివ్ లైన్, సున్నితమైన రేఖ అసలీనతకి రసికత్వానికి మధ్యలో ఉంటుంది. రొమాన్స్, ఇప్పుడు బాపు గారి బొమ్మలు ఇవన్నీ చూసినప్పుడు వయ్యారం ఉంటుంది దాంట్లో, దెర్ ఇస్ పాజిటివిటీ. ఇట్ ఈస్ నాట్ అడల్ట్ థింగ్. అంటే కుటుంబంతో చూడడానికి ఇబ్బంది పడరు. దిస్ ఇస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం వర్సెస్ లైక్ ఏ గ్రేడ్ సినిమా. ఈ సన్న లైన్ దాటనంత వరకు ఏ పంచాయతీ రాదు. నోబడీ విల్ ఫీల్ అఫెండెడ్. కొన్ని వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ కోసం అవుతున్నాయా, దిస్ మేక్స్ సెన్స్. అండ్ ఇప్పుడు మన సినిమాలలో కూడా కిసింగ్ ఆన్ స్క్రీన్ హస్ బికమ్ అ కామన్ థింగ్. ఇప్పుడు రేపు ఏమేమి వస్తాయో తెలియదు మనకు. సర్టెన్ గెస్చర్స్ ఆల్సో, ఇండియన్స్ స్పెషల్లీ, వీఆర్ నాట్ మెంట్ టు బి లైక్ హోల్డింగ్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ ఈచ్ అదర్స్ బాడీ. ఒకరి శరీరం పైన ఒకరు చెయ్యి ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన విషయం. ముందు కాలంలో కూడా చూస్తే మీరు భార్యాభర్త ఫోటోలలో కూడా, మన దేవుళ్ళ ఫోటోల దగ్గర నుంచి మీరు చూడండి,
ఈ శ్రీ మహావిష్ణు హృదయంలో లక్ష్మీదేవిని పెట్టుకున్నాడు అని ఉన్నది కానీ ఏ ఫోటోలో ఇట్లా పట్టుకొని దగ్గర దిగలే. రాధాకృష్ణుల రొమాన్స్ కూడా పక్కన కూర్చొని ఉన్నారు, చూస్తా ఉన్నారు. అంటే మన ట్రెడిషనలీ లుక్ అట్ పోర్ట్రేట్స్, బేసికలీ ఫోటోగ్రఫీ ఇక్కడి నుంచే కదా వస్తున్నాయి ఇవన్నీ. ఈ పాయింట్ లో జనాలు ప్రీ వెడ్డింగ్ పేరుతోని లొకేషన్స్ తీసుకున్నారు, అగ్రీడ్. ప్లేస్ లకు వెళ్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అగ్రీడ్. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ ప్లాన్స్ లైక్ సినిమా పాటల్ని రీమేక్ చేస్తారు. తప్పు లేదు, ఎందుకంటే మీ జీవితంలో బెటర్ బడ్జెట్ తో కూడా చేస్తున్నారు. వేరే వేరే ప్లేస్ లోకి వెళ్ళి యూట్యూబ్ లో మీరు కొడితే ప్రీ వెడ్డింగ్ అని కొడితే ఇంకా లిస్ట్ వెళ్తాయి. సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ దట్, నాట్ 1 or 2. ఇక్కడ పాయింట్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సిస్ట్, వెళ్ళడం తప్పు కాదు, చేయడం తప్పు కాదు. దేర్ షుడ్ బి అ లిమిట్ టు వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ కీప్ ఇట్ ప్రైవేట్ టు అన్ ఎక్స్టెంట్ పాసిబుల్. ఇప్పుడు ఏం చూపించాలనుకోని మనము అంటే లక్షల కోట్ల ఖర్చులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చేస్తారు, వెల్ అండ్ గుడ్. కానీ ఒక పాయింట్ కి అది అందరికి చూపించేటట్టు ఉందా లేదా? ప్రీ వెడ్డింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కానీ ఫ్యామిలీస్ కి పెద్దవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఏంద్రా ఇది అంటే మనకే అనిపిస్తుంది. ప్రాక్టికల్ గా మాట్లాడాలి, మరీ ఓవర్ అయిందిరా. వాళ్ళు కానిది వాళ్ళు అవుతున్నారు. ఐ టెల్ మై పీపుల్ ఆల్సో, సార్ కాస్ట్యూమ్స్ రికమెండ్ చేయండి అని చెప్తే ఐ టెల్ దెమ్ పర్సనలీ 3 things యూ వేర్. ఒకటి ట్రెడిషనల్, ఒకటి ఎథ్నిక్, ఒకటి మోడర్న్, 3 మినిమం. ఇక లేడీస్ 5-6 కాస్ట్యూమ్స్ ఉంటాయి. ప్రాక్టికలీ అంత టైంలో వాళ్ళు చేంజ్ కూడా చేయలేరు. అబ్బాయి అనుకోండి, మేము నార్మలీ మెన్ ఒక జీన్స్ మీద 10 బట్టలు మార్చుకుంటాం, వీఆర్ కంఫర్టబుల్ అండ్ మెన్ డోంట్ ట్రై టు ఇమిటేట్ నార్మలీ. బట్ విమెన్ ఇక్కడ డ్రెస్సెస్ నుంచి డబుల్ శారీ దగ్గర నుంచి వస్తుందండి. ట్రెడిషనల్ గా డబుల్ శారీ వేస్తారు, లెహంగా ఇంత పెద్దగా ఉంటుంది, ఇది కూడా ఓకే. ఆ సింగిల్ పీస్ వేసే దగ్గర చాలా మంది కంఫర్టబుల్ ఉండరు. స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న బ్రైడ్స్ కామన్ వేసుకునేది కాదు, కానీ ఆ పాట కోసం, ఆ షూట్ కోసం నేను అది వేసుకోవాలి అనుకొని వేసుకుంటారు. వాళ్ళు కానీ వాళ్ళులాగా వాళ్ళు ఒక చిత్రాన్ని దిగి వాళ్ళు ఎవరికి అది చూపించి ఎవరి మెప్పు పొందుకోవాలనేది ప్రశ్న. ఇఫ్ దే క్యాన్ ఆన్సర్ ఇట్, వెల్ అండ్ గుడ్. మా సంగతి అంటారు, ఆ ఫోటోగ్రఫర్ గా మాకు పైసలు ఇస్తున్నాం, మేము తీస్తున్నాం, మాకేమండి ఇది వ్యాపారం అంటే వ్యాపారం. సీరియస్లీ ఇప్పుడు మా దగ్గర కొంతమంది వచ్చి అడుగుతారండి. ఇప్పుడు నా దగ్గర ఒక మేడం ఉండే, షీ వాజ్ వెరీ ట్రెడిషనల్, షీ వాజ్ వెరీ స్పిరిచువల్ ఆల్సో. మీనాక్షి అమ్మవారి గెటప్ తోని నాకు ఒక ఫోటో కావాల్సి ఉంది. ఇది ఆవిడ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దీనికి నేను రికమెండ్ చేయాలి, మేడం ఈ ఫోటోషూట్ ఇది ఉంటుంది, ప్రాప్ ఇట్లా లైటింగ్ కావాలి, ఇట్లా దీపాలు కావాలి, ప్రాప్స్ ఇవన్నీ, ఈ చీర ఇట్లా కట్టుకోండి, మేకప్ ఆర్టిస్ట్ ఇంత పెద్ద బొట్టు పెట్టాలి, పక్కన చిల్కన్ యాడ్ చేయాలి, XYZ థింగ్స్. దిస్ ఈస్ మై జాబ్ యాజ్ అ ఫోటోగ్రఫర్. అక్కడ వాళ్ళు ఏం అడిగితే నేను చెప్తా, నేను ఆర్టిస్ట్ ని, నేను క్రియేట్ చేస్తా ఇమేజ్. ఐ విల్ క్రియేట్ అన్ ఇమేజ్ విత్ మై ఆర్ట్, మై స్కిల్. వాట్ యూ వాంట్ ఈస్ యువర్ థాట్. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ మాకు చూపిస్తారు కొన్ని ఫోటోలు, ఆ బీచ్ దగ్గర పోయి అలా ఇట్లా కొట్టాలి, ఆ సముద్రంలో మేము ఇద్దరం ఆడుకోవాలి. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ అట్లుంది, మేము ఎందుకు కాదంటాం, దిగండి, తీస్తాం. అక్కడ మీ ఇష్టం అండి అది. ఇప్పుడు మీరు బిక్నీ వేసుకొని దిగుతారో లేదా మొత్తం చీర కట్టుకొని నైట్ వేసుకొని ఆడుకుంటారో అది మీ ఇష్టం. హౌ కెన్ ఐ టెల్ యూ, దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్. అండ్ మీరు డ్రెస్సెస్ కూడా చూడండి, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు పంచలా కంఫర్టబుల్ ఉండరు, కొంతమంది అమ్మాయిలు మోడర్న్ డ్రెస్ లా కంఫర్టబుల్ ఉన్నారు. ఈచ్ వన్ ఇస్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద హోల్. మేము అది చెప్పలేము. అది కొంతమందికి చూసేటప్పుడు అయ్యో ఇదేంటి అనిపించవచ్చు, తప్పు లేదు, ఇది వాదించే టాపిక్, ఎండ్ ఉండదు దానికి. ఐ థింక్ ఐఎమ్ సెన్సిబుల్ ఇన్ టెల్లింగ్ యూ దట్. అది ఓకే. అండ్ ఆల్సో లైటింగ్ ప్లేస్ అ మేజర్ రోల్ కదా ఫోటోగ్రఫీలో. అయితే లైటింగ్ అనేది ఇప్పుడు మనము న్యాచురల్ డే లైట్ లో తీస్తే ఒకలాగా ఉంటుంది అండ్ నైట్ ఎఫెక్ట్ లో తీస్తే ఒకలాగా ఉంటుంది. లైక్ దిస్ లైట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ ఈస్ డిఫరెంట్ కదా. సో ఫోటోగ్రఫీకి లైటింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుంది అంటే ఫోటోగ్రఫీలో ఇప్పుడు వెడ్డింగ్ లో డిఫరెంట్ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటంటే డే లైట్ కన్నా నైట్ లైట్ అయితేనే బాగుంటది, మేము ఫొటోస్ అక్కడ బాగా తీయగలుగుతామని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు బెటర్? బై డెఫినేషన్ అండి, అంటే ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఫోటోగ్రఫీ మీరు గూగుల్ చేసినా గానీ వాట్ ఈస్ ఫోటోగ్రఫీ అని కొడితే పెయింటింగ్ విత్ లైట్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ ఫోటో అండ్ గ్రఫియా అని ఉంటుంది, విచ్ మీన్స్ పెయింటింగ్ విత్ లైట్ ఆర్ రైటింగ్ విత్ లైట్. సో ఇప్పుడు ఇంక్ లేకుండా నేను పెయింట్ రాయాలి, ఐ మీన్ ఇంక్ లేకుండా లెటర్ రాయాలి, పెయింట్ లేకుండా పెయింటింగ్ చేయాలి అంటే కాన్ పని. లైట్ లేదంటే ప్రాక్టికలీ ఫోటో లేదు. నువ్వు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, ఏది అది సైంటిఫిక్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్స్రే ఉంది అది కూడా ఫోటో, అల్ట్రా స్కాన్ అవుతుంది బిడ్డని కూడా ఫోటో తీసినట్టే కదా, టిఫా స్కాన్ ఇవన్నీ ఇది కూడా ఫోటో, కానీ ఇక్కడ లైట్ రాలే కదా, డిబేట్. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉన్నాయి, సీసీటీవీ చీకట్లో కూడా వస్తుంది. పుష్ప సినిమా ట్రైలర్ ఉంటుంది, పులే వెనక పోయినదంటే ఉన్నాడు, అక్కడ ఏంది అది మొత్తం ఇన్ఫ్రారెడ్ టైప్స్, అంటే చీకట్లో కూడా ఫోటో వస్తున్నది, విజన్ వస్తున్నది.
ఫోటోగ్రఫర్ గా మనం ఒక ఆర్ట్ ఫామ్ ని చూపించేటప్పుడు లైటింగ్ ఆర్టిస్ట్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నన్ను మీరు కూర్చోబెట్టినారంటే దెర్ ఇస్ అ థాట్ బిహైండ్ ద లైటింగ్. కెమెరామెన్ అనుకొని ఇటు ఒకటి ఉండాలి, ఇది బ్యాక్ లైట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక సింగిల్ లైట్ పడాలి, వీళ్ళు ఇంత దాకా కనిపించాలి, మిగతా షాడోస్ ఉండాలి, డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇది ఏంది ఎస్థెటిక్స్. ఇది మనం ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా టచ్ అవుతుంది. ఇల్లులు, గుడులు, గోపురాలు, శ్మశానాలు అన్ని కూడా ఎస్థెటిక్స్ తోనే కన్స్ట్రక్షన్ అయినాయి. పురాతన కాలం నుంచి కూడా మీరు చూస్తే మన భారతదేశంలో కొన్ని గుడ్లకు మీరు వెళ్తే కొన్ని సినిమాలలో కూడా చూపిస్తారు, ఫలానా చంద్రుడు ఆ రోజు టైంకి అన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తే అక్కడ తిలకం లాగా అవుతుంది. ఈవెన్ ఇప్పుడు రీసెంట్లీ అయోధ్య మందిరం కన్స్ట్రక్షన్ కూడా సూర్యుడు షేప్ తిలకం లాగా రాముడు తల మీద వచ్చేటట్టు ఉంది. దిస్ ఆల్ వాట్ ఎస్థెటిక్స్. లైటింగ్ లేకపోతే ఇక్కడ ఏం లేదు. మీరు ఏదైనా తీసుకోండి, చర్చ్లలో క్యాండిల్లు, మీరు అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్ల దగ్గర సడన్ గా తరిచినప్పుడు కనిపించే జ్యోతి, కొన్ని పుణ్యక్షేత్రాలలో కూడా న్యాచురల్ లైట్ అక్కడ రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. అంటే అవర్ ఇంజనీరింగ్ వాస్ బేస్డ్ ఆన్ లైట్. మీరు కొన్ని టెంపుల్స్ చూసుంటారు, రామప్ప టెంపుల్, వరంగల్, మెనీ. అంటే అక్కడ ఎస్థెటిక్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ దట్. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ డెసిషన్ షూట్ చేసేది న్యాచురల్ లైట్, ఆర్టిఫిషియల్ లైట్ రెండింటి కింద ఉంటుంది. ఇది నేను చెప్తే మరి క్లాస్ చెప్పినట్టు ఉంటుంది. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే న్యాచురల్లీ సూర్యుడు ఇచ్చింది లేదా చందమామ వెలుతురులో ఉన్నది, ఇది ప్రకృతి. ఆర్టిఫిషియల్ ఏంది, ఇంకా అన్ని ఫ్లాష్ లైట్ కావచ్చు, బల్బ్ కావచ్చు, ఫోన్ లైట్ కావచ్చు, స్ట్రోబ్ కావచ్చు, కంటిన్యూస్ ఎనీథింగ్ విచ్ మ్యాన్ హాస్ ఇన్వెంటెడ్. థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఎలక్ట్రానిక్ ఆర్ చార్జబుల్ డివైస్ పోర్టబుల్. దీనికి రకరకాల డిఫ్యూజర్స్, సాఫ్ట్ బాక్సెస్, ఈచ్ కేటగిరీ కింద నా రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను మార్చుకుంటాను. ఇప్పుడు అంతేందుకండి, మిట్ట మధ్యాహ్నం సినిమా షూట్లు అవుతున్నాయి, ఏం చేస్తారు, పైన పెద్ద స్క్రీమ్ అంటారు దాన్ని, ఇది ఉంటే మబ్బులు సరిపోకపోయినా పైన పెట్టే లైట్ డిఫ్యూజ్ అవుతుంది. నాకు హార్ష్ లైట్ వద్దు, ఎవరికి హార్ష్ లైట్ ప్రిఫర్ చేయరు. హార్ష్ లైట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ డిఫ్యూజ్డ్. అంటే అది చూస్తే పడంగానే మిట్ట మధ్యాహ్నం 12ంటికి బయట పోతే ఎట్లుంటది, ఇరిటెంట్ గా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, షాడో, ముక్కు కింద షాడో, హార్ష్ షాడో, ఈ షాడో కనిపించడం ఉంటుంది. ఫేస్ క్రియేషన్ ప్రకారం వీ వాంట్ సాఫ్ట్ లైట్ అరౌండ్ ద సబ్జెక్ట్. ఫీ లైట్ వేస్తారు, ఫిల్ లైట్ వేస్తారు, బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లైట్ పెడతారు. దిస్ ఇస్ లైక్ డిఫాల్ట్. అండ్ మళ్ళీ కొంతమంది వాదన ఏంది, నాకు అట్లా ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లైక్ దట్, దిస్ ఇస్ లైక్ ఫాంట్. కర్సివ్ ఉంటుంది, ఫార్మల్ ఉంటుందండి. ఇప్పుడు మీ చాయిస్ ఏందో, నేను ఆర్టిస్ట్ గా నేను అట్లా రాసుకుంటా. ఇక్కడ నేను తీసేటోని నాకు నచ్చాలి, తీయించుకునే మీకు నచ్చాలి ఫోటో. ఈ దాంట్లో ఇద్దరి కమ్యూనికేషన్ లో నా ప్యాటర్న్ స్టైల్ ఇది. ఇప్పుడు కొన్ని మీరు చూసుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో కూడా, మా స్టూడెంట్స్ కానీ మా టీమ్ వాళ్ళు కానీ షూట్ చేసినాయి. బ్యాక్గ్రౌండ్ లో ఒక లైట్ పెడతారు, స్ప్రే వాటర్ కొడతారు, ముందు నుంచి ఇంకొక లైట్ ఉంటది. ఇది కామన్ ఫోటో. కానీ ఇదే ఒకప్పుడు గొప్పది. అంటే ఎవరు తీయనట్టు తీసినవరా, ఇప్పుడు అందరూ అట్లానే తీస్తున్నారు. ఇంకా స్టాండ్ అవుట్ అవ్వడానికి కాంపిటీషన్ అయిపోయింది. ఆబ్వియస్లీ వందల, ఇప్పుడు మీరు ఫోన్ తీసుకొని జస్ట్ ఓకే గూగుల్ ఫోటోగ్రాఫర్స్ నియర్ మీ అంటే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మీరు జస్ట్ డైల్ ఎక్కడైనా ఫోన్ చేస్తే 8-10 మంది ఫోన్ చేస్తారు. మీరు కాంపిటీషన్. కస్టమర్ని నేను కన్విన్స్ చేయాలి, ఎందుకు నువ్వు నన్నే హైర్ చేసుకోవాలి. ఇక్కడ మార్కెటింగ్ వస్తుంది పిక్చర్. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బీటీఎస్ షార్ట్స్, రకరకాల బీటీఎస్ షార్ట్ చూడగానే ఒక ఎక్సైట్మెంట్, వచ్చా ఇప్పుడు ఎట్లా తీస్తున్నాడో చూద్దాము, లాస్ట్ కి వెయిట్ ఫర్ ద అవుట్పుట్ అని పెడతాడు, 4-5 అవుట్పుట్, అందరూ అదే తీస్తుంటారు. కానీ మనోడు కన్సిస్టెంట్ ఉన్నాడు, ఫ్యాన్స్ పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు, మీ పేజ్ కి ఇంతమంది ఫాలోవర్స్ అంట, తో బ్రాండ్ అయిపోతాడు. చార్జ్ చేస్తాను నేను, ఎందుకో ఐఎమ్ ఇన్ డిమాండ్. అండ్ మా జనరేషన్ మొత్తం, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ జనరేషన్స్ మొత్తము ఇది ఒక పీక్ వచ్చి తర్వాత ఒక పాయింట్ కి డ్రాబ్యాక్ అవుతుంది. ఒక సచిన్ టెండూల్కర్ ఉంటాడు, ఒక విరాట్ కోహ్లీ ఉంటాడు, ఒకప్పుడు కపిల్ దేవ్ ఉండే. ఫీల్డే అంతా అంటే ఇదని కాదు. యు సీ ఎనీ మూవీ, ఎనీ డైరెక్టర్, దీస్ ఆర్ ఆల్ ఆర్ట్ ఫార్మ్స్. ఒక పాయింట్ తర్వాత దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు డిమినిష్. అందరు తగ్గిపోతారని కాదు, సస్టైనబిలిటీ ఉంటుంది డెఫినెట్లీ. అంటే మేబీ ఆయన వెళ్ళడేమో, వాళ్ళ టీం వాళ్ళు వెళ్తారేమో. అండ్ మా బిజినెస్ ఎట్లా అంటే మా పేరుతో పని అయిపోతుంది. సి ఐ మైట్ నాట్ కమ్. ఇప్పుడు సర్వనా ఫోన్ చేసినా, సర్వనా నువ్వే తీయాలి. కస్టమర్స్ ఫస్ట్ అడుగుతారు, సర్వనా నువ్వే రావాలి, నువ్వే తీయాలి. నేను ఆ రోజు అవైలబుల్ లేనేమో, నాకు క్లాస్ ఉందేమో, నేను ఇంకొక షూట్ ఒప్పుకున్నానేమో, ఏదో ఒక XYZ రీజన్ ఉండొచ్చు. మీకేం కావాలి, సర్వనా లాగా తీసేటోడు, XYZ ఫోటోగ్రాఫర్. నా పేరు నేను ఎందుకు చెప్తాను, ఇంకొకటి చెప్తే ఇది కాంట్రవర్షియల్ అనుకుంటారు. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, యూ ప్రిఫర్ అన్ ఆర్టిస్ట్, హిస్ టీమ్ విల్ రిప్రజెంట్. అడ్వకేట్స్, డాక్టర్స్, ఆ పలానా డాక్టర్, ఆ పలానా అడ్వకేట్ పేరుతోనే అయిపోతుంది.
ఆర్ట్ గా ఇక్కడ చూసుకుంటే ఆ మనిషి ఎట్లా తీసినాడు, ఇది వాళ్ళ ఇండివిజువల్ స్టైల్. ఆ మాటకు వస్తే కోల్కతాలో దే డోంట్ యూజ్ లైట్స్. నేను సర్ప్రైజ్ అయినా, కోల్కతా వెడ్డింగ్ సౌగాత్ మిశ్రా అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఫోటోగ్రాఫర్, అక్కడ మొత్తం లైట్లే వాడరు. మన వాళ్ళు ఇన్ని లైట్లు వేసుకొని పోతారు బైక్ల మీద 4-5. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ నేను ఏం చూసినా, మా జోహరా పోయి నికాల్తామన్నాడు. అంటే హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్. అక్కడ కన్నుతోని ఎక్స్పోజర్స్ కరెక్ట్ ఉండాలి, ఇది టెక్నికల్ టర్మ్. ఎక్స్పోజర్ కరెక్ట్ ఉండాలి, మోషన్ బ్లర్ ఎక్కువ ఉండొద్దు. మోషన్ బ్లర్ క్రియేట్ చేస్తే కూడా కావాలని డ్రామా క్రియేట్ చేసినట్టు. అంటే ఇప్పుడు ఆడుతున్నారండి, అమ్మాయి ఫేస్ కరెక్ట్ ఉంది కానీ చెయ్యి ఊగినట్టు ఉంది, ఇది మోషన్ బ్లర్. అంటే ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది ఈమె హ్యాపీగా ఆడుతుంది అని. దట్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక్కొక్కరి స్టైల్ అండ్ ఈచ్ వన్ డెవలప్స్ ఇట్ ఓవర్ టైమ్. సో వాళ్ళకి నచ్చాలి, కస్టమర్ కి ఆ వర్క్ నచ్చితే ఐ థింక్ దే ఆర్ దేర్. అండ్ ఆల్సో ఆ టెక్నికల్ పర్సన్ హ్యావ్ ఎ డౌట్ అన్నమాట. షూర్. సో జనరలీ వీళ్ళు రోజు ఇట్లా రికార్డ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి ఫుటేజ్ మిస్ అవుతూ ఉంటది. ఇక్కడ రికార్డ్ అవుతుంది బట్ మళ్ళీ చిప్ కాపీ చేసినప్పుడు అక్కడ ఉండదు, ఎర్రర్ వస్తుంది. సో వాట్ డస్ అంటే ఏమవుతుంది అనేది. ఫస్ట్ ఇది డిజిటల్ అండి. నౌ వి ఆర్ నాట్ ఇన్ ద డేస్ వేర్ ఇట్ వాస్ మ్యాగ్నెటిక్ టేప్. లేము, ఇది డిజిటల్ కార్డ్ అండ్ దాని బక్క ప్రాణానికి ఇంతే ఉంటుంది SD కార్డ్. అది చూస్తే మీరు దాన్ని సరిగ్గా చూస్తే ఆ కాపర్ తో ఉన్న పళ్ళలాగా ఉంటాయి, దాని లోపల రైట్ అవుతుంది. ఇది రీరికార్డబులే కానీ దీనికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. ఏదో ఒక రోజు పోవాల్సిందే, అది కూడా పాడైపోతుంది లేదా ఇంకా తీసుకోలేను అన్నట్టు పాడవుతుంది. ఈ CF కార్డ్ కానీ టైప్ A టైప్ B కార్డ్స్ ఇప్పుడు టైప్స్ దాంట్లో మరి నేను చెప్తే టెక్నికల్ ఉంటుంది. SD కార్డ్ సింపుల్ లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే SD కార్డ్ కాపీ చేస్తాం. ఇప్పుడు ఈ కాపీ చేసింది రీయూజ్ చేసి దీని లైఫ్ డ్యూరబిలిటీ కూడా ఏదో ఒక రోజు ఎక్స్పైరీకి దగ్గర పడుతుంది. ఇది వన్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, కంప్యూటర్లలో వైరస్లు కూడా ఉండొచ్చు, రకరకాల మాల్వేర్స్ మీరేనే ఉంటారు. ఇంకా కొన్ని కేసెస్ అయితే కస్టమర్స్ డేటా వీళ్ళు కనెక్ట్ చేసే టైంకి ఆ దాని నుంచే ఏదో చైనా భాషలో వచ్చి ఇంత అమౌంట్ పే చేస్తేనే నీకు ఇది వస్తుంది. ఇవన్నీ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేసినవి. ట్రస్ట్ మీ, అంటే ఫోటోగ్రాఫర్స్ ఏ లెవెల్ కి పోయి ఉన్నారు. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్. తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ, తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ లో నాకు పరిచయాలు ఉన్నాయి. ఐ హావ్ సీన్ పీపుల్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళతో నేను కలిసి ఉన్నా. కేసెస్ ఎట్లా అంటే ఇప్పుడు మా అసోసియేషన్ గ్రూప్లలో కూడా అన్న ఇట్లా అయింది, ఏం చేయాలి, కార్డ్ కనెక్ట్ చేసినాము డేటా చూపిస్తలేదు, రీజన్ ఏంటి, ఫస్ట్ యూ షుడ్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇది కరప్ట్ అయి ఉండొచ్చు లేదా సిస్టమ్ లోనే ఏమైనా వైరస్ ఉండి ఉండొచ్చు. సిస్టమ్ ని మొత్తం ఒకలాగా చెప్పాలంటే అది కిడ్నాపింగ్ టైప్. ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్ అంతా చైనా భాషలో ఉండి కింద రాసి ఉంటది, నీకు ఇది కావాలంటే నీ పైసలు ఈ అకౌంట్ కి పంపి లేదంటే రాదు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్. డేటా ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. ఫోటోగ్రాఫర్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డేటా ఇవ్వలేక. అంటే పరువు ఏమవుతుందో, ప్రాణం పోయినా పర్వాలేదు, మానం పోవద్దు అనే దేశం మనది, మైండ్ సెట్ మనది. డేటా ఇయ్యలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. డేటా ప్లేస్ అ క్రూషియల్ రోల్. నా కంపెనీస్ దీని గురించి ఆలోచించి ఒక కార్డు కాదు 2 కార్డులు పెట్టాలని 2 కెమెరా స్లాట్లు వస్తున్నాయి. 2 చాలా మందికి తెలియదు. చాలా మంది ఈవెన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఏంది ఒకటి ఇంకొకటి ఇచ్చిండంటే ఇది ఫుల్ అయితే దీంట్లో నిండని కానీ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్. అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీకు ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీ, ఒక ఫోటో ఒక వీడియో, అంటే దీంట్లో ఫోటో వెళ్ళని దీంట్లో వీడియో వెళ్ళని, ఇది ఒక ఆప్షన్. లేదా తీసిన క్లిక్ చేసిన ఒకటి ఈ రెండిట్లో వెళ్ళనిద్దాం. ఇందులో ఫోటో ఇందులో వీడియో, ఇందులో ఫోటో ఇందులో వీడియో. 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మీకు టెక్నికలీ అంత చెప్పలేను నేను, కానీ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే చూస్తున్నారో ఏ బ్రాండ్ కెమెరా అయినా ఇప్పుడు రీసెంట్ గా 2020 తర్వాత వచ్చిన అన్ని కెమెరాస్ ఆల్మోస్ట్ 2 స్లాట్స్ ఉన్నాయి. 2 కెమెరా స్లాట్స్ ఉన్నాయి. ఒకటి CF టైప్ ఉంటది, స్ట్రాంగ్ స్టే టైప్ B కార్డ్ అట్లాంటిది ఏమైనా ఉంటది. ఇంకొకటి SD కార్డ్ ఉంటుంది. ఈ రెండిటికి కేపబిలిటీ ఎట్లా అంటే రెండిటిలో సేవ్ అవుతుంది. దిస్ ఇస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ విచ్ మెనీ ఫోటోగ్రాఫర్స్ డోంట్ నో. అంటే ఒక ఫోటో తీస్తే అది రెండిట్లో సేవ్ అవుతుంది. నా టైం బాడై నా అసిస్టెంట్ పోకిరిలా మహేష్ బాబు లాగా టిప్ అని తీసింది అనుకోండి, కార్డ్ ఇరిగింది, కార్డ్ ఎడ్జ్ ఇరిగింది, అయి ఉన్నాయి. నాకు మా పిల్లలే చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్స్ అవునంటారు. తీసేటప్పుడే ఇరిగిపోయింది, ఇది ఏంది, ఇప్పుడు కార్డ్ తీసి కార్డ్ రీడర్ లో పెట్టి ఇది సిస్టమ్ కి కనెక్ట్ చేయాలి, నార్మల్ ప్రాక్టీస్. కానీ యాక్చువల్ గా కంపెనీ వాళ్ళు ప్రతి కెమెరాతో ఒక కేబుల్ ఇస్తారు, ఆ కేబుల్ తో కనెక్ట్ చేయాలి. కాకపోతే అది అంత స్పీడ్ గా వెళ్ళదు. మాకు అంత ఒక్క లేదా, ఇమీడియట్లీ కావాలి మాకు, కస్టమర్ పెట్టే తొందర, ఇది అప్లోడ్ అవ్వాలి చెయ్యాలి, XYZ రీజన్. ఇప్పుడు ఆ కార్డ్ ఇరిగింది అనుకోండి, పరిస్థితి సెకండ్ బ్యాక్. సో సెకండ్ కార్డ్ కాపీ చేసుకుంటే ఇది ఉత్తమం. దిస్ ఇస్ లైక్ సర్వరోగ నివారణ. అండ్ అక్కడతో సినిమా అయిపోలేదు. ఇప్పుడు ఈ డేటా మళ్ళీ మేము స్టోర్ చేసుకోవాలి, మీకు కస్టమర్ కి ఒకటి ఇవ్వాలి. అది ఎంత అవసరం లేదు.
మీ డేటా. ఇప్పుడు అది ఎట్లా అయిపోతుంది అంటే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందం దగ్గర పాల ప్యాకెట్ 2 ఉన్నాయంటే చేయబట్టు అని చెప్తారు. ఇదో అరే ఈ ఐడియా తట్టనే లేదండి అంటాడు చూడండి. హార్డ్ డిస్క్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇక్కడ హార్డ్ డిస్క్ లేదా క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ కూడా నేను నెల పేమెంట్లు కట్టాలి. పుణ్యానికి ఏది రాదు. 15 GB నథింగ్ ఇస్ ఫ్రీ. ఈ పాయింట్ కి ఆఫ్టర్ అ పాయింట్ యూ షుడ్ స్పెండ్ మనీ ఆన్ క్లౌడ్ స్టోరేజ్ ఆర్ డీసెంట్ మెమరీ డ్రైవ్స్. మెమరీ డ్రైవ్స్ క్యాన్ బి హార్డ్ డిస్క్స్, సిస్టమ్ లా హార్డ్ డిస్క్. థర్డ్లీ కస్టమర్ కి ఒక పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ మీరు కొని వేసేసి ఇచ్చేసినారంటే మీ బాధ్యత తీరినట్టు. ఇది చేసుకుంటే సేఫ్ అండి. అండ్ ఆల్సో లెన్స్ మీరు చెప్పినట్టుగా కార్డే ఇరిగిపోతుంది అంటే లెన్స్ ఒక్కోసారి కింద పడుతుంటది. ఎంత కాస్ట్లీ ఉంటుంది, లాక్స్ ఆఫ్ రూపీస్. సో అంటే ఒక లెన్స్ జనరల్ గా బేసిక్ లెన్స్ నుండి ఒక అడ్వాన్స్డ్ లెన్స్ వరకు ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి అసలు? పర్పస్, దానికి టెక్నికాలిటీ, దాని ఎలిమెంట్స్, దాని ఆటో ఫోకసింగ్ ఎబిలిటీ, దాని అపర్చర్ సైజ్, దాని బాడీ బిల్ట్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇది నేను చెప్తా మళ్ళీ టెక్నికల్ ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లిసన్ టు దట్, సి ఫోకల్ లెంగ్త్ వేరియబుల్ ఉండొచ్చు, ఫిక్స్డ్ ఉండొచ్చు. ఫోకల్ లెంగ్త్ అంటే ఇప్పుడు కెమెరాతోని నేను జూమ్ చేయొచ్చా, జూమ్ చేయలేనా కూడా లెన్స్ లోనే అవుతుంది. చాలా మందికి అది తెలియదు. ఇప్పుడు నాన్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళకి కెమెరా అంటే లెన్స్ తోనే వస్తా అనుకుంటారు. కాదు, ఫోటోగ్రఫీలో ఇప్పుడు మిర్రర్లెస్ అయినా డిఎస్ఎల్ఆర్ అయినా బాడీ వేరే లెన్స్ వేరే, ఈ రెండు కలిస్తే కెమెరా. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక టెక్నికాలిటీ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ కవరేజ్, ఇప్పుడు 180 degrees దాకా కవరేజ్ అవ్వాలి. ఇప్పుడు నా కన్ను నేను ఇటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ ఇటు చూస్తేనే నాకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ మై వైడ్ రేంజ్ ఆఫ్ కవరేజ్. కళ్ళకు ఉన్న పవర్ వేరే. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా అంటే మీ దాకానే చూడొచ్చు, ఇక్కడికి కనిపించకపోవచ్చు. గుర్రానికి అందుకే ఇట్లా కట్టి పెడతారు, అటు ఇటు చూడకు ముందుకు పో అని. ఎస్, ఇక్కడ ప్రాక్టికల్లీ లెన్స్ గురించి మాట్లాడు. ఒకటి జూమ్ చేసే ఎబిలిటీ ఉన్న లెన్సెస్ ఉంటాయి. రెండు ఫిక్స్డ్ ఫోకల్ లెంగ్త్ లెన్సెస్ ఉంటాయి. 24mm, 35, 85, 105 వాట్స్ ఎవర్. ఒక్కొక్క టైప్ గా కంపెనీస్ లో బ్రాండ్ ప్రకారంగా దాదాపుగా 130 నుంచి 170 మధ్యలో నంబర్ ఆఫ్ టైప్ లెన్సెస్ ఉంటాయి. అంటే కంపెనీస్ ప్రకారంగా నికాన్ లో ఇప్పుడు 145 సమ్ ఎక్స్ నంబర్, ఇన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. అంటే అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. సో ఇప్పుడు క్రికెట్ స్టేడియం లో మీరు చూసుంటారు, ఎంత పొడుగు ఒకటి ఉంటుంది. కెమెరామెన్లు ఒకళ్ళిద్దరు ఉండరు, మళ్ళా ఆ చుట్టూ మొత్తంలో ఒక 20-25 కెమెరాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక పర్పస్ కోసం ఉన్నారు. ఒకరు ఫీల్డర్ మీద ఉన్నారు, ఒకరు బౌలర్ మీద ఉన్నారు, ఒకరు వికెట్ బ్యాట్స్మెన్ మీద ఉన్నారు. దే హ్యావ్ అ పర్పస్ బిహైండ్ ఇట్, వై దే ఆర్ షూటింగ్. నో లెన్స్ లో ఇప్పుడు ఈ వేరియబుల్ ఫోకల్ లెంగ్త్ ఏంటి, నేను జూమింగ్ చేసి వైడ్ అన్నా తీసుకుంటా, లేదా ఇంకా జూమ్ చేసి దగ్గర ఉందైనా చూసుకుంటా. అంటే నా అవసరాన్ని బట్టి. ఇప్పుడు స్టేజ్ మీద గ్రూప్ ఫోటో ఉందండి, 20 మంది దిగి ఒకే ఫ్యామిలీ ఫోటో దిగొచ్చు, ఒకడే వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగొచ్చు. నా ఫోటో ఎంత దాకా ఉండాలి, ఎక్కువ మంది ఉంటే వైడ్ ఉండాలి, తక్కువ మంది ఉంటే జూమ్డ్ ఇన్ ఉండాలి. ఫర్ దట్ ఐ చేంజ్ మై లెన్స్. ఇంకొక క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఈయన తీస్తున్నాడు అన్న సంగతి అలాగ తెలియదు, కానీ మనోడు తీసేయాలి. This is an art. They need it in a distance where people don't know. Actual గా candid photography meaning candid అంటే secretly shot, secret, రహస్యం. నేను తీసానా లేదా మీకు తెలియకూడదండి, మీరు పీస్ఫుల్ గా నవ్వుతా ఉన్నట్టు ఒరిజినల్ గా, దాన్ని క్యాండిడ్ అంటారు. మన వాళ్ళకి అవగాహన లేక క్యాండీ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ చాలా మంది అంటే దే ఆర్ యూజింగ్ దట్ టర్మ్ ఫర్ ఎనీథింగ్. అది ఇప్పుడు అంటే నవ్వుతాను పడి ఏ తీతి నేను నవ్వుతున్నాను, నాకు తెలుసు క్యాండిడ్ ప్లాన్ అవుతుంది. యాక్చువల్ గా ముందు ఇది మరీ చెప్పాలంటే నేను చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, ప్రేమించుకుందాం రా సినిమా అనుకుంటా, వెంకటేష్ గారు సిమ్రాన్ ఫోటో ముక్కు చిత్తా ఉంటే ఇస్తాడు. అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ గట్టిగా చెప్పాలంటే. చెప్పలే అంటే చెప్తే ఆమె చేసేది కాదు, ప్యూర్లీ న్యాచురల్. ఈ ఎమోషన్ ని కనెక్ట్ అవ్వాలి. నా లెన్సెస్ కి వచ్చేటప్పటికి ఈ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తే ఇది కూడా అమ్మ అన్నట్టు ఉంటుంది. దేర్ ఆర్ లెన్సెస్ మోర్ కాస్ట్లియర్ దెన్ 14 lakh rupees ఆల్సో ఇన్ ఫోటోగ్రఫీ. సినిమా వాళ్ళకైతే ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఫ్యూజినాన్ లెన్సెస్ అవన్నీ సినిమాలో వాడేవి వేరే లెవెల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లెన్సెస్. మేము వాడే లెన్సులే 3 లక్షలు, 4.5, 5 లక్షలు కూడా ఉంటాయి. బేసిక్ ఒక రెగ్యులర్ ఫోటోగ్రాఫర్ వాడే లెన్స్ 90,000 నుంచి ఉంటుంది. 24 to 105 ఇట్లాంటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాండ్. యావరేజ్ చెప్తున్నాను. మా ఫుల్ ఫ్రేమ్ బాడీలో ఒక 3 లక్షల నుంచి ఉంటాయి. లెన్సులు అయితే ఇంకా టైప్స్ మారుతాం మేము. అంటే ఇక్కడైతే 50 బెటర్, ఇక్కడైతే 85 బెటర్. మా డెసిషన్ అంటే ఇక్కడ ఈ బ్లర్ కి ఇట్లా బాగుంటది. కస్టమర్ కి ఇదంతా తెలియదు. ఒక ఫోటోని చూపించి వాళ్ళు ఇట్లా తీయండి అంటే మేము ఆలోచిస్తాం, ఇది ఏ లెన్స్ తో తీసిండు, ఎంత అపర్చర్ ఉన్నది, దీంతో తీస్తేనే అవుట్పుట్ వస్తుంది. దెన్ వి గో ఫర్ ఇట్. సో డెసిషన్ ఫోటోగ్రాఫర్. ఇఫ్ ఇన్ కేస్ వి డోంట్ బై వి విల్ రెంట్ ఇట్.
సినిమాలు అన్నారు, సినిమాటోగ్రఫీ ఎంటైర్లీ డిఫరెంట్. మళ్ళీ ఈ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇస్ డిఫరెంట్. True. బట్ అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది ప్లాన్డ్ అండి, అది సింపుల్. సినిమాటోగ్రఫీ, సినిమా ప్లాన్డ్, కట్, యాక్షన్, టేక్, రెడీ, రోల్. వాట్ డస్ దిస్ హ్యాపన్ అంటే ఒక డైరెక్టర్ ఒక స్టోరీని అనుకుంటాడు, ప్రొడ్యూసర్ దగ్గర పోయి అయ్యా నేను ఇది అనుకున్నా కదా, దీనికి రూపకల్పన చేయాలి, నువ్వు డబ్బులు పెట్టు. దెన్ దిస్ ఇస్ హౌ ఫిలిం స్టార్ట్స్. నో ప్రొడ్యూసర్ లేకపోతే అసలు ప్రొడక్షనే లేదు. ప్రొడ్యూసర్ స్టార్ట్ చేసి సినిమా డైరెక్టర్ కి స్వాతంత్రం ఇస్తాడు. సో అండ్ సో లుంబిని గారిని హీరోగా పెట్టండి, హీరోయిన్ గా పెట్టండి, ఇంత చార్జ్ చేస్తారు. సమ్ హీరో వీళ్ళందరికీ వీళ్ళ క్యాస్ట్, వీళ్ళు క్రూ, వీళ్ళ క్యారెక్టర్స్, ఈ స్క్రిప్ట్ మొత్తం రాసి దీన్ని తీసుకొచ్చి రూపకల్పన చేయడానికి మేము కావాలి. ఈస్ కాల్డ్ సినిమాటోగ్రఫర్. ఈయననే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని కూడా అంటారు. అంటే డైరెక్టర్ మైండ్ లో కథ ఉంది, ఆ కథనము చిత్రీకరణ చేయడానికి ఒక సమర్థుడు కావాలి. హీఈస్ సినిమాటోగ్రఫర్. డిఓపి అని కూడా అంటారు, అందుకే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈయన కథ చెప్తాడు, మరి హారర్ సినిమా కావాలి లేదా యాక్షన్ సినిమా కావాలి, ఒక సీన్ చెప్తే అప్పుడు దాని తగినట్టు మ్యూజిక్ బీట్ వెనకాల కొడతాడు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ బీట్ ని మనోడు విని అప్రూవ్ చేస్తాడు, అది నా కథకి సింక్ అవుతుంది. ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ దట్. మ్యూజిక్, ఆడియో, వీడియో అండి, సింపుల్. సమరైజ్ ఇట్. ఏం చూస్తాం, సినిమా అంటే ఏంది, ఏవి ప్లే అవుతుంది. మీరు కూడా హోస్ట్ చేసినప్పుడు ఏం చెప్తారు, ఒక ఏవి ప్లీజ్ అని చెప్తారు. ట్రైలర్ ప్లీజ్, మూవీ ప్లీజ్, సినిమా ప్లీజ్ అన్నారు. ఏవి సింపుల్ యాజ్ సచ్. ఇక్కడ సినిమా ఇస్ ప్లాన్డ్, వీడియోగ్రాఫర్ ఈజ్ నాట్ ప్లాన్డ్. ఈవెంట్ లో ఇప్పుడు మీరు ఆలోచించండి, 2.5 గంటలు సినిమా అనుకున్నాం. మన డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడతారు. ఎందుకు? దెర్ ఆర్ 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్డ్. 100 రీజన్లు ఉంటాయి. అంటే ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చేతిలో ఇది ఉండాలి, కత్తి ఇక్కడ పడాలి, 100 XYZ దాన్ని విఎఫ్ఎక్స్ చేస్తారు, ఎడిటింగ్లు ఉంటాయి, జాయినింగ్స్ ఉంటాయి, సీన్ తర్వాత సీన్, ఏ సీన్ ముందు రావాలి. ఇప్పుడు చూస్తే రీసెంట్లీ పుష్ప 2 థియేటర్ లో చూసింది వేరే ఉన్నాయి. పుష్ప 2 రీలోడెడ్ నెట్ఫ్లిక్స్ లో చూస్తే మీకు యూ సీ సచ్ అ లాంగ్ మూవీ, బట్ స్టిల్ వీ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. అంటే అచ్చా ఇంకా యాడ్ అయింది, ఇది మనం మిస్ అయినా థియేటర్ లో చూడాల్సిందే. వీ గెట్ ఇంట్రెస్టెడ్. దిస్ ఇస్ సినిమా. వీడియో, పెళ్లికి పోయి ఈవెంట్ కి పోయి తీసినామా, మాదే 2-2.5 గంటలు ఉంటుంది. అంటే ఇమాజిన్ చేయండి, సినిమాటోగ్రఫర్ షూటింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ డైరెక్టర్. దిస్ వన్ మ్యాన్ గోయింగ్ విత్ హిస్ టీమ్ షూటింగ్ ఇట్. ఏం జరుగుతుందో అది అంటే మిస్ కావద్దు. పెళ్లి కూతురు నవ్విందంట, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంట, ఆశీర్వాదం ఇట్లా తీసుకొని ఒక ముద్దు పెట్టిందంట. యూఆర్ ఏబుల్ టు విజువలైజ్. ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏమైతుందండి, దావత్, అమ్మ ఎల్లు పూజ గదిలో దండం పెట్టుకో, బయటికి రా, చేతిలో పళ్ళం పట్టుకో. ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ ఇట్. చెప్పనీకి కూడా కాదు, మామయ్య వచ్చారమ్మా, మెట్టలు వేస్తారమ్మా, పెట్టిన అత్తగారు పెట్టిన చీర, మేనత్త పెట్టిన చీర, 4వ పెద్దనాన్న తీసుకొచ్చిన అక్షింతలు, సో మెనీ సారెలు తెస్తారు, కూర్చోబెడతారు, దీపాలు పెడతారు, పసుపులు రాస్తారు, నలుగులు వేస్తారు. వి హావ్ సచ్ అ లాంగ్ లిస్ట్. ఈ మొత్తం ఇస్ వీడియో, వీడియోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఇస్ ప్లాన్డ్, వీడియోగ్రఫీ ఇస్ నాట్. జరిగేదాన్ని తీసుకుంటున్నాం, డాక్యుమెంటరీ. అది వాళ్ళకు ఇబ్బంది లేకుండా, వాళ్ళు మేము ఉన్నామని ఫీల్ కాకుండా, కొన్నిసార్లు వాళ్ళు మేము ఉన్నా కానీ మా కోసం అని పోజ్ ఇచ్చేటట్టుగా. అంటే ఇది ఎవిడెన్స్ గా కూడా మారుతుంది. అవును పెళ్ళైందంటే ఎవరండి సాక్ష్యము? మేమే. పెళ్లి రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ తీసుకోపోయి అవును ఈ ఫోటో అని ఇస్తే అప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ అప్రూవ్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీడియో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ప్లాన్. అందులో సీక్వెన్స్ మొత్తం వచ్చి ఇదే డ్యూరేషన్ పోతుంది. పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంటుంది. ముందు కాలంలో చూస్తే మీరు CD1, CD2 అని ఇచ్చేటప్పుడు. సో డ్యూరేషన్ అట్లా పెరుగుతుంది. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో మీరు మీ ప్రొఫైల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వాజ్ మీరు ఆర్మీకి కూడా ట్రైన్ చేశారు ఫోటోలు తీయడానికి అండ్ ఫోటోగ్రఫీ నేర్పించారు, వీడియోగ్రఫీ ఆల్సో. వాట్ వాస్ దాట్ అబౌట్? అంటే వాళ్ళకి పర్పస్ అండ్ నీడ్ ఏముండే? పర్పస్ అంటే ఇట్ కేమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై వర్క్ షాప్స్. విజయానంద్ గారు అని, హీస్ అ ఫోటోగ్రఫర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విత్ ఇండియన్ ఆర్మీ, HWS టీమ్ లో. హీస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన మేము ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు శ్వేత వర్మ గారిది, హీ కేమ్ దేర్ యాజ్ అ ఎక్సైటెడ్ హాబీస్ట్. ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ ఏం చేస్తారు, ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. ఈయనది ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంది ఈ సార్ది. సో మేము కలుస్తూ ఉంటాము, మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అట్లాంటివి చేసినప్పుడు ఆ సార్ కూడా రావడం అనేది జరిగింది. ఈఎంఈ సెంటర్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి రిలేటెడ్ గా వీళ్ళవి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ వైస్. ఇప్పుడు అగ్నివీర్ కావచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది, మరి నేనేం స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. ఓవర్ వ్యూ గా చెప్పాలి అంటే వీళ్ళ పరేడ్స్, స్పోర్ట్ యాక్టివిటీస్, గ్యాదరింగ్స్, రిక్రియేషన్ ఈవెంట్స్ అంటారు.
అంటే వీళ్ళ బాస్కెట్బాల్ కాంపిటీషన్, వాలీబాల్ కాంపిటీషన్, ఇట్లా కొన్ని అవుతాయి. అక్కడ అవార్డ్ సెరమనీస్ అవుతాయి, కర్నల్స్ వస్తారు. ఏఓసి ఏరియా మీరు చూస్తే ఆర్మీ ఆఫీసర్స్ క్లబ్ చాలా పెద్దది. నిజాం కాలంలో నిజాం వాళ్ళకి అగేన్స్ట్ గా వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ మొత్తం ఈ ప్లేస్ వేసిన క్యాంప్ అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, వి నో దట్ స్టోరీ. రజాకర్ అవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ ఏఓసి, ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ దే వాంటెడ్ సంబడి టు ట్రైన్ దేర్ ఆఫీషియల్స్ ఆన్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఫర్ 2 reasons. ఒకటి వాళ్ళ ఈవెంట్ ఫోటోగ్రఫీ, డాక్యుమెంటేషన్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సెకండ్ వాళ్ళ అమ్యూనిషన్స్, ఆర్మ్స్, దానికి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పుడు మాన్యువల్ చేస్తారండి, మనం చూస్తాము. మనం అనుకున్నట్టు సినిమాలో ఉన్నట్టు ఉండదు నిజానికి. ఆర్మీ గన్లు ఇవన్నీ చూస్తే మనకు ఒళ్ళు దద్దరు పూడ్చేటట్టు ఉంది అన్నట్టు ఉంటది కదా. దే హ్యావ్ సో మెనీ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు రీసెంట్ సినిమాలు కూడా మీరు చూస్తే కొన్ని ఆర్మీవి, అమరన్ అండ్ ఆల్ అదర్ మూవీస్ ఇఫ్ యూ క్యాన్ సీ, ఆర్మ్స్ దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. మేజర్ దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. దట్స్ అ ఇమాజినేషన్. బట్ రియాలిటీలో చేసేది దే గో త్రూ సో మచ్. అండ్ ఒక రాంగ్ విషయం కూడా అమరన్ సినిమాలో కూడా మీరు చూస్తే మిస్ఫైర్ అయ్యి ఆయన తాకింది అని ఉంటుంది. యు రిమెంబర్, ఇట్లాంటివి ఏది జరగకూడదు అనేసి దే మేక్ అ ప్రాపర్ మాన్యువల్. అండ్ ఈచ్ ఆఫ్ ది సోల్జర్ ఈజ్ ఆల్సో గివెన్ అ ప్రాపర్ ట్రైనింగ్. ఈ దానికి డాక్యుమెంటరీ పర్పస్ కోసం మీడియా డిపార్ట్మెంట్ అవసరం. వాళ్ళకి నేర్పించడం కోసం దే ఫౌండ్ మీ. ఇట్ వాస్ అ గ్రేట్ హానర్, ఇట్ వాస్ అ బ్లెస్సింగ్. అంటే నాకు మస్తు ప్రౌడ్ మూమెంట్ అది. మా అన్న ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలనుకున్నాడు ఒకప్పుడు. అప్పుడు కార్గిల్ జమానా టైంలో నాకు 89 బాగున్నా. మా అన్న వెళ్ళిపోతాడు అంటే నేను బెంగతో ఏడ్చి మేమందరం ఆపేసినాం. మా ఫ్యామిలీకి ఇండియన్ ఆర్మీ పట్ల ఫుల్ రెస్పెక్ట్. సో అట్లాంటి ఆర్మీ వాళ్ళు నన్ను సార్ అని పిలవడం టు మీ ఇట్ వాస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. మజాక్ కాదు అది. అంటే అక్కడ ఎంట్రీ కూడా కొన్ని చోట్ల వెళ్ళలేం మనం. మీరు చూస్తే అట్లాంటిది మన కార్ వస్తుంది అంటే రానియండి సార్ అని చెప్పి ఎవరైనా సెల్యూట్ చేస్తే రిటర్న్ నాకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది. బట్ ప్రోటోకాల్ లాగా వాళ్ళు ఫాలో అయ్యేది. ఆ రెస్పెక్ట్ ఒక గురువు స్థానం నాకు దొరికింది. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. నా జీవితంలో ఫోటోగ్రఫీని కళ కూడా కానీ ఒక టీచర్ని అవుతా అని, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తానని. అండ్ దే వర్ సో డిసిప్లిన్ తెలుసా. నిజంగా నా జీవితంలో బెస్ట్ స్టూడెంట్స్ ఎవరంటే ఆర్మీ వాళ్ళు. అంటే ఇప్పుడు మా క్లాసులలో కూడా ఉంటారు తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చిన పిల్లలు. నేను అర్థమైందా అని అడిగితే రకరకాల ఎక్స్ప్రెషన్లు వస్తాయి. సమజ్ మే ఆయా, ఎస్ సార్ అని అందరూ వీళ్ళు ఒకేసారి చెప్పేది. కొన్నిసార్లు నాకు జిగ్గుమనే స్టార్టింగ్ లో. అంటే నాకు చెప్తే ఫిల్మీ ఉంటది. మన రవితేజ ఒక సినిమాలు చెప్తుంది ఇంకోసారి అంటే ఆ టైప్ మూమెంట్ అది. అంటే ఎవ్రీబడి స్టాండింగ్ అట్ వన్స్ అండ్ గివింగ్ యూ దట్ రెస్పెక్ట్, ఆన్సరింగ్ బ్యాక్. వాళ్ళ ప్రోటోకాల్స్ దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్. ఆర్మీ వేరే లెవెల్ అది. అండ్ ఒక్కొక్కరు నేను ఇచ్చిన హోంవర్క్ చేసేవాళ్ళు, పోర్ట్ఫోలియో అసైన్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళ టైం స్కెడ్యూల్ లా హమారా కామ్ యహీ హై సర్, హమ్ యే కర్కే జాయేంగే. లేట్ हो रहा है ना सर, 10 बज गए, जा नहीं सकते क्या? 10 గంటలు అయిపోయింది పోరా, ఇంకా లేలే నేను చేసే పోతా, ఏం లేదు నిద్రపోను నేను, మళ్ళీ రేపు పొద్దున్న లేవాలి కదా, కోయి బాత్ నేను అయిపోయింది, ఏం పర్వాలే నిద్రపోము, పని అయితే చేసుకుంటాం. సో దట్స్ హౌ ఇండియన్ ఆర్మీ కేమ్ ఇన్ టు దట్. ఒక 2 months దాకా ఇట్ వాజ్ లైక్ ఇంటెన్సివ్ ట్రైనింగ్. వాళ్ళకి ఏం అవసరమో అదే. మళ్ళీ వాళ్ళకు ఈ డిజైనింగ్ చేయడం. ఇప్పుడు వాళ్ళ చిన్న ఫెల్ స్టేషన్ ఉందండి ఎగ్జాంపుల్ కి, ఎవరన్నా వెళ్తున్నారు, వాళ్ళ రిటైర్మెంట్ ఉంది, ఓ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ సాధనలు, ఓ చిన్న పీపీటీ టీవీలో ప్లే చేయడానికి, ఒక ఏవి ఎట్లా క్రియేట్ చేయాలి, ఇట్లాంటి అన్ని సిలబస్ తయారు చేసినాము వాళ్ళ కోసం అనే చేసినాం. సో దట్ వాజ్ అ హానర్ టు మీ. అండ్ కమాండర్ గారు అక్కడ ఇచ్చి మంచిగా మస్తు వేరే ఉండే. ఐ షేర్ ద ఫొటోస్ విత్ యూ. డెఫినెట్లీ డూ దట్. యా, అండ్ ఆల్సో మీరు నికాన్ ఇండియా మెంటర్ కదా, సో లైక్ పాస్ట్ ఓల్డ్ డేస్ లో చూసుకుంటే నికాన్ కెమెరా అంటే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అందరికి. సో అంటే మధ్యలో ఏమైంది తర్వాత ఏమైంది అనేది కాకపోయినా మళ్ళీ మల్టిపుల్ బ్రాండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనీ ఇస్ లైక్ చాలా మేజర్ గా ఉంది, మూవీస్ లో కూడా ఫిల్మ్ మేకింగ్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ నికాన్ అనేది అంటే సేల్స్ మధ్యలో పడిపోయాలంటే వాట్ జస్ట్ హ్యాపెన్ టు నికాన్ అనేది? Not happened to అంటే I as a user of Nikon, I feel Nikon is excellent. అంటే no comparison with other brands. రెడ్ అని మీరు పేరు విన్నారా? రెడ్ కంపెనీ నికాన్ కొనేసింది, ఇది చాలా మందికి తెలియదు. రెడ్ అంటే సినిమా ఇండస్ట్రీలోనే గాడ్ ఫాదర్. అన్ని సినిమాలలో మీరు మెజారిటీ చూసేది రెడ్, ఆరీ, బ్లాక్ మ్యాజిక్, ఈ సినిమా కెమెరాలతోనే షూట్ చేస్తారు. రెడ్ ఇస్ లైక్ మరి కోమోర్ గానీ కెమెరాస్, మళ్ళీ రెడ్ స్కార్లెట్, రెడ్ ఎపిక్, కొన్ని మోడల్స్ ఉంటాయి. కంపెనీ రెడ్ ని నికాన్ నిజానికి కొనేసుకుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు కంపెనీస్ ఆబ్వియస్లీ మన కన్స్యూమర్ మార్కెట్ లో ఈచ్ వన్ విల్ ప్లే అ రోల్. యాపిల్ ఉంది, సామ్సంగ్ ఉంది, OnePlus ఉంది, ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఉంటది. ఇవి ఫోటోగ్రఫీ సర్వీస్ ప్రొవైడర్స్, కెమెరాని మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళది ఒక లెగసీ ఉంది. నేను అట్లా పేర్లు చెప్పట్లేదు, కానీ నికాన్ గా ఈ నికాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. నికాన్ యాజ్ అ కంపెనీ అఫ్ కోర్స్ ఓ జమానా కాలం ఇది
ఇప్పుడు డిఎస్ఎల్ఆర్స్ గురించి చెప్తున్నాను. డిఎస్ఎల్ఆర్స్ కి ముందు ఇప్పటికీ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారంటే D90 యూజర్స్ కి D90, D40, D80 అప్పట్ మోడల్స్ దాని మీద అది ఎట్లా అంటే మాకు గన్ లెక్క, అది ఆయుధం. అది ఇప్పటికీ D90 కెమెరాస్ వాడేటోళ్ళు ఉన్నారు. నికాన్ లెన్సెస్ మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వీటి అన్నిట్లో చూస్తే నికాన్ వేరే లెవెల్, కంపారిజన్ కాదండి అది. ఇప్పుడు దేని ఫీచర్ దాని ఉంటుంది. నికాన్ ఏం పడిపోలే అంటే ఐ వాంట్ అగ్రీ టు దట్ వర్డ్ బికాస్ ఐ పర్సనలీ హావ్ బీన్ స్టార్టెడ్ విత్ నికాన్ D5100 2012 ఏప్రిల్ 22. ఇంకా ఇప్పటికీ నాకు గుర్తు, బతిమ్లాడు అంకుల్ 500 డిస్కౌంట్ ఇవ్వని కొనుక్కున్నాను. ఫ్రమ్ దాట్ కెమెరా ఐ బీన్ యూజింగ్ డిఫరెంట్ కెమెరాస్. నేను చూసున్నా, కానీ నికాన్ డ్యూరబిలిటీ వేరే, నికాన్ టెక్నాలజీ వేరే. ఇప్పుడు టెక్నాలజీకి వచ్చేటప్పటికి కొన్ని ఫీచర్స్ అన్నిట్లో ఇంట్రొడ్యూస్ అయిపోయినాయి. లైక్ ఇప్పుడు 4K కామన్ అయింది, 8K కూడా రాబోతుంది. డిస్ప్లే లేవు ఇంకా, కానీ వీడియో రికార్డింగ్ వచ్చేసింది. 4K క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో నికాన్ Z6 ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మాట్లాడుతున్న కెమెరానే పర్సనలీ కొనుక్కున్నది కూడా ఒక రీజన్ ఉంది. ఆ బడ్జెట్ లో అంత రగ్గడ్ గా ఉండే బాడీలో 6K క్వాలిటీ 60p అండ్ 12-bit రా వీడియో అని అంటారు. టెక్నికల్ ఉంటుంది. మళ్ళీ 4:2 వీడియో, 4:0 వీడియో, 10-bit ఇవి చెప్తారు. నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్ కొన్ని కంపెనీస్ తో టైఅప్ ఉన్నాయి. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సినిమా వెళ్ళాలి, సినిమా అని ఒక పెద్ద ప్రొజెక్టర్ లో ప్లే అవ్వాలంటే వీడియోకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఇది సినిమాటోగ్రఫర్స్ చెప్పిన గైడ్ లైన్స్ లాగా. తెలంగాణ సినిమాటోగ్రఫీ అసోసియేషన్ తో కూడా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. పిజి విందా సార్ కానీ, ఎంబి రఘు సార్ కానీ పర్సనలీ నాకు తెలుసు. ఇప్పుడు ఈ కెమెరాస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా సినిమాటోగ్రఫర్స్ దే గో విత్ అ టెక్నికల్ ఆస్పెక్ట్. 4:2 వీడియో ఉండాలి, కనీసం 10-bit రా ఉండాలి, సో దట్ పోస్ట్ ప్రొడక్షన్, కలర్ గ్రేడింగ్, సీన్, మూడ్ ఆఫ్ ద సీన్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి. అంటే కలర్ సైన్స్ అంటారు దాన్ని. మరి ఆ టెక్నికల్ ఉంటుంది. ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం కొన్ని సినిమాలు ఆలోచిద్దాం. హారర్ సినిమాస్ ఏమైనా ఉన్నాయి, కొంచెం డార్క్ టింట్, రెడ్ కలర్ షేడ్ ఇట్లాంటివి కనిపిస్తాయి. కట్టప్ప కిల్లింగ్ బాహుబలి సీన్, ఇట్ హాస్ అ టింట్ ఇన్ ఇట్, సంజీవ్ కుమార్ సార్ షూట్ చేసింది. ఇప్పుడు ఇంకా మారుతి గారి సినిమాలో కొన్ని సినిమాస్ బ్లూ కలర్ టెంట్స్ బాగా ఉంటాయి, ప్లెజెంట్, హ్యాపీగా ఉన్నట్టు. సో ఈచ్ మూవీ హ్యాస్ అ సీన్ టు బి క్రియేటెడ్. దే షూట్ ఇట్ ఇన్ లాగ్, ఈ దాంట్లో షూట్ చేస్తారు. నికాన్ కెమెరాస్ అనేసి నేను ఇదంతా చెప్పట్లేదు. బట్ ఇఫ్ నికాన్ క్యాన్ అక్వైర్ రెడ్, ఇమాజిన్ వాట్ ఎవల్యూషన్ ఇట్ హాస్ మేడ్. అంటే ఆ సెన్సార్ టెక్నాలజీ చిన్నపాటికి కూడా మనిషి ఎవల్యూషన్ లోనే అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనం ఏం చేస్తున్నాము, అన్ని ఈజీ చేస్తున్నాం. ఇప్పుడు మైక్స్ చూడండి, ముందంతా పెద్ద మైక్లు, వైర్ మైక్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చిన్నవి పోర్టబుల్ ప్రాంక్ వీడియోస్ కి కూడా ఎట్లా చేస్తున్నారు, వైర్లెస్ టెక్నాలజీ. మనం ఇమాజిన్ చేయలేదు. ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోండి మీరు, వాయిస్ వచ్చేస్తుంది. ఆడియో మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. సో ఎవల్యూషన్ మారుతుంది. అండ్ ఫోటోగ్రఫీ మాత్రమే ఇంపార్టెంట్ అన్నట్టు లేవు. ఈ కెమెరాస్ అన్ని ఏమవుతున్నాయి, హైబ్రిడ్ టైప్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. అండ్ వీడియోలో కూడా, వీడియో ముందు ఇట్లా ఉండే, నో ఇట్లా అయిపోయింది. ఇఫ్ యూ క్యాన్ కనెక్ట్, టీవీలో చూసే వీడియో ఫోన్ లో చూడాలనుకుంటున్నాం. పెళ్లి కూతురుది వీడియో మేము ఇట్లా రీల్ తీయండి, నేను స్టేటస్ పెట్టుకోవాలి. ఈ ఎవల్యూషన్ ని మైండ్ లో పెట్టుకుని కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. టిల్టబుల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ షేరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, క్లౌడ్ స్టోరేజ్ ఉంది. సో మెనీ ఫీచర్స్ ఆర్ కమింగ్ అప్. అట్లా కంపారిజన్ అని అనలేం, యూజర్ ప్రిఫరెన్స్ అండి. ఇప్పుడు మీకు బజాజ్ నచ్చుతుందా, హీరో హోండా నచ్చుతుందా అంటే ఏం చెప్తారు, అన్ని మంచివే. సో దాంట్లో వాళ్ళ ఎంపిక, లైక్ ఐ చూస్ దిస్, నాకు నచ్చింది, ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతుంది. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, బిగినర్స్ గా ఇట్లా స్టార్ట్ చేసి నాకు ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, ఇది ప్రొఫెషన్ లాగా నేను చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? మెనీ థింగ్స్, ఒకటి అని చెప్పలేను. ఫస్ట్ కెరియర్ ఫోటోగ్రఫీ అని వస్తున్నారు అంటే మెంటలీ ఏ కెరియర్ ఈజీ కాదు అని పెట్టుకోవాలి. అండ్ ఫోటోగ్రఫీలో కెరియర్ అనేటప్పుడు డబ్బు కూడా ఇంపార్టెంట్. మీకు నిజంగా నిజాయితీగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినట్టుగా చెప్పాలంటే, నా ఫ్యామిలీలో నేను కూడా కొంచెం మంచిగా అయ్యి ఒక పెద్ద కారు కొనుక్కొని ఇంతమంది సంపాదించేదాకా జనాలు నన్ను కూడా దేకలే. ఇది మాస్ లెవెల్లో చెప్తున్నాను. అప్పటిదాకా ఏమో చేస్తున్నాడు రా, ఆ పెళ్లిళ్ళలో తీస్తాడంట, ఫోటోలు తీస్తాడంట. అన్ఫార్చునేట్లీ ద పెయిన్ఫుల్ పార్ట్ ఇస్ వెరీ సిన్సియర్లీ, జనాలు మనల్ని చూసి ఇప్పుడు లుంబిని సక్సెస్ అయిందంట ఎట్లా చూస్తారు, లుంబిని వేసే బట్టలు, లుంబిని వాడే ఫోన్, లుంబిని చేతికి ఏం వాచ్ వేసుకుంది, లుంబిని నెయిల్ పాలిష్ ఎట్లుంది, ఏ చెప్పులు వేసుకుంది, హెయిర్ స్టైల్ ఎట్లుంది, ఇవాళ ఎట్లా కనిపిస్తుంది, జో దిక్తా ఓ బిక్తా టైప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ జుగర్బర్గ్ చూడు ఇంకా టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాను అంటే హీ రీచ్డ్ అ పాయింట్. కంపారిజన్ లేదు. ఇప్పుడు కొన్ని అచీవ్మెంట్స్ మాట్లాడతాయి, అరే అవునంట ఇది చేసిండంట. ఇప్పుడు మీరే చెప్తున్నారు, నికాన్ మెంటర్ అయిందంట, ఇండియన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చిండంట, భారతదేశంలో మొదటి వొకేషనల్ కాలేజ్ అయిందంట. అచీవ్మెంట్స్ విల్ టాక్, బట్
టు గెట్ దట్ అచీవ్మెంట్ యూ నీడ్ టు బి కన్సిస్టెంట్. అది వస్తుందని నేను కూడా అనుకోలే, నా కళలో కూడా నేను టీచర్ అవుతా అని అనుకోలే. ఇప్పుడు నా మాట తీరులోనే మీకు అర్థమవుతుండొచ్చు, చాయ్ కూర్చుంటే అరే మనోన్ లెక్కనే ఉన్నాడు, స్టూడెంట్స్ అందుకే కనెక్ట్ అవుతారు నాతో. సార్ ఏం సార్ మా ఇంట్లో లెక్క మాట్లాడుతున్నారు, ఇంత కూల్గా మాట్లాడు. ఆబ్వియస్లీ నాకేం కొమ్ములు లేవు, నేనేం పైన దిగిరాలి, నార్మల్ గానే మాట్లాడుతున్నాను. ఇక్కడ కరియర్ అని వచ్చేటప్పటికి జానర్స్ అనేకం. కనెక్ట్ టు దిస్, ఐ హ్యావ్ స్టూడెంట్స్ హు ఆర్ ఫీమేల్స్, హు ఆర్ మదర్స్, హు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ వితౌట్ ఈవెన్ గోయింగ్ టు ద ఫోటోషూట్, నెట్వర్క్ మీద అవుతుంది. ఐ హ్యావ్ స్టూడెంట్స్ హు ఆర్ కోర్లీ ఇన్ టు దిస్, అంటే ఇంకా ఇదే బతుకు, ఎప్పుడు ఫోన్ చేసి సార్ బిజీ ఉన్నా షూట్లు ఉన్నా, రోజు ఒక్కొక్క స్టేటస్ పెట్టే స్టూడెంట్స్ ని కూడా చూసినాను. అంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ దేర్ గ్రోత్. ఒక్కటిగా స్టార్ట్ అయ్యి కెమెరా నుంచి డ్రోన్లు, ఎల్ఈడీలు, స్టూడియోలు ఎదుగుతారు. క్రమక్రమంగా ఒక్కొక్కరి కథ ఒక్కొక్కటి. ఇక్కడ సక్సెస్ స్టోరీస్ ఎట్లున్నాయో ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఏం చేస్తున్నా అంటే ఇంకా షూట్లకి వెళ్తున్నా సార్, ఎవరైనా పిలిస్తే వెళ్తున్నా, రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఏదన్నా ఇప్పుడు మీరు చదువుకున్న క్లాస్ లో కూడా ప్రతి ఒక్కడు టాప్ లెవెల్లో ఉన్నాడా అంటే ఉండరు. ఒక టాపర్ ఉంటాడు, ఒకడు అట్లా ఉంటాడు, ఒకడు గట్టెక్కేస్తాడు, ఒకడు క్లాస్ లో బాగున్నాడు కానీ బయట బాగుంటాడు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి కూడా వాడు లైఫ్ లో మస్తు హీరో లాగా ఉంటాడు. సో ఇది మొత్తమే డిబేటబుల్. అంటే కరియర్ అని మీరు అనే మాటకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నా ఫోటోగ్రఫీకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉమెన్ క్యాన్ చూస్ న్యూ బార్న్, బేబీ షూట్స్, మెటర్నిటీ షూట్, ఫీమేల్ టు ఫీమేల్ మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ 3 జానర్స్ స్పెషల్లీ. ఇప్పుడు మనోజ్ఞ రెడ్డి గారు పర్సనలీ నేను వర్క్ షాప్ పెట్టుండే, మనోజ్ఞ రెడ్డి గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట నాకు మనసుకు నిజంగా హత్తుకునేటట్టు, అబ్బా సాంబార్ రాసుకోరా టైప్. ఆ మేడం నేను అడిగిన, మేడం మీరు కస్టమర్ ఎట్లా కన్విన్స్ చేస్తారు ఇంత అమౌంట్ పే చేయడానికి? నో వాట్ షీ సెడ్, ఐ డోంట్ లెట్ మై కస్టమర్స్ చూస్ మీ, ఐ చూస్ మై కస్టమర్స్ అన్నారు. అంటే నేను సెలెక్ట్ చేసుకుంటాను కస్టమర్ ఎవరైనా, కస్టమర్ నన్ను సెలెక్ట్ చేసుకోండి కాదు. ఇది కొంచెం మంచి పంచ్ డైలాగ్ లాగా కనిపిస్తాయి కానీ రియల్ లైఫ్ లో నేను ఆ మేడం ని చూసినాను. నేను మహేష్ బాబు గారు అమ్మాయిని షూట్ చేసింది ఆమెనే, రకుల్ ప్రీత్ గారిని షూట్ చేసి ఉన్నారు సినిమాలలో. అంటే కమర్షియలీ దే హావ్ షాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు మామీ షాట్స్ బై అర్పిత అని ఇన్స్టాగ్రామ్ లో మీరు పేజ్ చూడొచ్చు. వీళ్ళు నేషనల్ లెవెల్లో తీస్తున్నారు. ప్రియదర్శి బోర్ అనేసి ఒకరు ఉన్నారు ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీ లెవెల్లో షూట్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలుసు వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకి ఒక ఎమోషన్ ఉన్నది, ఆ ఫోటోని నేను క్రియేట్ చేయాలి. ఇది అర్థమైతే ఒక పల్స్ ఏ జానర్ అయినా. ఇప్పుడు పెళ్లి కూతురుకి అనిపించాలి. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా, రేపు మీకు పెళ్లి అంటే నేను గుర్తొస్తా, చలో భయ్ మనోనికి చెప్తే వస్తాడు, ఏదో చేస్తాడు, లేదా వాళ్ళ టీం ఉంటే నేను నమ్ముతా. ఈ నమ్మకం ఏర్పడితే మీరున్నట్టు. అండ్ నమ్మకం ఏర్పడ్డ తర్వాత నిలబెట్టుకోవాలి. 2 ఆస్పెక్ట్స్ మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, రీచింగ్ అ స్టేజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్, సస్టైనింగ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్. వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా, ఒక బ్యాచ్ లో ఒక స్టూడెంట్ నెగిటివ్ చెప్పినా గానీ నా రెప్యుటేషన్ అని అడగాలి నేను, ఏంది బాధ ఏంది చెప్పు, కమ్ టెల్ మీ, ఐ వాంట్ టు గివ్ యూ సర్వీస్. ఎవ్రీ బిజినెస్ నీడ్స్ దిస్. మీరు మహీంద్రా దగ్గర నుంచి పెద్ద కంపెనీస్ నుంచి చూసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ అని అడుగుతారు. ఇప్పుడు పని రావడం ఒక ఆర్ట్ అండి, పనిని బిజినెస్ గా చేయడం ఒక ఆర్ట్. ఈ బిజినెస్ అని చెప్పంగానే ఇంకా ఇవన్నీ వస్తాయి, మార్కెటింగ్, బ్రాండింగ్, సర్వీస్, ఆపరేషన్స్, కస్టమర్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, రివ్యూయింగ్, ఫీడ్బ్యాక్, కరెక్షన్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్లీ ఏమంటారు, కస్టమర్ దేవోభవ. Yes or no? Oh, yeah. So this mindset should be changed. Wow. So informative, so connected conversation it was. Thank you so much. I think we have covered everything. I mean, ఇంకా చాలా ఉండొచ్చు. ఇంకా ఒక్కొక్క ఆస్పెక్ట్ నుండి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఐ థింక్ that was fun and so informative. Thank you so much for your time, sir. Thank you. It's an honor, it's a blessing to be here. And even I enjoyed this. I'm sure many people who are seeing this video should be getting some valuable information. Thank you so much. And how did you feel about the conversation? మంచిగా ఉండే, నాకైతే క్లాస్ లో ఉన్నట్టే ఉండే. మీకు రోజు చూసి అలవాటు అయిపోయింది. సీరియస్లీ, అంటే నేను టీచర్ గా కదా, స్టూడెంట్స్ నా దగ్గర ఇప్పుడు ఏపీ, తెలంగాణ చాలా రిమోట్ ఏరియాస్ నుంచి వస్తారు. అండ్ ఇమాజిన్ చేయండి, ఒక క్లాస్ లా ఇప్పుడు మీరు నేను ఒకటి మాట్లాడుతున్నామండి, నాకు లుంబిని గారి మీద ఒక క్లారిటీ ఉంది, లుంబిని గారి చదువుకున్నారు, ఇంత అనుభవం ఉంది. మీ దగ్గర ఒక స్టాండర్డ్ లా నేను మాట్లాడతా, మీకు బుర్రకు ఎక్కేస్తారు. ఇప్పుడు నా క్లాస్ లా 8th ఫెయిల్ 8th పాస్ నుంచి స్టార్ట్ అవుతారు. 2 MBA, MCA, డాక్టరేట్ డిగ్రీ వాళ్ళని కూడా చూసినాను. వీళ్ళు ఒకే క్లాసులు ఉంటారు, మళ్ళీ ఆన్లైన్, ఆఫ్లైన్. సెకండ్ ఏజ్, 14 ఏళ్ళ అమ్మాయి ఉండే నా దగ్గర, 68 ఏళ్ళ పెద్ద ఆయన ఉండే. ఈయన దగ్గర కొన్ని మాట్లాడొచ్చు, ఈమె దగ్గర కొన్ని మాట్లాడొచ్చు. ఇది ఒక పారామీటర్. థర్డ్ లాంగ్వేజ్, ఇక ఒకరికి ఇంగ్లీష్ లో చెప్తే ఫ్లోలో అర్థం అయిపోతుంది.
ఇంకొకరికి తెలుగులోనే చెప్పాలి, అచ్చ తెలుగులో అట్లా కాదురా, అపర్చర్ అంటే లెన్స్ ఓపెనింగ్, ఈ టైప్ లో చెప్తే మనకి ఎక్కుతుంది. టీచింగ్ యాజ్ అ ప్రొఫెషన్ కదా, ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ ద అదర్ పర్సన్ అండర్స్టాండ్. ఇక్కడ లాంగ్వేజ్ కాదు, ఎగ్జాంపుల్ కాదు, నీ చదువు కాదు, గ్రాస్పింగ్. మనం ఇప్పుడు నేను మీకు నేర్పించాలనుకున్నాను అనుకోండి, నేర్చుకోవడం కష్టం, కానీ మీతో ఏదైనా పంచుకున్నాను అనుకోండి, అది గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. ఎక్కడ ఉంటారండి మీరు, ఇది ఒక ప్రశ్న. నెక్స్ట్ టైం నేను నేర్చుకున్నా, ఇక్కడ ఉంటారండి మీరు అని చెప్పి బట్టి కొట్టుకోను, నేర్చుకుంటున్నా, పంచుకుంటున్నా. ఈ డిఫరెన్స్ అర్థమయ్యి నాకు మంచిగా ఉంది. అండ్ మీలాంటి వాళ్ళు ఎవరైతే యూట్యూబ్లో ఇట్లా జ్ఞానాన్ని పంచుతున్నారో, అనుభవాలని వాళ్ళ జీవితాలని ఒక పుస్తకంగా మార్చి ఇతరులకు వాళ్ళు జ్ఞానం తీసుకోవడానికి ఒక మంచి మాధ్యమాన్ని సృష్టిస్తున్నారు. ఇఫ్ యూ క్యాన్ అంటే ఎవరెవరు చెప్పినారో లేదో నాకు తెలియదు, మీరు కానీ ఈవెన్ వంశీ గారు ఆర్కే రా టాక్స్ విత్ వంశీ అని ఉంది, ఐ మెట్ హిమ్ ఇన్ ముంబై పర్సనలీ. మస్తు లెవెల్ కాంటెంట్. మన తెలుగు భాషని నిజంగా ముందుకు పోవడం అంటే ఇది. ఈ జ్ఞానం భాష వలన కాదు, మన రాష్ట్రంలో కూడా అచీవ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపర్చునిటీ అంతే, మనం ఏం వెనకబడ్డోళ్ళం కాదు. అండ్ ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా ఉన్నాయి. సో అట్లాంటి మీ ఎఫర్ట్స్ కి నిజంగా నేను అభినందనలు ఇస్తున్నాను. మెనీ సచ్ కంటెంట్స్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ పీపుల్ ఆల్సో. అంటే ఇది మీకు నాకు అని కాదు, ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫోన్లో ఎవరినన్నా ఎవరి గురించి అన్నా తెలియని వాళ్ళ గురించి చెప్పొచ్చేమో, కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పొచ్చు, వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవచ్చు. సో ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇది, దిస్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్. ఐ రియలీ అడ్మైర్ యూ ఫర్ దట్. Thank you so much. Thanks again. My pleasure. Thank you for having me. Yeah. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.